తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే సీరియల్ చేజారిన జీవితం ఆఖరి భాగం. రచన రమా గమిని గారు. అమెరికాలో దిగగానే కంపెనీ కారు ఎయిర్పోర్ట్ నుంచి రఘుని పికప్ చేసుకుంది. ఆ కారు వెళ్ళే వేగానికి, చల్లని ఆ వాతావరణానికి విపరీతమైన ఎక్సైట్మెంట్కి లోనయ్యాడు రఘు. అబ్బా, అమెరికా గాలి గుండె నిండా పీల్చాడు. తన ఊహకు తనే నవ్వుకున్నాడు. గాలిలో కూడా ఇండియన్, అమెరికన్ ఉంటాయా? తను పుస్తకాల్లో చదవటం, ఇంగ్లీష్ సినిమాల్లో చూడటమే కానీ ఇంతటి అదృష్టానికి నోచింది ఎప్పుడు? తను అదృష్టవంతుడు. దేవుడు అర్హునైన వాడికే అవకాశం ఇస్తాడు. పక్కన భావన ఉంటే ఎంత బాగుండేది. ఆఫీస్ వాళ్ళు అరేంజ్ చేసిన స్టార్ హోటల్ రూమ్కి వచ్చాడు. ఫ్రెష్ అయ్యి రెస్టారెంట్లో బ్రేక్ఫాస్ట్ చేసి ఆఫీస్కి వెళ్ళాడు. ఆ రోజు నుంచి ట్రైనింగ్ ప్రారంభమవుతుంది. అతడు వచ్చిన క్యాడర్ పెద్దది. మంచి గౌరవ మర్యాదలు లభిస్తున్నాయి. దానివలన అతడి ఆత్మవిశ్వాసం రోజు రోజుకి పెరుగుతోంది. ట్రైనింగ్లో అప్పుడప్పుడు రఘు కూడా తను నేర్చుకున్న మ్యాటర్ లేదా తన ఐడియాస్ ప్రజెంటేషన్ చేయవలసి వస్తుంది. ముందే తను చెప్పవలసిన నోట్స్ ప్రిపేర్ చేసుకుని అక్కడ అమెరికన్లకు తన ఇంగ్లీష్ అర్థమయ్యేలా తన భాష, యాక్సెంట్ని మార్చుకుని సక్సెస్ఫుల్గా ప్రజెంట్ చేసేవాడు. తన వర్క్ తప్ప మరే ఇతర విషయాలు ఆలోచించే టైం దొరకటం లేదు రఘుకి. భావన రోజు మెయిల్ పంపుతోంది. ఒకరోజు లంచ్ చేస్తుంటే, హాయ్, ఐఎమ్ సతీష్, హైదరాబాద్ నుంచే అంటూ వచ్చి కరచాలనం చేశాడు ఒక యువకుడు. పరస్పర పరిచయాలు అయ్యాయి. సతీష్ ఉండేది తన హోటల్ రూమ్కి దగ్గరలోనే. రఘు వర్క్ చేసే బిల్డింగ్లోనే మరో ఆఫీస్లో పనిచేస్తున్నాడు. అతడిది కంప్యూటర్ బ్యాక్గ్రౌండే. చాలా సరదా వ్యక్తిలా ఉన్నాడు. గంటలోపే రఘుతో ఏకవచనంలోకి దిగాడు. చిన్నప్పటి స్నేహితుల్లా మాట్లాడసాగాడు. ఈ ఆదివారం సైట్ సీయింగ్కి వెళ్దామా? అక్కడ ప్లేసెస్, వాటితో నేను ఫోటోలు తీసుకుని రమ్మంది మా అమ్మ అన్నాడు రఘు. అలాగే, నాకు ఎక్కడికి ఎలా వెళ్ళాలో తెలుసులే, వెళ్దాం అన్నాడు సతీష్. ఇక అదే నేను చెప్పేది. నేను ఒక ఇండియన్ కంపెనీ ద్వారానే ఇక్కడికి వచ్చాను. మరి మన ఖర్చు మీద వీసా తెచ్చుకునే స్థితి అందరికీ ఉండాలిగా. కానీ ఇక వెనక్కి వెళ్ళే ఉద్దేశం నాకు లేదు. అందులో ఇప్పుడు యూఎస్లో గొడవలుగా ఉందిగా. కొన్నాళ్ళ తర్వాత మన ఇండియన్స్ ఎంట్రీ ఆపేస్తారు. చూస్తున్నావుగా, అసలు ఇది మామూలు దేశమా? బాగుపడే ఆలోచించే నువ్వు కూడా. నాకు తెలిసిన కన్సల్టెంట్ దగ్గర నిన్ను తీసుకెళ్తాను. అన్నీ వాడే చూసుకుంటాడు. హాయిగా సెటిల్ అయిపో. ఇప్పుడు చాలామంది ఇలా చేస్తున్నారు, ఉత్సాహంగా చెప్పాడు సతీష్. అదేలే, 2 ఏళ్లలో నా కాంట్రాక్ట్ అవుతుందిగా. ఆ తర్వాత నాకు ఇక్కడికి రావాలనేది నాకే బలంగా అనిపిస్తోంది ఈ మధ్య సాలోచనగా అన్నాడు రఘు. అబ్బా, 2 ఏళ్ల తర్వాత రాజు ఎవడో రైతు ఎవడో. నీకు ఇక్కడైతే ఎంత డబ్బు వస్తుందో తెలుసా? అయినా మీ కంపెనీ నీకు ఎంత ఇస్తోంది? మహా అయితే 34,000, 40,000. నిన్నే ఏరికోరి ఎందుకు పంపించారు? నీకు ఆ టాలెంట్ ఉంటేగా. రఘు గ్లాసులో మరో పెగ్గు పోశాడు సతీష్. వద్దు సతీష్, నాకు అసలు డ్రింక్ అలవాట్లేదంటే బలవంతాన్ని ఇచ్చావు, ఇక వద్దు అని గ్లాస్ పక్కన పెట్టేశాడు రఘు. సరే, ఇక నేను వెళ్తాను. మరి ఆలోచించుకో. ఈ 6 నెలల తర్వాత ఇండియా వెళ్ళావా? మరి రాగలవో లేవో. నీ చాప్టర్ క్లోజ్ అయినట్టే అన్నాడు సతీష్. పడుకోబోతూ ఆలోచిస్తున్నాడు రఘు. డ్రింక్ కొత్తగా ఉంది. ఈరోజు ఏదో కోల్డ్ వేవ్ అట, విపరీతమైన చలి. సతీష్ బలవంతం చేయడంతో తీసుకున్నాడు. నిద్ర రావటం లేదు. టేప్ రికార్డర్ ఆన్ చేశాడు. అందులో అమెరికన్ ఇంగ్లీష్లో సాగే ప్రసంగం వస్తోంది. తన ఇంగ్లీష్ బాగా ఇంప్రూవ్ అవ్వాలి, లేకపోతే తన మాట అమెరికన్స్కి, వారి మాట తనకు అర్థం కావు. ఇలాంటి క్యాసెట్స్ వెతికి పట్టుకుని రోజు రాత్రి వింటాడు రఘు. చాలా త్వరగా క్యాచ్ చేస్తున్నాడు కూడా. కిటికీలోంచి అందమైన నగరం కనపడుతోంది. ఎంత బాగుంది అమెరికా. సతీష్ మాటలు గుర్తొచ్చాయి. నిజానికి సతీష్ కొంచెం ఓవర్ మనిషే. అయినా ఆ మాటలు పూర్తిగా అబద్ధం కాదులే. తనని ఇక్కడికి పంపిన కారణం తనలోని ప్రతిభే. 1, తన మెరిట్. 2, తను ఇండియాలో చేసిన ప్రాజెక్టు వల్ల తనేమిటి, తన టాలెంట్ ఏమిటి తెలిసింది. అమ్మ అనేది నువ్వు గొప్పవాడి అవుతావు అని. పాపం అమ్మ. రఘు కళ్ళు చెమర్చాయి. అమ్మ ఇక్కడికి వస్తే సంతోషపడిపోదు. నాన్న ఏం చేస్తున్నాడో. భావనకి మెయిల్ చేసి 2 రోజులైంది. కంప్యూటర్ వైపు వెళ్ళబోయి నిద్ర ముంచుకు రావడంతో బెడ్ వైపు నడిచాడు. ఇక మెయిల్ రావాలి అనుకుంటూ కళ్ళు తెరిచింది భావన. నిరాశ. ఈరోజు కూడా రఘు మెయిల్ రాలేదే, బిజీనా, అసలు ఎలా ఉన్నాడో కలత చెందింది భావన. తను ఫోన్ చేద్దామంటే రఘుకి ఇప్పుడు అర్ధరాత్రి అయి ఉంటుంది. బెటర్ లక్ టుమారో అనుకుని నెట్ నుంచి బయటకు వచ్చింది. ఇక సతీష్, ఎందుకు ఇలా కలిసినప్పుడల్లా బుర్ర తింటావు? విసుగ్గా అన్నాడు రఘు.
భలేవాడివే, నాకేమన్నా లాభమా? నీ మంచికే చెప్తున్నాను అన్నాడు. మౌనం వహించాడు రఘు. లిక్కర్ తీసుకోవడం ఇప్పుడు అభ్యంతరం అనిపించడం లేదు. ఇప్పుడు అతని చేతిలో గ్లాస్ ఉంది. అయితే బ్యాలెన్స్ తప్పేలా ఏనాడు త్రాగడు. అసలు ఇండియా నుంచి గొప్ప గొప్ప వాళ్ళంతా ఇక్కడికి ఈ యూకేకి ఎందుకు వెళ్తారంటావు? వాళ్ళకి ఇక్కడ దొరికే ట్రీట్మెంట్ మన వాళ్ళు ఇవ్వలేరనేగా వాదనలోకి దిగాడు సతీష్. అవుననుకో, మెల్లగా అన్నాడు రఘు. మరి మనం ఇక్కడ పనిచేయదగ్గ టాలెంట్ ఉన్నవాళ్ళమని మన వాళ్ళకు తెలుసు. ఆ పని కావాలి. మరి ఆ డబ్బు ఇవ్వరా? అదే న్యాయం. రఘుని ఎక్స్ప్లాయిట్ చేసే ఎంప్లాయర్ అన్నట్టుగా చూశాడు సతీష్. తనే అని. ఇంత ఏడుపేమిట్రా? నన్ను తీసుకొస్తే నీకు డబ్బు ఇస్తానన్నాడు ఆ కన్సల్టెంటు. నవ్వుతూ సతీష్ భుజం మీద చరిచాడు రఘు. ఒక్క క్షణం పట్టుపడ్డట్టుగా చూశాడు సతీష్. అంతలోనే పెద్దగా నవ్వుతూ, అంతేనయ్యా, నిస్వార్థంగా చేసే స్నేహానికి విలువేది? నువ్వెక్కడికి వచ్చి 4 నెలలైంది. ఇంకో నెలన్నరలో వెళ్ళిపోతావు. వడ్డించిన విస్తరి లాంటి అమెరికా జీవితం వదిలే హైదరాబాద్ కంపెనీకి కుక్క చాకిరీ చేస్తావా? మంచి ఫ్రెండుగానని నా బాధ. కుర్చీలో వెనక్కి వాలాడు సతీష్. రఘు సిగరెట్ వెలిగించాడు. ఎప్పట్లా సతీష్ మాటలు కొట్టిపారేలా అతడి మనసులో ఆలోచనలు రేగుతున్నాయి. ఈ స్వల్పకాలంలో ఇక్కడ సుఖానికి అలవాటు పడింది శరీరం. తాను ఉండాల్సిన చోట ఇదే అనిపించింది. నిజానికి 2 నెలల్లో వెళ్ళిపోయి ఆ పొల్యూషను, మురికి, చెత్త రోడ్లు, డబ్బు కూడా తక్కువ, చాలా తక్కువ. రఘుని పరికించాడు సతీష్. కనీసం ఆ కన్సల్టెంట్ను ఒకసారి తర్వాత విషయం తర్వాత అన్నాడు. ఓకే, తల ఊపాడు రఘు. ఇక రఘు సతీష్తో వెళ్ళి కన్సల్టెంట్ని కలుసుకున్నాడు. ప్రస్తుతం రఘు తీసుకుంటున్న ట్రైనింగ్ వివరాలు విని పరమానంద భరితుడయ్యాడు కన్సల్టెంట్. ఆ ట్రైనింగ్ ఇప్పుడు అమెరికాలో రేర్, హాట్. అది ఉన్న వ్యక్తిని ఏ కంపెనీకి అయినా బోలెడు లాభం వస్తుంది. మీకు ఈ నెల ట్రైనింగ్ ఉంది కదా, అది కూడా పూర్తి చేయండి. అదైనా సెకండ్ డే మీరు యుఎస్ కంపెనీలో జాయిన్ కావచ్చు. వీసా అరేంజ్మెంట్స్ నేనే చేస్తాను. మీరు ఒక్కరోజు యుఎస్ దాటి మరో దేశం వెళ్ళొస్తే వీసా ఫార్మాలిటీస్ నేను చూసుకుంటాను అన్నాడు. మెదడు ఒక్క క్షణం స్తబ్దుగా అయింది రఘుకి. మాటలు జరుగుతాయని ఆశించాడు. వెల్కమ్ చెప్పేశాడు ఇతను. సంతోషం కూడా పూర్తిగా అర్థం కాని స్టేజ్లో ఉన్నాడు రఘు. ఓరి కన్సల్టెంట్ పీనుగా, నా నుంచి బోలె డబ్బు గుంజాడు. నిన్నేం అడగలేదే? బాధగా అన్నాడు సతీష్. రఘు మెదడులో రాజసమైన చిరునవ్వు వచ్చింది. అవును, నువ్వెక్కడా నేనెక్కడా అన్నాడు సతీష్. హోటల్ రూమ్కి వచ్చాడు. తనెక్కడి నుంచి వెనక్కి వెళ్ళక్కర్లేదు. గంతులు వేయాలనుంది. అంత సంబరం కలుగుతోంది. ఎక్కడికి వెళ్ళినా తనకు విజయ్కు సతీష్ అన్నట్టు తనకు విజయమే సతీష్ అన్నట్టుగా ఒకసారి ఇక్కడి నుంచి వెళ్ళిపోతే మళ్ళీ ఇక్కడికి రావాలంటే ఎన్ని ప్రయత్నాలు చేయాలి? క్యాండిడేట్ ఇక్కడ ఉంటే జాబ్ ఈజీ. అతన్ని ఇండియా నుంచి పిలిపించాలంటే ఆ ఖర్చుకి, అరేంజ్మెంట్స్కి భయపడి చాలా కంపెనీలు స్థానికులనే ప్రిఫర్ చేస్తున్నాయి అనేది వాస్తవం. తన ఇండియన్ కంపెనీ తనను వదలదు. ఇప్పుడు ఇక్కడ ఉన్నాడు, తెలివిగలవాడు. దేవుడిచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవాలి. ఈ ఆనందాన్ని శాశ్వతంగా సొంతం చేసుకోవాలంటే తన నిర్ణయం వెనక్కి తీసుకోక తప్పదు. అయినా ఎదురు డబ్బు సమర్పించుకుని ఇంటర్వ్యూలకు అటెండ్ అయ్యి వాళ్ళ చుట్టూ తిరిగే పరిస్థితి తనకు లేదుగా సతీష్లాగా. అహంకారం పైకి లేస్తోంది రఘులో. తన తెలివి, పనితనానికి సరైన మూల్యం ఇవ్వబడే చోట తనుంటాడు. తన వాళ్ళు తనతో ఉంటారు. భావనని, అమ్మా నాన్నల్ని ఇక్కడికి పిలిపించుకుంటాడు. ఇందులో ఇక వేరే ఆలోచనలకు తావులేదు. ఆ కంపెనీతో కాంట్రాక్ట్ సైన్ చేశాడుగా. ఆ టర్మ్స్ని బట్టి కాంట్రాక్ట్ బ్రేక్ చేస్తే 3 లక్షల కాంపెన్సేషన్ కట్టేస్తాడు. తను అక్కడ వర్క్ ఇక్కడ చేస్తే నెలకు అంత డబ్బు వస్తుంది. అది తనకేం ఎక్కువ కాదు. ఇప్పుడు ఇన్నాళ్ళుగా ఓ రకంగా తను చాలా డబ్బు నష్టపోయినట్టు ఈ లెక్కన. ఇక ముందు కూడా తను దోపిడీ కాపాడాలా? నో, తను ఇక్కడే ఉంటాడు. దట్స్ ఫైనల్. టైం చూశాడు. ఇండియాలో అర్ధరాత్రి. భావనకు రింగ్ చేశాడు. భావన తీసింది. రఘు అంది ఆనందంగా. ఏమిటి మళ్ళీ మెయిల్స్ లేవు? చిరుకోపంగా అంది. పెద్దగా నవ్వాడు రఘు. చాలా రోజుల తర్వాత వినపడుతున్న అతడి గొంతు ఆ నవ్వుకు పరవశించినట్టుగా నిలబడిపోయింది భావన. గుడ్ న్యూస్ పెద్దగా అన్నాడు. ఆ మాటల్లోని అమెరికన్ యాక్సెంట్ని అబ్బురంగా గమనిస్తోంది భావన. ఏమిటి, నువ్వు నెల ముందే ఇండియాకు వచ్చేస్తున్నావా? ఆతృతగా అడిగింది. నీ మొహం, నువ్వు అంతకన్నా ఎక్కువ ఆలోచించలేవులే, జోక్ చేశాడు. మృదువుగా ఉండే రఘు మాటల్లో ఒక అధికారం వినపడుతోంది. అది ఆనందంగానే ఉంది భావనకి. చెప్పు మరి, తొందర చేసింది. నాకిక్కడ మంచి ఆఫర్ వచ్చింది. జీతం నువ్వు ఊహించలేనంత చెప్పేశాడు రఘు. కాసేపు మౌనం వహించింది భావన. అదేమిటి, యుఎస్లో జాబ్ ఏమిటి? మరి ఇక్కడ నీ కాంట్రాక్టు అడిగింది. గోలీ మారో దర్పంగా నవ్వాడు రఘు. అసలు మాట్లాడేది తన రఘుయేనా? నోట మాట రానట్టుగా ఉండిపోయింది భావన.
చూడు భావన, ఇక్కడికి వచ్చాక కానీ నా విలువేమిటో నాకు తెలియలేదు. నిజంగా ఎలాంటి ఆఫర్స్ వస్తున్నాయో తెలుసా? ఓ రకంగా ఇన్నాళ్ళు ఆ హైదరాబాద్ కంపెనీ వాళ్ళు నన్ను ఎక్స్‌ప్లాయిట్ చేసినట్టే. ఈ విషయం తెలిసాక ఇక ముందు కూడా అలాగే నష్టపోలేను ఖచ్చితంగా మాట్లాడుతున్నాడు రఘు. రఘు, అలా అనకు. నువ్వు 2 ఏళ్ళు వాళ్ళకి కాంట్రాక్ట్ రాసావు. నీ మీద ఎంత నమ్మకం ఉందో పంపారు. నమ్మకంతో నీ మీద కొన్ని లక్షలు వెచ్చిస్తుందని నువ్వేగా చెప్పావు. గుర్తు చేసింది భావన. విను భావన, ప్రతిదానికి మోరల్స్ అంటూ సిద్ధాంతాలు మాట్లాడకు కఠినంగా అన్నాడు. భావన తన మాట అర్థం చేసుకున్నందుకు అఫెండ్ అయ్యాడు. హర్ట్ అయింది భావన. అంతలోనే మోరల్స్ సిద్ధాంతాలు కావు రఘు, అనుకున్నట్టుగానే 2 ఏళ్ళు వీళ్ళకి వర్క్ చెయ్యి, ఆ తర్వాత యుఎస్ వెళ్ళొచ్చుగా నచ్చ చెప్తోంది భావన. మౌనం వహించాడు రఘు. చూడు భావన, నేనేం చేయాలో నాకు తెలుసురా. ఇక్కడ చాలామంది ఇలా చేస్తున్నారు. నీకేం తెలుసు? నువ్వు అక్కడ ఉన్నావు. చుట్టూ ట్రెండ్ ఎలా ఉందో నన్ను అడుగు. కాంట్రాక్ట్ బ్రేక్ చేస్తే డబ్బు కట్టాలి. కట్టేస్తాను. ఒకటి మాత్రం తెలుసుకో, ఈ ఎథిక్స్ అనేవి పుస్తకాల్లో రాసేందుకు తప్ప జీవితంలో పాటించేందుకు కాదు. అనునయంగా అంటున్నట్టు మొదలుపెట్టి ఆఖరు వాక్యాలకు మళ్ళీ కోపం వచ్చేసింది రఘుకి. దడదడ వాయించేస్తున్నట్టుగా మాటలు గుప్పిస్తున్నాడు. తనే మాటలకు తడుముకోవాల్సి వస్తోంది భావనకి. రఘున అమ్మ ఏది నేను మాట్లాడినా? కళ్ళజోడు పట్టుకుంటూ ఆనందంగా వచ్చింది శారదాంబ బెడ్రూమ్ నుంచి. చప్పున ఫోన్ పెట్టేసింది భావన. లైన్ కట్ అయిందమ్మా అంది భావన. బుర్ర వేడెక్కినట్టయింది భావనకి. రఘు ధోరణి తనకే అర్థం కావట్లే, ఎంత కఠినంగా మాట్లాడుతున్నాడు. అతడు ఆ మూడ్లో ఉంటే తనకే భరించలేనట్టుగా ఉంది. ఇక తల్లి ఏం మాట్లాడగలదు? గదిలో లైట్ ఆఫ్ చేసి ఫోన్ రిసీవర్ తీసి పక్కకు పెట్టేసింది భావన. ఏంటి రఘు ఉద్దేశం? అతని గంతు నిర్మలంగా లేదు, నార్మల్గా లేదు. మాట తడబడుతోంది. రఘు డ్రింక్ చేశాడా? తన రఘు తాగడు. ఈ రోజుల్లో అది పెద్ద తప్పేం కాదు. కానీ రఘు కూడా అతడు చెప్పే విషయం తను ఒప్పుకోలేదు. అతడి టాలెంట్ ఎంత గొప్పది. 2 ఏళ్ల క్రితం మాత్రం రఘుకి అమెరికా ఛాన్స్ ఎందుకు రాదు? ఒకవేళ రాకపోతే మాత్రం ఇలా చెప్పా పెట్టకుండా పద్ధతి లేకుండా చేస్తాడా? ఆఫీస్ వాళ్ళకి డబ్బు కట్టేస్తాడట. నిజమే, కానీ ఇది తప్పు కదా. మనసంతా కిలికినట్టయింది. ఏదో మూడ్లో అలా మాట్లాడినట్టున్నాడు రఘు. రేపు తను వివరంగా మెయిల్ చేస్తుంది. రఘు తన మాట కాదనడు. ఉదయమే వెళ్ళి మెయిల్ చెక్ చేసింది భావన. రఘు నుంచి మెయిల్ వచ్చింది. భావన, ఒక్క మాట, ఇక్కడ విపరీతమైన చలి, అది తట్టుకునేందుకు అప్పుడప్పుడు లిక్కర్ తీసుకోవాల్సి వస్తుంది. ఒక్క లిమిట్లోనే సుమా. నిన్న కొంచెం డ్రింక్ తీసుకున్నాను, నీతో కొంచెం హార్ష్గా మాట్లాడాను. సారీ. ఇక అసలు విషయం, నువ్వు నా మాట అర్థం చేసుకోకుండా కంపెనీ వాళ్ళ తరపున మాట్లాడతావే? మనకి మన భవిష్యత్తుకి ఏది మంచిదో నిర్ణయించే సామర్థ్యం నాకు లేదనా? పాస్పోర్ట్కి అప్లై చేయి. ఆ మెయిల్ చూసి కన్నీళ్లు జలజల రాలాయి భావనకి. చప్పున కన్నీళ్లు తుడుచుకుంది. రఘు, నువ్వు నాతో హార్ష్గా మాట్లాడావని నాకు బాధ లేదు. నువ్వు నావాడివేగా. ఆరోగ్యం జాగ్రత్త, లిక్కర్ తీసుకోవద్దు. ఇక నువ్వు అన్న విషయం నేను కంపెనీ తరపున మాట్లాడటం లేదు. నువ్వే అన్నావుగా, నువ్వు 6 నెలల తర్వాత తిరిగి రాగానే ఇక్కడ ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుందని. మరి నువ్వు అక్కడే ఉండిపోతే నేను నమ్మిన వాళ్ళు ఏమవుతారు? కానీ నీ మీద ఒకరికి నమ్మకం పోతే అది నీ డిగ్నిటీకి భంగం కాదా? అడిగింది భావన. భావన, మళ్ళీ అదే మాట అంటూ కోపం తెప్పిస్తున్నావు. కంపెనీ ఏంటి? నా పైన పెట్టుబడి, టైం దండగైన మాట నిజమే. కానీ నేను కాంట్రాక్ట్ ప్రకారం కాంపెన్సేట్ చేస్తానంటున్నానుగా. వాళ్ళకి నేను కాకపోతే మరొకరు. అదే వాళ్ళ కోపం వస్తే నిమిషంలో మనలో ఉద్యోగాన్ని చిబీకి పారేస్తారుగా అన్నాడు రఘు. నిజమే, ప్యాక్ చేస్తారు. కానీ నీ విషయంలో అలా అవ్వలేదు కదా. నువ్వు వాళ్ళకు కాంపెన్సేషన్ పంపిస్తావు. ఆ డబ్బు కన్నా వాళ్ళకి అయ్యే నష్టం చాలా ఎక్కువ నీకు తెలుసు. అయినా 2 ఏళ్ల కోసం అంత మాత్రం మాట మీద నిలబడలేవా? జీవితకాలంతో పోలిస్తే 2 ఏళ్ళు ఎంత? అంది భావన. భావన, డోంట్ ఇన్సల్ట్ మీ. నేను నీకు టికెట్ పంపుతాను, స్పాన్సర్ చేస్తాను. నేను ఈ పరిస్థితిలో ఇండియాకి రాను, ఇక్కడే పెళ్లి చేసుకుందాం చెప్పాడు రఘు. మరి అమ్మ? అంది భావన. మా అమ్మా నాన్నలు వచ్చే సంవత్సరం వస్తారు, పిలిపిస్తాను చెప్పాడు రఘు. రఘు, పెళ్ళికి నేనే రావటం ఏమిటి? పద్ధతేనా? ఇలా అమెరికా ప్రలోభాలకు కూరుకుపోయామే? బాధపడింది భావన. డోంట్ టాక్ రబ్బిష్. ఏంటి పద్ధతి? పెళ్ళికి ముందు నువ్వు నాతో ఊరికి వచ్చావు, అది మనిద్దరికీ తప్పనిపించలేదు. కారణం ప్రేమ. అవసరానికి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకుంటే తప్పేంటి? పెళ్ళికి నేను రాలేను, నువ్వే వస్తే తప్పేమిటి అన్నాడు రఘు. చటుక్కున లేచి బయటకు వచ్చింది భావన. తనకు రఘుతో మాట్లాడాలని లేదు. పెళ్ళికి నన్నే రమ్మంటాడే. ఆ తర్వాత 4-5 రోజుల దాకా రఘు నుంచి మెయిల్ లేదు. తర్వాత వచ్చింది. భావన, టైం వేస్ట్ చేయకు. నేను ఒక ప్రశ్న వేస్తాను, అది నన్ను తప్పుబట్టే అందరికీ.
నా ధర ఎంతో చెప్పాను. నాకు ఇక్కడ దొరికే అవకాశాలు ఏమిటో మీకు తెలుసు. అదంతా ఇండియాలో కంపెనీలు పే చేయగలవా? అమెరికా నాకింత వెల్కమ్ చెప్తుంటే నేనెందుకు వదులుకోవాలి? రిప్లై చెప్పాడు రఘు. రఘు, వ్యక్తి లక్షాధికారిని వరించుండొచ్చు, పెళ్లి చేసుకుని అత్తగారింట్లో సకల భోగాలు అనుభవించవచ్చు. కానీ తల్లి ఇంటికి వెళ్ళి అమ్మ చేతి ఆవకాయ అన్నం తింటే కలిగే తృప్తిని అంచనా వేయి. మా అత్తింటి భోగం నువ్వివే అని కన్నతల్లి నిలదీయటం భావ్యమా? ఇండియాలో నీ పుట్టిల్లు, అమెరికాకి మనకి ఏమిటి సామ్యం? అంది భావన. భావన, మన మధ్య ఈ ఈగో క్లాష్ దేనికి అని అడిగాడు రఘు. ఈగో కాదు, నీ మనస్తత్వాన్ని అంచనా వేస్తున్నాను. నువ్వు నీ ధర ఉద్యోగం విషయంలో చెప్పావులే, కానీ రేపు ఆ ధర నిన్ను నిలదీస్తుంది. నీకు నేను తోగలేనేమో, మన దారులు కలుస్తాయా అంది భావన. షిట్! విసురుగా కంప్యూటర్ ముందు నుంచి లేచాడు రఘు. సతీష్ గమనిస్తున్నాడు. అతనికి భావన విషయం చెప్పాడు రఘు. షీ ఈజ్ రైట్, నీకు ఆ అమ్మాయి తోగదులే వ్యంగ్యంగా అన్నాడు సతీష్. అదేమిట్రా, భావన అంటే నాకెంతో ఇష్టం, కానీ ఆమె మొండితనానికి కోపంగా ఉంది అన్నాడు రఘు. చూడు రఘు, ఇవన్నీ ఇండియన్ సెంటిమెంట్స్ రా. వీటిని చుట్టూ అల్లుకుని తామేదో గొప్పగా బతుకుతున్నాం అని తృప్తి పడుతుంటారు. పెద్ద సూడో మనస్తత్వం ఇది అని తేల్చేశాడు రఘు. సతీష్ కజిన్ బ్రదర్ ఫ్యామిలీ ఇప్పుడు వీళ్ళ కొంత దగ్గరలో ఉన్నారు. రఘుని తీసుకుని 2 సార్లు అక్కడికి వెళ్ళాడు సతీష్. వాళ్లతో పరిచయం అయింది. ఈ వీకెండ్లో కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. వచ్చే దారిలో ఇది ఆలోచిస్తున్నాడు రఘు. భావన తనను అర్థం చేసుకోదే, ఏదో రూల్స్ మాట్లాడుతుంది. అక్కడ అంతే, కనపడిన వాళ్ళంతా వాయించేసేది. పుస్తకాలు రాసినట్టుగా బతకడం మనిషికి సాధ్యమా? అదే అమ్మి పిలిస్తే ఆవిడ రాదా తన దగ్గరికి? మరి భావన ఎందుకు రాదు? కోపం వస్తోంది రఘుకి. అతడి ఫీలింగ్స్ని గమనించిన సతీష్, ఆడపిల్లలకి అంత పంతం ఏమిటోయ్, నీకు లోకం తెలియదు, హీరోలా దొరికావు, ఇంజనీరు అనే అమ్మ కూతురు నిన్ను టాస్ చేశారు, అమ్మ కూతురు నిన్ను ట్యాప్ చేశారు అన్నాడు రఘు. రఘు కోపంగా సతీష్ వంక చూశాడు. హోటల్కి వచ్చాక కన్సల్టెంట్ నుంచి ఫోన్ వచ్చింది. రఘు వీసా మార్పిడి అరేంజ్మెంట్స్ చర్చించాడు. అతడు ఒకరోజు అమెరికా వదిలి మరో దేశానికి వెళ్తే అతడు వీసా మార్చచ్చు. ఇండియా వెళ్ళనా అడిగాడు రఘు. వద్దు, మెక్సికో వెళ్ళండి. ఇండియా వెళ్తే మీ కంపెనీ వాళ్ళతో ప్రాబ్లం రావచ్చు చెప్పాడు కన్సల్టెంట్. ఫోన్ పెట్టేసి సతీష్ను పంపేశాడు రఘు. తను నిర్ణయం తీసుకోవాల్సిన సమయం వచ్చింది. ఒకసారి ఇక్కడ కమిట్ అయ్యాడంటే ఇక వెనక్కి వెళ్ళే ప్రసక్తి లేదు. భావనకు మెయిల్ చేశాడు. భావన, ఇక్కడే సెటిల్ అవ్వాలని నిర్ణయించుకున్నాను, వచ్చేయి భావన, నా ప్రేమ కన్నా నీకు నీ మాటే ఎక్కువ అన్నాడు రఘు. రఘు, ఆ మాటే నేను అడగచ్చుగా. ముందు నేను ఒక వ్యక్తిని, తర్వాతే ప్రేయసిని. నా మనస్సు చంపుకోలేను. నేను ఎప్పట్లాగే ఉన్నాను, నువ్వే మారావు. ఆలోచనలు మాట మార్చుకున్నావు. అది కేవలం 2 ఏళ్ల కోసం. మనం అనుకున్నది అనుకున్నట్టు జరిగి ఉంటే నువ్వు రేపు ఉదయం ఫ్లైట్ ఎక్కాలి. నువ్వు ఇంకేం ఆలోచించకు, అనుకున్నట్టుగానే వచ్చే రఘు. ఇలాంటి అవకాశం నీకు మళ్ళీ వస్తుంది. మనిద్దరం కలిసి నీకు ఇష్టమైన అమెరికా వెళ్దాం. మన మధ్య 4 రోజులుగా సాగిన మనస్పర్ధలు వదిలి నేను ఎల్లుండి ఎయిర్పోర్ట్కి వచ్చేస్తాను. వచ్చి నీ కంపెనీకి నీ ప్రావీణ్యత చూపించు, మాట నిలుపుకో. నా రఘు నా మాట వింటాడు ఆశగా పలికింది భావన. తల పట్టుకున్నాడు రఘు. ఎప్పుడొచ్చాడో సతీష్ వెనక నుంచి వచ్చి, అమ్మో చాలా తలతిక్కగా ఉంది ఈ అమ్మాయికి అన్నాడు. ఉలిక్కిపడ్డాడు రఘు. ఏంటోయ్, ఆ అమ్మాయి అంత కట్ చేసినట్టు అల్టిమేటం ఇస్తుంటే నువ్వేమిటి ఆవేశంగా అన్నాడు సతీష్. అభిప్రాయ భేదాలు. రఘు కంఠం కంపించింది. ఏరా, మీ ఇద్దరి మధ్య ఏమైనా? సతీష్ అంటూ ఉండగానే రఘు విసురుగా లేచాడు. చచ్చా, అదేం లేదు. మరి ఏమిట్రా రఘు, మర్చిపో. ఏం జరిగింది మీ మధ్య? ఆడపిల్ల గనక తనే నీ మాట వినాలి. కానీ ఆ అమ్మాయే నువ్వు రాకపోతే వదిలేస్తా అంటోంది. అయినా మహా అయితే ఏం జరిగి ఉంటుంది? కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడటం, ముద్దు పెట్టడం, భుజం మీద తలవాల్చడం, ఒళ్ళు జల్లుమంటం, ఇవేగా. నాకు ఇలాంటివి చాలా జరిగాయి. మర్చిపో. నీకేంటి మగమహారాజువి ఉత్సాహపరుస్తున్నాడు సతీష్. ఇక కానీ అలా మరుపుకొచ్చాయా? వెన్నెలతో పోటీ పడే భావన కంటి మెరుపులు, ఆ తొలి ముద్దులోని తడి, ఆ కౌగిలిలోని బాంధవ్యం, మొదటిసారిగా ప్రేమ, పెళ్ళి, జీవితాంతపు తోడు, కడదాకా పయనం అని కన్న కలలు లేదే. అవి తనను వీడలేదు. మర్చిపోయి ఉంటే ఆ అనుభూతుల కోసం జీవితం అంతా వెతికి వేసారిపోయినట్టు మనసు అలమటిస్తుందే. జీవితంలో పొందిన వైభోగాలు, వైభవాలు అన్నీ ఆ చిన్ని జ్ఞాపకాల ముందు వెలవెలబోతున్నాయని, మరలా వాటికే అన్వేషించమని తన హృదయం తనని ఈనాటికి నిలదీస్తుందే. ఓడిపోయావంటూ నిందిస్తుందే.
ఇక రఘు వచ్చేశాడు. రఘు, మై లవ్. భావన దగ్గరగా హత్తుకుంది. ఎన్నాళ్ళకి స్పర్శ. భావన, ఎయిర్పోర్ట్కి వెళ్ళాలన్నావు, లే. తల్లి లేపింది. ఉత్సాహంగా లేచింది భావన. రాత్రి 2 గంటలకు వస్తాడు రఘు. తలారా స్నానం చేసింది. రఘుకి ఇష్టమైన వైట్ డ్రెస్ వేసుకుంది. పొడిగా ఉన్న తలకు క్లిప్పు పెట్టి వదిలేసింది. శ్రద్ధగా అలంకరించుకుంది. స్కూటర్ మీద బయలుదేరింది ఎయిర్పోర్ట్కి. తన కురులు ఎగురుతూ ఉంటే, నీ జట్టు సంఖ్యలై నన్ను కట్టేస్తోంది. వెనక నుంచి రఘు అన్నట్టే ఉంది. సిగ్గుగా ఉంది. రఘు వస్తాడు. హృదయం ఉప్పొంగిపోతోంది. రఘు తప్పకుండా వస్తాడు. తను లేకుండా ఉండలేడు. ఎంట్రీ టికెట్ తీసుకుని గబగబా లోనికి వెళ్ళింది. తలారా స్నానం తనిప్పుడు ఇండియా వెళ్ళడు. అంతే. అమెరికా తనకు సరైన ప్రదేశం. తన తెలివిని, పనితనానికి సరైన మూల్యం చెల్లించే దేశం. బాత్రూమ్ కలే చూశాడు రఘు. ఇలాంటి సౌకర్యాలు, పరిశుభ్రత, వైభవం అక్కడ ఉంటుందా? తనేమైనా కంపెనీ సొమ్ము దోచుకున్నాడా? వాళ్ళ కాంట్రాక్ట్ ప్రకారం కాంపెన్సేట్ చేస్తాడు. భావన అంత పట్టుబట్టింది తన మాటే వినాలని. జీవితంలో ప్రతి స్టెప్లోనూ తనని ఇలా డామినేట్ చేస్తే ఎలా? తన నిర్ణయం తంది. అది ఆమోదించిన వారితోనే తన జీవితం. తనిక వెనుదిరిగే ప్రసక్తే లేదు. స్నానం ముగించి బయటకొచ్చాడు. ఫోను మోగితే తీశాడు. అవతల కన్సల్టెంట్. బయలుదేరుతున్నానని చెప్పి 10 నిమిషాల్లో బయటకొచ్చాడు. కొత్త కంపెనీతో రఘు కాంట్రాక్ట్ సైన్ చేయబోయేది ఆ రోజే. ఇక భావన ఉత్సాహంగా చూస్తోంది. ఒక్కొక్కరే వస్తున్నారు. అరగంటకి ఆఖరి ప్యాసింజర్ కూడా బయటకు వచ్చేశాడు. భావన గుండెల్లో శూన్యం. రెపరెపలాడుతున్న ఆశ చివరికి ఆరిపోయింది. రఘు రాలేదు. ఆ మాట తనతో ఫోన్ చేసైనా చెప్పలేదు. అంటే తనను వద్దనుకున్నాడు. మెల్లగా అక్కడున్న కుర్చీలో కూర్చుంది. కన్నీరు ఆగటం లేదు. రఘు, ఎందుకు ఇలా చేశావు? నన్ను వదిలేశావా? నేను మొండికేస్తే నన్ను బుజ్జగించి నా మాటే గెలిపించిన వాడివే. ఇప్పుడు అలా చేయాలనిపించలేదా? నాకన్నా అమెరికా ఎక్కువైందా నీకు? నన్ను ఎలా వదిలేయగలిగావు? కళ్ళు తుడుచుకుంది. రఘు తన నిర్ణయం ఇంత కఠినంగా చెప్పాడు. తన మనసు చంపుకుని అతడి దారికి వెళ్ళే ప్రసక్తి లేదు. ఇక తనెవరో, రఘు ఎవరో. చేతిలోని బొకేని ఎయిర్పోర్ట్ లాన్స్లోకి విసిరేసింది భావన. ఇక కంగ్రాచ్యులేషన్స్, ఖరీదైన బొకే అందించాడు రఘుకి. థ్యాంక్ యూ హుందాగా అందుకున్నాడు. అప్పుడే కాంట్రాక్ట్పై సంతకం చేశాడు. మంచి జీతం ఆఫర్ చేశారు. కారు కూడా ఇచ్చారు. రఘుకి గాలిలో తేలుతున్నట్టుగా ఉంది. ఈ ఆనందంలో మర్చిపోలేని అపశృతి భావన. ఆమెతో కట్టయిన ప్రేమ. హోటల్ రూమ్ నుంచి ఇంటికి మారిపోయాడు రఘు. అద్భుతంగా ఉంది ఫ్లాట్. మెయిల్ చెక్ చేశాడు. భావన నుంచి ఉంది. అది చదివితే తన మూడ్ ఆఫ్ అవుతుంది. అందులో ఏముంటుందో తనకు తెలుసు. భావన కాంప్రమైజ్ అవ్వదు. ఆమె వ్యక్తిత్వం తనకు తెలుసు. ఆమెను బాధ పెట్టడం తన ఉద్దేశం కాదు. కానీ అడుగడుగున ఆమెను ఒప్పిస్తూ బతకటం ఎలా? తన అమెరికా వదిలి వెళ్ళే పరిస్థితి లేదు. వద్దనుకుంటూనే మెయిల్ చూశాడు. రఘు, నీ నిర్ణయం నువ్వు చెప్పావు. నీ మౌనంతో, నువ్వు రాకపోవటంతో, అది నువ్వు ఇండియా వచ్చే విషయంలోనే కాదు, నా విషయంలో కూడా నీ నిర్ణయం నో అని తెలుసుకున్నాను. నువ్వు గవర్నమెంట్ కాలేజీలో చదివావు, స్కాలర్షిప్స్ పొందావు. నిన్ను అనుక్షణం వెన్ను తట్టి నిలబెట్టింది. నీపై ప్రతి పైసా ఖర్చు చేసింది అంతా ఇక్కడి వారే. ఈరోజు అమెరికా నీకు ఎక్కువ పే చేస్తుంది అంటే దానికి పునాది ఇండియా, నిన్ను మలచిన తీరు. నువ్వు శాశ్వతంగా ఇండియాలో ఉండి ఇక్కడి వరకే వర్క్ చేస్తే నాకు ఇష్టం. అయినా నేను ఆ పాయింట్ మీద నిన్ను ఇబ్బంది పెట్టలేదు. ఇప్పుడు ఈ ఇండియన్ కంపెనీ ఖర్చుతో అమెరికా వెళ్ళావు. వారి ఎంప్లాయీ లాగానే ట్రైనింగ్ పొందావు. ఆ ట్రైనింగ్ బేసిస్ మీదేగా నీకు ఉద్యోగం వచ్చింది. నువ్వు ఆ ఇండియన్ కంపెనీకి కూడా రుణపడి ఉన్నావు. ఆ మాట నువ్వు ఒప్పుకోవు. ఇవన్నీ నా మనసులోని ప్రశ్నలు. అసంతృప్తి. సరే, నీకోసం నా మనసు నోరు మూసేస్తాననుకో. రేపు నా విషయంలో కూడా నువ్వు ఇదే చేయవని ఏమిటి నమ్మకం? 2 సంవత్సరాలు మాట నిలుపుకోలేని వాడివి జీవితాంతం నా తోడు నిలుస్తావా? మనిషి జీవితంలో తన ప్రయారిటీస్ నిర్ణయించే ప్రాసెస్లో ఏదైనా వదిలేయాలంటే ముందు ప్రేమనే వదిలేస్తాడు అని నేను ఆనాడు చెప్పాను. అర్థమైందా ఇప్పుడు? ఫస్ట్ నీ ప్రయారిటీ అమెరికా. దానికోసం నన్ను వదిలేశావు. నేను ప్రేమను వదిలేశా. నా ప్రయారిటీ నా మనస్సాక్షి, అంతరాత్మ. నేను పశ్చాత్తాపడను. ఎందుకంటే నేను నా మనసుకు నచ్చిన పని చేశాను గనక. నీ భార్యగా ఉన్న ఈ ప్రశ్నలు జీవితాంతం నన్ను వెంటాడతాయి. నువ్వు నీ మనసుకు నచ్చిన పని చేశావు. కానీ ఆ నచ్చటం క్షణికమా శాశ్వతమా అనేది కాలం నిర్ణయిస్తుంది. నీ అనుభవం నీకు చెప్తుంది. నేను తప్పకుండా వేరే పెళ్లి చేసుకుంటాను, సంతోషంగా ఉంటాను. ఇక నన్ను కాంటాక్ట్ చేయవద్దు, కరాఖండిగా చెప్పేసింది భావన. తల బరువెక్కినట్టయింది రఘుకి. కోపం వస్తోంది.
తనను తప్పుబట్టే అధికారం భావనకి ఏముంది అని. ఇక అంతే, అంతటితో భావన చాప్టర్ తన జీవితంలో క్లోజ్ అయిపోయింది. ఆ తర్వాత తను ఫ్రెండ్లీ మెయిల్ చేసినా తిరిగి వచ్చాయి. ఫోన్ చేస్తే ఇల్లు మారారన్నారు. ఎక్కడికి వెళ్ళారో తెలియలేదు. భావనతో తెగిపోయిన బంధం గురించి మర్చిపోవటానికి ఇష్టపడుతున్నాడు రఘు. అంతకన్నా వేరే దారి లేదు. ఆఫీస్లో బిజీగా ఉన్నాడు. తన ఇంట్లో సతీష్ను ఉండనిచ్చాడు. తనని మెయింటెనెన్స్ అడగని రఘు అంటే గౌరవం సతీష్కి. అయితే అన్యాపదేశంగా ఇంటి పనులు చూడు అన్నట్టు సూచిస్తాడు రఘు. కారులో సతీష్ని తీసుకెళ్ళి సూపర్ స్టోర్ దగ్గర ఆపి లిస్ట్ తను కారు దిగనైనా దిగడు. సతీష్ షాపింగ్ చేసి సామాను మోసుకొచ్చి కారులో పెడతాడు. బిల్ చెక్ చేయని రఘు నుంచి ఎక్కువ మొత్తంలో కొట్టేసేవాడు సతీష్. వంటింట్లో గిన్నెలు కడిగే బాధ్యత సతీష్దే. ఇంటి పనంతా నాదేనా నసిగేవాడు సతీష్. ఏం తేరగా తింటం లేదా నా ఇంట్లో అని నవ్వేవాడు రఘు. అతడిలో ఇప్పుడు చాలా మార్పు వచ్చింది. మాట కూడా మారింది. ఇదివరకులా మెత్తదనం లేదు. తూచి మాట్లాడినా ఖచ్చితంగా చెప్తాడు. తనపై తనకున్న విశ్వాసం రఘులో ప్రతిఫలిస్తోంది. ఇక అది కాదే సత్యవతి, 6 నెలల్లో వస్తాను అన్న నీ కొడుకు సంవత్సరం దాటినా అయిపు లేడేట అని చుట్ట కాలుస్తూ నొలక మంచంలో పడుకుని ఆకాశంలో చూస్తూ అన్నాడు రంగారావు. ఎన్నిసార్లు అంటావయ్యా ఆ మాట? కొడుకు పిచ్చి అని నన్ను అంటావు కానీ నీకే ఆడి మీద ధ్యాస విసురుగా అంది సత్యవతి. ఆమె మనసు పొద్దుట్నుంచి రఘు చుట్టూనే ఉంది. ఈరోజు అతడు పుట్టినరోజు. చాలా రోజులైంది ఫోన్ చేసిన నేను కులాసా, మీరు ఎలా ఉన్నారు అని ఫోన్ పెట్టేస్తాడు. ఈరోజు ఫోన్ చేస్తాడని ఎదురు చూసింది. వారానికి ఒకసారి ఫోన్ చేసే టీచర్ అమ్మ భావనల నుంచి ఫోన్లు ఎప్పుడో ఆగిపోయాయి. ఉత్తరం రాస్తే తిరిగి వచ్చింది. తామే ఫోన్ చేస్తే వెళ్ళిపోయారని చెప్పారు. అసలు ఏమర్థం కావట్లా. నెలలు గడిచిపోతున్నాయి. కొడుకు ఎప్పుడొస్తాడు? వాడి పెళ్ళి మాట ఏమిటి? ఇంటి పిల్లలా ఉండి అత్త అని పిలిచే భావన ఏది? రఘుతో మాట్లాడాలంటే ఆ నెంబర్ ఏమిటో తనకి తెలియదే. ఇక రఘు బాగా సెటిల్ అయిపోయాడు అమెరికాలో. తోడు కావాలనిపిస్తోంది. మరి ఇక ఒంటరిగా ఎందుకు? ఆఫీస్ నుంచి అలసిపోయి ఇంటికి వస్తే ఈ సతీష్ మొహం చూడాలి. తన ప్రస్తుత ప్రాజెక్ట్ అయిపోతుంది త్వరలో. ఆ తర్వాత మరలా ఆ ప్రాజెక్ట్ కంటిన్యూ చేయరేమో అంటున్నారు. అది లేకపోతే తన కాంట్రాక్ట్ రెన్యువల్ చేయరేమో. తన జాబుకి డోకా లేదులే. ఇది కాకపోతే మరో కంపెనీ. కానీ ఈ మధ్య ఎక్కువగా యూఎస్కి ప్రవాహంలో వలస వచ్చే ఇండియన్స్ ఎక్కువ అవుతున్నారు. తమ పేమెంట్ ఎక్కువే. స్థానికులైన అమెరికన్ల జీతాలు తక్కువ. వాటికి తమంటే గుర్రుగా ఉంది. సంవత్సరం హాయిగా ఉన్న రఘు పొజిషన్ కొంచెం ఊగిసలాడుతోంది. ఒరేయ్, మా కంపెనీలో కొందరిని తీసేస్తారట. ఇండియన్స్ పెరిగిపోయారుగా, ముందు మనల్ని కూడా పంపిస్తారేమోరా గాబరా పడుతూ వచ్చాడు సతీష్. అసలే ఆందోళనగా ఉన్న రఘు ఆ మాటలతో ఇంకా అప్సెట్ అయ్యాడు. అంత తేలిక ఏమిటి, చూద్దాం అనేశాడు పైకి. ఇక సతీష్ వాళ్ళ అన్నయ్య ఇంటికొచ్చారు. సోఫాలో పడుకుని సాగర సంగమం చూస్తున్నాడు రఘు. అబ్బా, ఎప్పుడూ ఇది చూస్తావే? విసుగ్గా మార్చబోతున్న సతీష్ని కసిరాడు రఘు. ఏయ్ ఉండని అంటూ. రఘు, ఈ ఫోటో చూడు, వదిన అందించింది. చూశాడు రఘు. మా ఫ్రెండ్ చెల్లెలు ఇంజనీరింగు నెల్లూరులో ఉంటారు. ఆవిడ చెప్తూ ఉంటే అరచేతిని అడ్డంగా తిప్పేశాడు రఘు. వదిన, అక్కడ పిల్లలతో ఎన్ని తిప్పలు. మొన్న మా కొలీగ్కి పెళ్ళయింది. ఆ అమ్మాయి ఎంసీఏ చేసింది. ఇక్కడికి వచ్చి ఒకటే ఏడుపట. నువ్వెంతసేపు ఆఫీస్లో ఉంటావు, భోజనం బాగాలేదు, అమ్మ గుర్తుకొస్తోందంటూ. వాడు తలబట్టుకున్నాడు. జాబ్ చేయమంటే ఇక్కడ వారి ఇంగ్లీష్ చూసి భయపడిపోతోందట. లేచి కూర్చున్నాడు. అంటే ఏ అమెరికన్నో చేసుకుంటావా అన్నాడు అన్నయ్య. రఘు కూడా నవ్వాడు. అబ్బే అలా కాదు, మన వాళ్ళ అమ్మాయినే చేసుకుంటాను కానీ ఇక్కడే ఉండేవాళ్ళని చూడండి. ఇక్కడ లైఫ్ స్టైల్స్ తెలుసుంటుంది. ముందు నేను ఇంకా ఎక్కువ గంటలు పనిచేయాల్సి రావచ్చు. నాతో గడపడం లేదు అని గొడవ పెట్టుకుంటే నా వల్ల కాదు అన్నాడు రఘు. మరి ఇంకే గ్రీన్ కార్డు హోల్డర్ని చూద్దాం, నీకు ఇంకా మంచి సెక్యూరిటీ కూడా అంది వదిన. భుజాలు ఎక్కడేశాడు రఘు. మంచిదే, అమ్మాయి పలానా చదవాలి, ఈ విధంగా ఉండాలి, ఆమె కుటుంబం ఈ విధంగా ఉండాలని చూసినట్టే గ్రీన్ కార్డు హోల్డర్ అయి ఉండాలి అంటే తప్పేమిటి అన్నాడు. ఇక హైవే మీద అతి సునాయాసంగా డ్రైవ్ చేస్తున్నాడు రఘు. అందమైన రోడ్లు, చల్లని గాలి, అప్పుడప్పుడు చిరు ఎండ, ఎంతో ఆహ్లాదకరంగా ఉంది. భావన గుర్తొచ్చింది. పెళ్లి గురించి ఆలోచిస్తుంటే ఆమె జ్ఞాపకం కోపాన్ని కలిగిస్తోంది. ఎలాంటి జీవితాన్ని వదులుకుంది భావన. స్వర్గం అంటే ఎక్కడో లేదు, ఇదే స్వర్గం. మాట పట్టింపుతో ఇంత సుందరమైన జీవితాన్ని కాలదన్నింది. భావనకు అదృష్టం లేదు. ఆ రోజు కృష్ణాష్టమి. సతీష్ అన్నయ్య ఇంటికొచ్చాడు. వాళ్లతో కలిసి
ఇండియన్ గెట్ టుగెదర్స్కి వెళ్ళటం, నలుగురితో తిరగటం మొదలుపెట్టాడు. రఘు ఇలారా, వదిన వచ్చి లాక్కు వెళ్ళింది. ఆ బ్లాక్ డ్రెస్ అమ్మాయిని చూడు అని చూపించింది. ఆ అమ్మాయి అంత దూరం నుంచే పసిమి ఛాయతో మెరిసిపోతోంది. మెరుపు తీగలా ఉంది. కళ్ళు చెదిరిపోయాయి రఘుకి. మౌనంగా ఉన్న రఘుని చూసి ఓకేనా మొహంలోకి చూస్తూ నవ్వింది వదిన. రఘు ముఖం ఎర్రబడింది. అమ్మాయి బాగుంది అని చెప్పి వచ్చేశాడు. ఇక మర్నాడు రఘు ఆఫీస్కి ఫోన్ చేసింది వదిన. రఘు యూఆర్ లక్కీ, పెళ్ళి కుదిరినట్టే ఆనందంగా చెప్పింది. వాళ్ళు తెలుగు వాళ్లే, తల్లిదండ్రులు ఇద్దరు డాక్టర్లే. తల్లిపోయింది. అమ్మాయి పేరు స్వాతి. అమ్మాయిని బాగా పెంచారు. మగ స్నేహాలు లేవు. నీ సంగతి చెప్పాం. వాళ్ళ నాన్నకు నువ్వు బాగా నచ్చావట. ఆ పిల్ల మా మరదల ఫ్రెండ్. అయితే చిన్న చిక్కు అంటూ ఆగింది వదిన. ఏమిటది రెట్టించాడు రఘు. మా మరదలు చెప్పింది ఆ అమ్మాయికి లవ్ మ్యారేజ్ చేసుకోవాలని పట్టుదల. నువ్వు ఆ పిల్లను మొన్న చూసావు కానీ అంత క్రితం నువ్వు 2-3 సార్లు వచ్చినప్పుడు ఆ అమ్మాయి మన ఇంట్లోనే ఉంది అంది వదిన. అర్థం కావట్లేదు రఘుకి ఆమె ఏం చెప్పబోతోందో. అందుకే నువ్వు అంతకుముందే ఆ పిల్లని చూసి ప్రేమలో పడిపోయావని, స్వాతిని తప్ప మరెవరినీ చేసుకోనని ఆ పిల్లకి చెప్పేశానయ్యా అంది వదిన. అదేమిటి వదిన, అలా ఎందుకు చెప్పారు? భలేవాడివే రఘు, నేను అన్నదాంట్లో తప్పే ఉంది. మొన్న చూడగానే నీకు ఆ అమ్మాయి నచ్చింది కదా, ఇక ప్రేమ అంటావా? నేను చెప్పింది నిజం కాకపోవచ్చు, కానీ రేపు పెళ్ళయ్యాక ప్రేమించవా అమ్మాయిని? ఆ అమ్మాయి అమెరికన్ సిటిజన్, ఇంకా ఏం ఆలోచించకు. మీ అమ్మా నాన్నలకు చెప్పేయి అని వదిన ఫోన్ పెట్టేసింది. కుర్చీలో వెనక్కి వాలాడు రఘు. 100 అబద్ధాలు ఆడకు పెళ్లి చేయమన్నారు, కానీ అబద్ధాలు పెళ్లి కోసం ఆడాడా? అమెరికా కోసం ఆడాడు. భావన అన్నట్టుగా తన మొట్టమొదటి ప్రయారిటీ అమెరికా అయింది. దానికోసం మిగిలిన అన్నింటినీ వెనక్కి నెట్టేశాడు. భావన అడ్డు వస్తే తొలగించాడు. పెళ్లి జీవితంలో అతి గొప్ప సంఘటన. వేదమంత్రాల సాక్షిగా కన్నవారి ఆశీర్వాదంతో వివాహం చేసుకోవాలనే సెంటిమెంట్ తనలో లేదు. అమెరికా లైఫ్ కోసం మనసుని, వ్యక్తిత్వాన్ని కూడా ఇష్టం వచ్చినట్టుగా చిందరవందర చేసింది కోరి చేసుకున్న అడ్జస్ట్మెంట్. ఇక ఏం రఘు, మీ అమ్మా నాన్న వస్తున్నారా పెళ్ళికి? డాక్టర్ గారు తొందరపడుతున్నారు, ఆయన ఆస్ట్రేలియా వెళ్లాల్సిన పనుందట అంది వదిన. అమ్మ వాళ్ళకి పాస్పోర్ట్స్ లేవు, ఆలస్యం అవుతుంది. నా జీవితంలో ఏ నిర్ణయమైనా నేను తీసుకోవాల్సిందే. వాళ్ళు వచ్చిన పెళ్ళి ట్రెడిషన్స్ లోపించాయని నొచ్చుకుంటారు. మనం ప్రొసీడ్ అయిపోదాం అన్నాడు రఘు. భావనకు తనకు కట్ అయిందని అమ్మా నాన్నలకు తెలియదు. భావన పేరు ఎప్పుడు చెప్పినా ఏదో దాటేస్తున్నాడు. తన మైండ్ సెట్కి అమ్మా నాన్నలకు అసలు సరిపోదు. తనకు ఎలాంటి జీవితం కావాలో వాళ్ళు ఆలోచించలేదు. పెళ్లి విషయం వారికి చెప్తే అమ్మ ఏడుపు మొదలెడుతుంది. రఘుని మాత్రమే చూసి ఇష్టపడిన స్వాతి తండ్రికి, స్వాతికి అతడి తల్లిదండ్రులు పెళ్లికి రారన్న విషయం ఏం బాధ పెట్టలేదు. ఒక శుభముహూర్తాన రిజిస్టర్ మ్యారేజ్ జరిపించారు రఘు స్వాతిలకి. స్టార్ హోటల్లో ఘనంగా రిసెప్షన్ ఇచ్చారు. డాక్టర్ మురళీధర్ ఖరీదైన ఇంటిని వధూవరులకు బహుకరించాడు. తన రీసెర్చ్ చేసేందుకు కొన్నేళ్ల పాటు ఆస్ట్రేలియా వెళ్తున్నట్టు చెప్పారు. తల్లికి ఫోన్ చేశాడు రఘు. ఒరే రఘు, ఎప్పుడొస్తావురా? నువ్వు లేకుండా ఎన్నాళ్ళీలా అంటూ సత్యవతి ఏడుస్తోంది. అమ్మ, నాకింకా ఇక్కడ పనుంది, మీరే వద్దురు కానీ ఆ ఏర్పాట్లు చేయిస్తాను. నా ఫ్రెండ్ ప్రసాద్ వచ్చి మిమ్మల్ని కలుస్తాడు, పాస్పోర్ట్స్ దగ్గరుండి అప్లై చేయిస్తాడు అన్నాడు రఘు. అమ్మో, నీ నాన్నకు విమానం అంటే భయం కదరా అంది సత్యవతి. నిజానికి ఆమెకి భయమే. ఏం భయం, అందరూ ఎక్కటంలా, చెప్పినట్టు చేయండి విసురుగా అన్నాడు రఘు. కొడుకు కోపం చూసి మౌనంగా ఉండిపోయింది సత్యవతి. సర్లేరా, ఇంతకీ భావన ఇది, మమ్మల్ని పిలుస్తున్నావు, నువ్వే వచ్చి పెళ్లి చేసుకుని మీరు మా ముందు చిరకా గోరింకల్లా తిరుగుతుంటే చూడాలనుంది. సత్యవతి గొంతు వణికింది. క్షణంసేపు మాట్లాడలేదు రఘు. సర్లే, అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం, ముందు పాస్పోర్ట్ సంగతి చూడండి. చెల్లి బాగుందిగా? కాసేపు మాట్లాడి ఫోన్ పెట్టేశాడు రఘు. ఇక రఘు స్వాతిల జీవితం మొదలైంది. స్వాతికి రఘు బాగా నచ్చాడు. అన్నిటికన్నా ముఖ్యంగా తనను మొదటి చూపులోనే ప్రేమించాడన్న విషయం. స్వాతి తెలుగు అప్పుడప్పుడు తప్ప మాట్లాడదు. ఇంగ్లీష్ అచ్చం అమెరికన్ లాగా మాట్లాడుతుంది. ఆమెకు అర్థం కావాలని రఘు కూడా అలాగే మాట్లాడతాడు. స్వాతి రఘు మెడ చుట్టూ చేతులు వేసి, రఘు, వాట్ ఈజ్ లవ్ ఆసక్తిగా అడిగింది. స్వాతిని ఆపేక్షగా ఒడిలోకి తీసుకున్నాడు రఘు. నీ 20 ఏళ్ల లైఫ్లో నువ్వెవరినీ ప్రేమించలేదా అని బొగ్గగిల్లాడు రఘు. నో, నా 12 ఏళ్ల వయసు అప్పుడు ఇక్కడికి వచ్చాం. మా అమ్మ నాన్న బిజీ డాక్టర్స్, నా కోసం వాళ్ళకి టైం ఉండేది కాదు. మా డాడీకి నేను ఈ కల్చర్కి లోబడతానని భయం. అందుకే నా మేనత్తని ఇండియా నుంచి తీసుకొచ్చి ఇంట్లో పెట్టారు. ఆమెకు పెళ్లి కాలేదు. ఇంటి పెత్తనం, నా మీద పూర్తి అధికారం ఆమెకే. నన్ను స్కూల్లో దించి తీసుకొచ్చేది. మా అత్తను నా మీద నిఘా పెట్టాడు. నేను ఏదైనా తప్పు చేస్తే ఆమె ఆయనకు కంప్లైంట్ చేసేది.
మా డాడీ నన్ను బాగా కొట్టేవాడు. నేనేం తక్కువ కాదులే. స్కూల్లో అమెరికన్స్తో మాట్లాడేదాన్ని. అత్తగా తెలియకుండా అప్పుడప్పుడు సిగరెట్లు తాగేదాన్ని. అత్త రామాయణం చెప్తుంటే ఆమె కనపడకుండా వాక్మెన్ పెట్టుకుని వినేదాన్ని. నేను పెద్దయ్యాక మా అమ్మ క్యాన్సర్తో చనిపోయింది. లాస్ట్ ఇయర్ మా అత్త మా నాన్న ఫ్రెండ్స్తో స్నేహం మొదలెట్టింది. వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారు. అత్త ఆయనతో ఇండియా వెళ్ళిపోయింది. అప్పటి నుంచి మా డాడీకి నా పెళ్లి చేయాలని, కానీ నన్నెవరు ప్రేమించలేనంతగా నా భర్త నన్ను ప్రేమించాలి. అందుకే నన్ను ప్రేమించిన వాడినే చేసుకుంటానని డాడీకి చెప్పాను. నువ్వు నా జీవితంలో అడుగుపెట్టావు. నవ్వుతూ రఘు గుండెల మీద చెయ్యి ఆనించింది. చెప్పు రఘు, లవ్ అంటే ఏమిటి? నన్ను మొదటిసారి చూసినప్పుడు నీకేమనిపించిందో చెప్పవా? కళ్ళల్లోకి చూస్తూ అడిగింది. భావన కదిలింది రఘు కళ్ళల్లో. ఇన్నాళ్ళుగా నాతో ఉన్న అందరికన్నా నువ్వే దగ్గరని, నువ్వు నా కోసమే పుట్టావని, నీతోనే నా జీవితం అని మెల్లగా అన్నాడు. రియల్లీ అంది స్వాతి సంతోషంతో. స్వాతి నుదుటిన ముద్దాడాడు రఘు. నా భార్యగా నిన్ను తప్పక ప్రేమిస్తాను. నా జీవితంలో నీకు తప్ప మరెవరికీ స్థానం లేదు మనసులో అనుకున్నాడు. ఇక స్వాతి పెద్దగా చదువుకోలేదు. తండ్రి మెడిసిన్ చదివించే ప్రయత్నం చేశాడు, కానీ ఆమెకి ఇంట్రెస్ట్ లేదు. 12వ తరగతిలోనే చదువు ఆపేసి ఒక ల్యాబ్లో అసిస్టెంట్గా చేరింది. అప్పటికి ఇప్పటికీ కూడా అదే జాబ్లో ఉంది. రఘు స్వాతి పొద్దున వెళ్ళి సాయంత్రం వచ్చేవాళ్ళు. కొత్త జంట. జీవితం కలర్ఫుల్గా ఉండేది. రఘుకు తెలిసి ఎన్నో ప్రదేశాలు తిప్పి చూపించేది తెలియనివి ఆమె. బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఇద్దరు. రఘు, హనీమూన్కి వెళ్ళే టైం లేదన్నావు, మరి ఇప్పుడు 4-5 రోజులు సెలవులు వస్తున్నాయి, సరదాగా అలా తిరిగి వద్దామా అంది స్వాతి. ఓకే అన్నాడు రఘు ఆనందంగా. ఇక మంచు ముద్దలు చేసి ఒకరిపై ఒకరు విసురుకుని చిన్నపిల్లల్లా ఆడుతున్నారు రఘు స్వాతి. ఇంతలో అమెరికన్ కుర్రాడు తన కెమెరాను రఘుకిచ్చి ఫోటో తీయమని రిక్వెస్ట్ చేశాడు. రఘు వారిని కెమెరాతో షూట్ చేయసాగాడు. ఇంతలో వారు సడన్గా ఫ్రెంచ్ కిస్ మొదలెట్టారు. క్షణంసేపు అచేతనుడయ్యాడు రఘు. చేత్తో చెత్త ఫోటో తీయమన్నట్టుగా సైగ చేశాడు ఆ యువకుడు. గత్యంతరం లేక ఫోటో తీస్తున్నాడు రఘు. దాదాపు 5 నిమిషాలు సాగిన ఆ ముద్దు సన్నివేశం రఘు మనసుని కలిచివేసింది, కంపరాన్ని కలిగించింది. థ్యాంక్స్ అంటూ కెమెరా అందుకున్నాడు. అమెరికన్ కుర్రాడింతలో స్వాతి వచ్చి తన కెమెరాను అమెరికన్ చేతికిచ్చింది. రఘు ఏమిటో అర్థం చేసుకునే లోపలే 2 చేతులతో రఘు తలను వంచి పెదవులతో పెదవులు కలపబోయింది స్వాతి. రఘు షాక్ అయ్యాడు. విసురుగా స్వాతి చేతిని విసిరి కొట్టాడు. బిహేవ్ యువర్ సెల్ఫ్. చూపుడు వేలు చూపిస్తూ కళ్ళు పెద్దవి చేశాడు రఘు. సీన్ అర్థమైన అమెరికన్ జంట ఎక్స్క్యూజెస్ అంటూ కెమెరాను వీరి చేతిలో ఉంచి నవ్వుకుంటూ వెళ్ళిపోయారు. స్వాతి మొహం అవమానంతో రగిలిపోయింది. యూ కంట్రీ ఫెలో, నన్నెంతగా అవమానిస్తావా? గట్టిగా అరిచింది. అప్పటికి స్పృహలోకి వచ్చాడు రఘు. తాము బస చేసిన హోటల్కి పరుగు పెట్టి తలుపు లాక్ చేసింది స్వాతి. రఘు తన వద్ద ఉన్న మరో కీతో ఓపెన్ చేసి వెళ్ళాడు. స్వాతి ఏడుస్తోంది. ఆమెకు ఎదురుగా వచ్చి నిలబడ్డాడు రఘు. స్వాతి సూటిగా చూసింది. నీకెంత ధైర్యం? నన్ను అవమానిస్తావా? ఇందులో నేను చేసిన తప్పేమిటి? నా భర్తనేగా ముద్దు పెట్టుకోబోయాను. ఏడుపు వల్ల ఆగి ఆగి మాట్లాడుతోంది. అది కాదు స్వాతి, నా మాట విను. మనిద్దరం భార్యాభర్తలమే, కానీ మన మధ్య జరిగే రొమాన్స్ మన పర్సనల్ 4 గోడలకే పరిమితం కావాలి. అంతేగాని దాంపత్యాన్ని బహిరంగం చేయకూడదు. నువ్వు ముద్దు పెట్టుకునేటప్పుడు నాకు కలిగే ఫీలింగ్స్, ఆనందం నాకు మాత్రమే సొంతం, అలాగే నీకు కూడా. ఇప్పుడు ముద్దు అవుట్డోర్లో చేశారు, రేపు సెక్స్ కూడా బయట జరిపితే అదో పశు ప్రవృత్తి, మనకు తగదు. అర్థమైందా? అడిగాడు నెమ్మదిగా. అతన్నే చూస్తున్న స్వాతి గబగబా ఎస్ అన్నట్టు తల ఊపింది. స్వాతి మిక్క మొహం చూస్తుంటే జాలేసింది రఘుకి. టేబుల్ మీద వాలి అలా నిద్రలోకి జారుకుంది స్వాతి. అరే ఇక్కడేం నిద్ర అంటూ స్వాతిని ఎత్తుకుని మంచం మీద పడుకోబెట్టాడు రఘు. చేతికి ఏదో వైరు తగిలింది. చూశాడు. వాక్మెన్ అంటే ఇది చెవిలో పెట్టుకుని టేబుల్ మీద వాలిందన్నమాట. అంటే తన మాటలు ఏవీ వినలేదు. రఘు గుండె నుంచి నిట్టూర్పు వెలువడింది. మొట్టమొదటిసారిగా తీవ్రమైన అసంతృప్తి కలిగింది రఘులో. సత్యవతి, రంగారావుల పాస్పోర్ట్స్ చాలా రోజుల క్రితమే వచ్చాయి. కానీ రఘు చెల్లెలు గర్భం వల్ల ఆ సంవత్సరం రాలేదు. తర్వాత ఏదో ఒక ప్రాబ్లం. స్వాతి మనస్తత్వం తమాషాగా ఉంటుంది. ఒక్కొక్కసారి చిన్న పిల్లల అల్లరి చేసేది. మూడ్ ఆఫ్ అయిందా ఇంకా మాట్లాడదు. పలకరిస్తే కసిరి కొట్టేది. రఘు మాత్రం స్వాతిని చాలా ప్రేమగా చూసేవాడు.
ఆమెతో కలిసి టీవీ చూడటం. ఎప్పుడు స్వాతి అడల్ట్స్ ప్రోగ్రామ్స్ చూస్తుంది. శృతి మించిన శృంగారం చూడలేకపోయేవాడు రఘు. ఎప్పుడు అవే చూస్తావే అని అడిగితే ఏం మనం అడల్ట్స్ కాదా అని నవ్వేది స్వాతి. అసలు తమ మధ్య ఒక అనుబంధం అనేది ఏమైనా ఉందా అన్న సందేహం కలిగేది రఘుకి. అలా కలిగినప్పుడు మనస్సు చివుక్కుమనేది. ఆ బాధ పోగొట్టుకోవాలనిపించేది. కానీ అలా చేయాలంటే ఏం చేయాలి అని ఆలోచించే సమయం ఉండేది కాదు. ఇంతలో స్వాతి ప్రెగ్నెంట్ అయింది. ఈ వార్త సంతోషాన్ని ఇచ్చింది రఘుకి. తను చిన్నతనంలో పడిన బాధలు తన పిల్లలకు ఉండవు. మంచి సౌకర్యాల మధ్య పిల్లలను పెంచగలడు అని అనుకునేవాడు. రఘు ఉద్యోగంలో అతన్ని మరో స్టేట్కి వెళ్ళమని ఆర్డర్స్ వచ్చాయి. కానీ ఈ సమయంలో స్వాతి తండ్రి అక్కడే ఉండటం వల్ల ఆమెను తండ్రికి అప్పగించి వెళ్ళాడు రఘు. అప్పుడే అమెరికాకు ప్రయాణమవుతున్న సత్యవతి రంగారావులకు ఫోన్ చేసి తను వేరే చోటుకు వెళుతున్నానని, ఇప్పట్లో రావద్దని చెప్పాడు రఘు. కొడుకుపై దిగులు రోగంలోకి దింపుతుందేమో అనిపించసాగింది సత్యవతికి. రఘు ప్రిన్సిపాల్ మేడంతో తన బాధ చెప్పుకుంది సత్యవతి. ఆమె సత్యవతికి ధైర్యం చెప్పి ఆమెను రంగారావుని మెడిటేషన్ క్లాస్లో చేర్పించింది ఆమె. ఇక స్వాతికి కవల పిల్లలు పుట్టారు, బాబు పాప. రఘుకి ఈ విషయం తెలియజేసినా 3 నెలల దాకా సెలవు పెట్టలేని పరిస్థితి. ఆ తర్వాత ప్రాజెక్ట్ పూర్తయి వచ్చాడు. ముద్దులు మూటగట్టే ఆ చిన్నారులను చూస్తే ప్రేమ పొంగింది రఘులో. జీవితంలో యువకుడి నుంచి తండ్రిగా మరో మెట్టెక్కిన భావం కలిగింది. వాళ్ళను అప్పుడే క్రష్లో వేయకు, ఉద్యోగం మానేయి అన్నాడు. ఉద్యోగం మానేయి అన్నాడు రఘు. జాబ్ మానేయాలా? నో వే, అయినా సాయంత్రం అంతా ఇంట్లోనే ఉంటారుగా అనేసింది స్వాతి. పిల్లల్ని జాగ్రత్తగా కేర్ సెంటర్లో దింపేవాడు రఘు. తల్లిని పిలిపించాలన్న కోరిక బలపడసాగింది. రోజులు నెలలు గడిచిపోతున్నాయి. ఇక అమ్మ నన్ను ఏడవద్దంటారు, ధ్యానం చేయమంటారు. కానీ ఆ ధ్యానంలో నా కొడుకు మొహమే కనిపిస్తోంది. వాడిని చూడకుండానే నా ప్రాణం పోతుందేమో అంటూ ఏడ్చింది సత్యవతి. దూరదేశాలు కదా, ఎప్పుడంటే అప్పుడు రాగలరా అందామె ఓదార్పుగా. ఇంతలో ప్రిన్సిపాల్ ఇంట్లో ఫోన్ మోగింది. అమ్మ, అమెరికా నుంచి రఘు ఫోన్ అరిచాడు ప్రిన్సిపాల్ కొడుకు. వరండాలో ఉన్న సత్యవతి పరిగెట్టింది. అమ్మా, రఘు పిలుస్తున్నాడు. సత్యవతి తల్లి హృదయం ఉప్పొంగింది. నాయన ఎప్పుడొస్తావురా? అమ్మ, వచ్చే నెలలో మీరు వచ్చేయండి, ఇక నాకు బదిలీలు ఉండవు చెప్పాడు రఘు. మేమొచ్చేదేమిట్రా, నువ్వురా, నీతోటి వాళ్ళంతా పిల్లల తండ్రులయ్యారు కసిరింది సత్యవతి. అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం అంటున్నాడు రఘు. ఇంతలో రఘు చెల్లెలు ఫోన్ అందుకుని, అన్నాయ్ మీ బావని దుబాయ్ పంపుతామంటున్నారు, ఇక్కడ డబ్బుల బాధలు పడలేకుండా ఉన్నాం, అయితే మనం ఒక 50,000 పెట్టుకోవాలంట అంది. అలాగే చిట్టి, మోసమేం లేదు కదా, దిగులు పడకు, నేను పంపుతాలే డబ్బు అని చెప్పి ఫోన్ పెట్టేశాడు. అసలు పెళ్లి మాట ఎత్తడేమయ్యా, అటు భావన కూడా అయిపో లేకుండా పోయింది. పీటల దాకా వచ్చిన పెళ్ళా. ఇంటికొచ్చే విచారంగా భర్తతో అంది సత్యవతి. నీ కొడుకు ఎవ్వారం కనిపెట్టి ఆ తల్లి పిల్ల పారిపోయి ఉంటారు, ఆడి పాటికే దొరసన్న పెళ్లి చేసుకుని ఉంటాడు అని నవ్వాడు రంగారావు. నీ నోటంటే ఒక్క మంచి మాట రానివ్వవు కదా అనేసి చరచరా లోపలికి వెళ్ళిపోయింది ఆమె. ఇక మా అమ్మ నాన్న వస్తారు, పిల్లలకి ఇక ఏ లోటు ఉండదు, నువ్వు వర్రీ అవ్వకు అన్నాడు రఘు. స్వాతికి అయిష్టంగా అనిపించింది. కానీ రఘుకి ఎదురు చెప్పే ధైర్యం లేదు. ఏమైనా అంటే కోపం వస్తుంది. సరే, ఇల్లు పెద్దది, కింద పైన రూమ్స్ ఉన్నాయి, తను పొద్దున పోతే రాత్రి వస్తుంది, వాళ్ళ దారిన వాళ్ళు ఉంటారు, పిల్లల్ని చూసుకుంటారు సమాధాన పడింది స్వాతి. ఇక ఒంటరిగా పక్క రాష్ట్రం కూడా వెళ్ళలేదు సత్యవతి రంగారావులు. వాళ్ళిద్దరూ అమెరికా వెళ్ళే రోజు రానే వచ్చింది. రంగారావు విమానంలో దైవ ప్రార్థన చేస్తూ గడిపాడు. సత్యవతి కూడా భయంగానే గడిపింది. కొడుకుని తలుచుకుంటూ తన టెన్షన్ అధిగమించే ప్రయత్నం చేసింది. అమెరికాలో విమానం దిగి బిత్తర చూపులు చూస్తున్నారు. చెక్కింగ్లో ఆవకాయ, కొరివికారం సీసాలను నిర్దాక్షిణ్యంగా తీసి అవతల పారేస్తుంటే ప్రాణం కొట్టుకుపోయింది సత్యవతికి. బయటికి రాగానే రఘు నిలబడున్నాడు. కొడుకును చూస్తూ అలాగే నిలబడిపోయింది సత్యవతి. చేతిలో సూట్ కేసు వదిలేసి కొడుకును సమీపించింది సత్యవతి. తల్లిని కౌగిలించుకున్నాడు రఘు. నాయన, నిన్ను చూస్తాననుకోలేదురా అంది సత్యవతి. రఘు గొంతు పూడుకుపోయినట్టయింది. ఏమ్మా ఇలా అయిపోయావే అన్నాడు తల్లిని పొదివి పట్టుకుని. రెండో చేత్తో తండ్రిని దగ్గరికి తీసుకున్నాడు. కొడుకు స్పర్శ తగలగానే ఒక్కసారిగా ఏడ్చాడు రంగారావు. ఏమిటి, ఏమైంది? తల వంచి తండ్రి మొహంలోకి చూస్తూ నవ్వాడు రఘు.
సత్యవతి కూడా నవ్వింది. చలికి వణికిపోతున్న ఆ ఇద్దరికి కోట్లు అందించాడు రఘు. పెద్ద కారును తేలిగ్గా నడిపే కొడుకు వంక తనివి తీరా చూస్తున్నారిద్దరు. బాగా రంగు తేలాడు, పెద్దరికం కూడా వచ్చింది. అరే మీసం తీసేశాడే, కొడుకుని గమనిస్తూ అంది సత్యవతి. రఘు పక్క సీట్లో కూర్చుందామే. నాన్న సైకిల్ కావాలి అని అడిగితే డబ్బు లేదని చెప్పిన సంఘటన గుర్తుకొచ్చింది రంగారావుకి. ఇప్పుడు ఈ కారు వాడి సొంతం, వాడికి జన్మనివ్వటం తప్ప తను ఏం చేశాడు? ఇదంతా వాడి స్వశక్తే అనుకున్నాడు రంగారావు. రఘు తల తిప్పి తల్లిదండ్రుల ఇద్దరు వంక చూసి, మీకు చెప్పాలనుకుంటూనే ఆలస్యం అయిపోయింది, నేను స్వాతిని పెళ్లి చేసుకున్నాను చెప్పేశాడు రఘు. సత్యవతి రంగారావులు నోళ్లు తెరిచేశారు. రఘు కారు ఇంటి ముందు ఆపి అదే ఇల్లు అన్నాడు. షాక్ తగిలినట్టయింది ఇద్దరికి. ఏం మాట్లాడాలి? ఇల్లు వచ్చేసిందే. ముచ్చటగా గార్డెన్తో బొమ్మరిల్లులో ఉన్న కొడుకిల్లు చూసి సంబరపడదామంటే పాలకొండలో ఉప్పురాయి వేసినట్టు ఇదేం మాట? పెళ్లి చేసుకున్నాడా? కనీసం తమకు చెప్పనైనా లేదు. ఒక్కగానొక్క కొడుకు. ఏరా నేను చచ్చామనుకున్నావా? రంగారావు కంఠంలో ఆవేశం. ఈ మాట తెలిస్తే నీ ఇంటికి రాం కదా అని కనీసం నీ మొహం కూడా చూసేవాళ్ళం కాదురా అరిచాడు రంగారావు. సత్యవతి కళ్ళల్లో నీళ్లు. ఊరుకో అయ్యా, భర్తను చూస్తూ మెల్లగా అంది. రఘు సూట్ కేసులు ఇంట్లో పెట్టొచ్చాడు. తండ్రి వంక చూసి ఆయన భుజం పట్టుకున్నాడు. ఆ చేతిని విదిలించాడు రంగారావు. నాన్న అలా జరిగిపోయింది. ఎప్పటికప్పుడు చెప్పాలంటే చెల్లి డెలివరీ, నీ అనారోగ్యం, ఈ మధ్య నేను ఊళ్ళో లేనుగా అనునయంగా అన్నాడు రఘు. సాకులు చెప్పకరా, గొంతు హెచ్చరించాడు రంగారావు. నాన్న అలా అరవకూడదు, ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళు న్యూసెన్స్ కేసు పెడతారు అంటూనే ముందు డోరు తెరిచి తల్లిని దిగు అన్నట్టు తల ఊపాడు. కొడుక్కి కోపం వచ్చేసింది. వెనక్కి తిరిగి భర్తను కసురుతూ, ఓ అయ్యో ఇక్కడ ఎందుకు సిందులేస్తావు, దిగు, లోపల ఆ అమ్మాయి ఉంది అంటూ కొడుకు వంక అచ్చురచురా చూస్తూ దిగింది. ఈ రగ్గాడు ఎంత పనిచేశాడు, ఇక ఇప్పుడు ఏం చేద్దాం? ఇక్కడ యాగి దేనికి రహస్యంగా భర్త చెవిలో అంది. కొడుకు వెనక నడిచింది. మనసుకు దెబ్బ కొట్టాడు కొడుకు. సత్యవతి కళ్ళు ఇంటిని పరిశీలిస్తున్నాయి. ఇల్లాలి కోసం ఆసక్తిగా చూస్తున్నాయి. తల్లి మనసులో ఉన్న ప్రశ్న అర్థమవుతోంది రఘుకి. స్వాతి పడుకుంది. రాత్రంతా పిల్లలతో అవస్థ. ఆఖరి మాట మింగేసినట్టున్నాడు. ఆ మాట చెవినబడి సత్యవతి రంగారావులు నిలువుగుడ్లేసుకుని నిలబడిపోయారు. రఘు తల నిలువుగా అడ్డంగా తికమక్క ఊపాడు. కమల పిల్లలు ఆడ మగ అనేసిన పని ఉన్నట్టు గదిలోకి వెళ్ళిపోయాడు. అమ్మయ్య చెప్పేశాడు. తల్లిదండ్రులకు బెడ్డింగ్ పరిచి హీటర్ ఆన్ చేసి వారి సూట్ కేసులో పక్కగా పెట్టి రూమ్ అరేంజ్ చేశాడు. బయటకు వచ్చాడు. ముంచేశాడు నీ కొడుకు కోపంగా భార్యతో అన్నాడు రంగారావు. సర్లే ఇక ఊరుకో, ఆడికేమి ఇబ్బంది వచ్చిందో. ఈ మాట చెప్పలేదులే కానీ మనల్ని నిర్లక్ష్యం చేయలేదుగా. రమ్మని ఆనాటి నుంచి గొడవ పెడతానే ఉన్నాడు. సిట్టికి కూడా అడిగిన వెంటనే డబ్బిచ్చాడు. మన మీద ప్రేమ లేదేమిటి ఆడికి? కొడుకుని సమర్థించింది సత్యవతి. కొడుకు పిల్లల మాట వినేసరికి ఆమె కోపం కరిగిపోయింది. ఎదురుగా కబ్బోర్డులో పిల్లల ఫోటోలు ఉన్నాయి. అవి చూస్తుంటే మనస్సు పరవళ్ళు తొక్కసాగింది. అప్పటికే సిగ్గులేందానా కొట్టబోయినట్టు అరచేయి లేపాడు రంగారావు. ఇదిగో ఎంత బాగున్నారో బుడతలు చూడవయ్యా. అరే ఈ బోడిగుండ్లేంటయ్యా, ఆడపిల్లకి కూడా బొత్తెడు జుత్తు లేదే, బెత్తడు కూడా జుత్తు లేదే బెట్టుగా అన్నాడు రంగారావు. కుతూహలాన్ని అణిచివేస్తూ నేను ఎవరిని చూడను బెట్టుగా అన్నాడు రంగారావు. వచ్చి పడుకోండి. రఘు వచ్చి పిలిచాడు. పద. రంగారావు చేయి పట్టుకుని గదిలోకి నడిచింది సత్యవతి. అది కాదు రై, ఆ పంతులు గారు అమ్మాయి అటు ఇటు చూసి అడిగింది కొడుకుని. అమ్మ బావనే నన్ను వద్దనుకుంది. ఆ వ్యవహారం అప్పుడే అయిపోయింది. మొన్న ప్రసాద్ మెయిల్ చేసినప్పుడు చెప్పాడు. భావన ఢిల్లీలో ఉందట, పెళ్ళై కొడుకు కూడా ఉన్నట్ట. ఈ విషయం మీరు ఎత్తుకోవద్దు అంటూ ఇద్దరికి రగ్గులు కప్పేశాడు. అట్టాగా ఎవరికి ఎవరోలే. ఇదిగో అయ్యా జాగ్రత్త, ఆ పిల్ల పేరెత్తకు, కోడలు చెవినబడిందా వాళ్ళ మధ్య గొడవలు రేగలవు భర్తను హెచ్చరించింది సత్యవతి. అవునవును తల పంకించాడు రంగారావు. ఇక అమ్మా నాన్న లేస్తారా, మీరు ఇక్కడికి వచ్చి 2 రోజులైంది అంటున్న రఘు మాటలకు కళ్ళు తెరిచింది సత్యవతి. ఇంకా మగతగానే ఉంది. అబ్బా తల తిరిగిపోతోందిరా. రంగారావు తల పట్టుకున్నాడు. అవును రాత్రి పగలు తేడా కదా, అలాగే ఉంటుంది నవ్వుతూనే అంటూ చకచక వాళ్ళ పక్క బట్టలు మడిచేశాడు రఘు. బ్రష్తో ఆ గదిలోకి వచ్చి కుర్చీ డ్రెస్సింగ్ టేబుల్ మీద దులిపేసి వ్యాక్యూమ్ క్లీన్ చేస్తున్నాడు. ఆ మనిషి ప్రిన్సిపాల్ గారింట్లో చూసింది ఆ మెషిన్. కోడలేదిరా అడిగింది సత్యవతి. తనకి నైట్ షిఫ్ట్, ఇంత క్రితమే వెళ్ళింది, ఇక రేపే వస్తుంది. ఇదిగో నీ కోడలు అంటూ ఫోటో చూపాడు.
పెళ్లి ఫోటో అది. ఎంత అందంగా ఉందో! ఒక్క క్షణం భావన మొదలైంది మనసులో. గుండె భారమైంది సత్యవతికి. ఆమె భుజం మీద నుంచి వంగి చూసిన రంగారావు దొరసానిలాగుందే కొట్టినట్టే అడిగాడు. వారింపుగా చూసింది సత్యవతి. రఘు తండ్రిని చూసి నవ్వి, ఏం కాదు, తెలుగు అమ్మాయి, కానీ చిన్నప్పటి నుంచి ఇక్కడే ఉన్నారు, తెలుగొచ్చులే, ఎలా ఉంది తల్లిని అడిగాడు. బాగుంది, కానీ జుత్తు లేదేరా, నిరాశగా అంది సత్యవతి. పిల్లలేరి? రంగారావు బెట్టు సడలిపోతోంది. ఈరోజు వాళ్ళ క్రష్లో దింపాను. నేను సెలవు పెట్టా మీకోసమే. మీకు ఇక్కడ బాత్రూమ్ ఎలా వాడాలి, ఇతర మిషన్స్తో జాగ్రత్తగా ఎలా ఉందో చెబుదామని. అసలు ఏదీ ముట్టుకోకండి అంటూ తీసుకెళ్ళాడు. ఇక బెల్లు మోగింది. ఎదురుగా స్వాతి. హాయ్ అంది ఆయన్ని చూసి. ప్యాంటు వేసుకున్న కోడలను చూస్తే సిగ్గేసింది రంగారావుకి. ఏమనాలో తెలియలా. లోపలికి వచ్చింది స్వాతి. గడ్డగట్టిన నూనె సీసాను బర్నర్ మీద పెట్టింది సత్యవతి. అది కరుగుతూ వంకర్లు తిరుగుతోంది. ఓహ్ హెల్! గబగబా బర్నర్లు ఆఫ్ చేసింది. అనాలోచితంగా సీసా పట్టుకుని అవతలకు తోసింది. అందులోని వేడి నూనె నేల మీద స్వాతి ప్యాంటు మీద ఒలికింది. అబ్బా! బాధగా అరిచింది. అవాక్కైపోయాడు రంగారావు. వాట్ ఆర్ యూ డూయింగ్ హియర్? తిట్టింది స్వాతి. తమ గదిలో చేతికి బర్నాలు రాసుకుంటున్న సత్యవతి పరుగునొచ్చింది. ఆమె వంక చూసింది స్వాతి. నవ్వబోతోంది సత్యవతి. స్వాతి చేయి చాచి స్టవ్ను చూపిస్తూ, ఎవరిది వెలిగించింది నిలదీస్తోంది. అది తెలుగా ఇంగ్లీష్ ఆ మాటే తెలియటంలా. రంకెలేస్తున్న కోడలను చూసి మ్రాన్ పడిపోయి ఓ పక్క నిలబడ్డారు సత్యవతి రంగారావు. తలుపు తీసుకుని రఘు వచ్చాడు. ప్రాణం లేచి వచ్చినట్టయింది ఇద్దరికి. రఘు ఒక్క చూపులో సీన్ తెలుసుకున్నాడు. తీవ్రంగా స్వాతిని ఏదో అంటున్నాడు. ఇద్దరు ఘర్షణ పడుతున్నారు. ఒక్క ముక్క అర్థం కావట్లా. సత్యవతి బెంబేలుగా భర్త చేపట్టుకుని తమ గదిలోకి నడిచింది. కోడల్ని కలిసే సంఘటన కోసం ఎంతగా ఎదురు చూస్తే ఏం జరిగింది అసలు? వచ్చి మంచం మీద కూలబడ్డారు. కొడుకుతో ఆ పిల్లల కేకలేస్తుంది. తన భర్త మీద కూడా అరుస్తోంది. మర్యాద మన్నన లేదా? కాసేపు అయ్యాక రఘు వచ్చాడు. ఏమ్మా, ఎన్నిసార్లు చూపించాను స్టవ్ ఎలా వెలిగించాలైనా, నేను వచ్చేదాకా ఆగలేకపోయారా? రఘు గొంతులో బాధ. పాపం తమ వల్ల పెళ్ళాం దగ్గర మాట పడ్డాడు. కళ్ళలో నీళ్లు తిరిగాయి సత్యవతికి. తప్పైపోయిందిరా అయ్యా. కొడుకు చేయి పట్టుకుంది. తల్లి మొహం చూసి రఘు కోపం దిగిపోయింది. తిరిగి వెళ్ళిపోయాడు. రాత్రి 7 గంటలకు భోజనానికి పిలిచారు. టేబుల్ మీద పెట్టున్న శాండ్విచెస్, ఎర్రటి యాపిల్స్, డబ్బాల్లో పాలు పోసి కడుపులో దేవినట్టయింది సత్యవతికి. వచ్చినప్పటి నుంచి ఇదే తిండి. చేతులారా చేసి పెడదామంట. పొయ్యి జోలికి వెళ్ళాలంటేనే భయం. గిలగిలలాడుతోంది సత్యవతి ప్రాణం. కోడలు ప్రసన్నంగానే ఉంది. ఆమె మొహంలోకి చూడాలంటేనే సిగ్గు. ఆమె ఒక రాణిలా ఉంది. తామేమో భాష కూడా రాని పల్లెటూరు వాళ్ళం. భావనతో తమకెంత బాగుండేది. ముక్కు మూసుకుని మింగేసినట్టుగా పెట్టింది తినేసి వచ్చేశారు. పడుకునే ముందు వీరి గదికొచ్చాడు రఘు. నాన్న, ఎలా తింటున్నావురా ఈ తిండి? నేను వంట చేస్తాను, సామాన్లుతే అని బ్రతిమలాడింది సత్యవతి. తన నైట్ షిఫ్ట్ల కారణంగా పిల్లల్ని ఓవర్ నైట్ క్రష్లో వదిలేది స్వాతి. పిల్లల్ని తెమ్మని గొడవ చేసింది సత్యవతి. మర్నాడు తీసుకొచ్చాడు రఘు. తెల్లగా ముద్దుగా బోడిగుండ్లతో అచ్చం అమెరికన్లలో ఉన్నారు వాళ్ళు. జానకి, సునీల్ అని పేర్లు చెప్తూ వాళ్ళని అందించాడు. ఒరేయ్, నేను మీ తాతని కాదు, మీరే ఈ రంగారావు మనవలు. మీనా నమ్మ ఇదిగో. మేసం వెలేస్తూ భార్యను చూపించాడు. మీ నానమ్మ ఇదిగో అంటూ. వాళ్ళకి 2 ఏళ్లుంటాయి. మాటలు చెప్తున్నారు. దీన్ని జేన్ అని, వాడిని సన్నీ అని అంటాం చెప్పాడు రఘు. పిల్లల్ని చూసి తెగ మురిసిపోతున్నారు రఘు తల్లిదండ్రులు. అక్కడ పద్ధతులకి కంగారు పడుతున్నారు వాళ్ళు. తనకు ఆ వారితో ఉండే టైం లేదు. స్వాతికి సెలవు ఉంటుంది, కానీ స్వాతికి రఘుకి ఒక హద్దు ఉంది. అది దాటి మా అమ్మ నాన్నలతో కబుర్లు చెప్పని శాసించలేడు తను. వాళ్ళు ఏం చేసినా సరే ఇన్సల్ట్ చేయొద్దని మాత్రం వార్నింగ్ ఇచ్చాడు రఘు. పిల్లలకి ఎప్పుడెప్పుడు ఏమేం పెట్టాలో తల్లికి చూపాడు రఘు. స్నానం తాను కానీ స్వాతికి చేయించి ఇచ్చేవారు. తల్లి ఆశ కాదనలేక బియ్యం, పప్పు, కూరలు తెచ్చిపెట్టాడు ఇంట్లో. ఇప్పుడు స్టవ్ వెలిగించడం బాగా తెలిసిపోయింది సత్యవతికి. తనే వంట చేస్తోంది. అప్పటి నుంచి రంగారావు, రఘు కడుపు నిండా భోజనం చేస్తున్నారు. ఏమైనా నీ చేతి రుచి పాడైపోయింది, మన ఊరిలో లాగా లేదు అన్నాడు రంగా. అయ్యో, నేనేం చేయను? ఏ కూరైనా సరే పొయ్యి మీద పెడితే చాలు ఇన్ని నీళ్లు వరుతున్నాయి, సవి సారం లేదు వాపోయింది సత్యవతి. ఒకరోజు ముద్దపప్పులో నెయ్యి వేసి ముద్దలు చేసి పిల్లలకు పెట్టేసింది సత్య. వాళ్ళు కక్కుకున్నారు. రఘు చివాట్లు వేశాడు. ఆనాటి నుంచి పిల్లల్ని క్రష్లో దింపసాగింది స్వాతి.
బాత్రూంలో స్నానం చేసేటప్పుడు టబ్బు నుంచి నీళ్లు బయటికి చెందకూడదు. ప్లాస్టిక్ కర్టెన్ టబ్బులోకి అమర్చి ఉంటుంది. బాత్రూంలో స్నానం చేసేటప్పుడు టబ్బు నుంచి నీళ్లు బయటికి చెందకూడదు. ప్లాస్టిక్ కర్టెన్ టబ్బులోకి అమర్చి ఉంటుంది. స్నానాన్ని నీళ్లు దానిపై పడి మళ్ళీ టబ్బులోకి జారతాయి. రంగారావు స్నానం చేస్తే బాత్రూమ్ అంతా జలమయం చేసేవాడు. సత్యవతి బట్టబెట్టి గుట్టుగా తుడిచినా స్వాతి రఘులకు తెలిసిపోయింది. కింద టైల్స్ పాడవుతాయి. మొహం గట్టు పెట్టుకునేది స్వాతి. ఇది ప్రతిరోజు సమస్య. నేను అసలు తానమే చేయను పో అని భార్య మీద అలిగేవాడు రంగారావు. ఓ రోజు భార్య వంట చేస్తుంటే వంటగదిలో కూర్చుని కబుర్లు ఆడుతూ చుట్టగాలుస్తున్నాడు రంగారావు. పైన స్మోక్ సెన్సర్ బర్రమని మోగింది. ఆ టైంలో స్వాతి ఇంట్లోనే ఉంది. దగ్గరకు వచ్చి కేకలేసింది. ఇదేం దేశం, సుట్ట కూడా తాగరాదా? ముక్కును వేలేసుకున్నాడు రంగారావు. చిన్నబుచ్చుకున్న వాళ్ళ మొహాలు చూసి రఘుకు చెప్తారేమోనని భయపడింది స్వాతి. ఇటు రండి అని మామగారికి సంజ్ఞ చేసి వెనక గార్డెన్ తలుపు తీసింది. ఇక్కడ కాల్చచ్చు అని చెప్తూ తను కంపెనీగా సిగరెట్ వెలిగించుకుంది. అది చేసి చేష్టలు ఉడికిపోయి నిలబడిపోయాడు రంగారావు. ఓ రోజు రాత్రి రఘుతో, ఒరేయ్ ఇంకెన్నాళ్ళు ఉంటావు ఇక్కడ, మా నూరెళ్ళిపోదాం, ఇక తిండి సుఖం లేదు, నిద్ర లేదు, బాధగా అంది సత్యవతి. రాత్రిళ్ళు పనిచేసుకుంటూ కొడుకు కంప్యూటర్ ముందే ఉండటం, అక్కడే నిద్రపోవటం, స్వాతి వేరే గదిలో పడుకోవటం గమనించి బాధగా ఉంది ఆమెకి. నవ్వాడు రఘు. అమ్మా, తిండి కోసం వెళ్ళిపోతామా? నా జీతం ఎంతో తెలుసా? మా నూరి కరణం గారి కన్నా ఇప్పుడు నా దగ్గర ఎక్కువే ఉంది అంటూ తల్లి మంచం మీద బాలాడు రఘు. ఆ ఊరి కరణం చాలా ఆస్తిపరుడు. ఆ పోలికి చెప్తే తప్ప వారికి అర్థం కాదు. రంగారావు లేచి కూర్చున్నాడు. అది కాదురా, మరి కరణం గారి కన్నా ఎక్కువ ఆస్తి మన రంగారావు కొడుకు సంపాదించాడని నలుగురు అంటే కదరా గొప్ప. ఇక్కడ ఎంతున్నా నీ కాడెంతుందో ఎవరికెరుక? ఎంతున్నా నువ్వు సీపురు పట్టుకోవాల్సిందే కదరా. ఇక్కడ మనూరు వచ్చావంటే అందరం ఎంత సంబరపడతారు. మాకెంత గొప్ప. ఇదివరకు నాన్న మనూరి వెంకటేశ్వరుడి గుడిలో ఉన్న ఆనందం కూడా ఇక్కడ లేదు అనేవాడివి. మరి ఆ దేవుణ్ణి చూడవట్రా అన్నాడు. కొడుకుని ఎలాగైనా తీసుకెళ్లాలని ఉంది. ఈ మాటతో రఘు మనసు ఒక్క క్షణం తన ఊరిని చుట్టొచ్చినట్టయింది. అవును, తను ఆ గుడికి వెళ్ళేవాడు. ప్రతి ఏటా తిరుపతి వెళ్ళేవాడు. ఇక్కడ గుడులున్నాయి, కానీ స్వాతి రాదు. తనొక్కడే వెళ్ళేవాడు. అయినా తిరుపతిని చూసిన తృప్తి రాదు. తర్వాత వెళ్ళటం మానేశాడు. తల కింద చేతులు పెట్టుకున్నాడు రఘు. ఒక రకంగా నేను ఇక్కడ చిక్కుకుపోయానమ్మా అన్నాడు. కొడుకు గొంతులో ఏంటా వేదన? సత్యవతి కదిలిపోయింది. అదేం మాట నాన్న, నువ్వు చెప్తే ఆ అమ్మాయి మనూరు రాదా? ఆందోళనగా అడిగింది. ఆమె చూస్తూనే ఉంది. తన ఊహ కందని సంసారం కొడుకు కోడలిది. ఇద్దరూ కూర్చుని కబుర్లు ఆడటం లేదు, కలిసి భోజనం చేయటం లేదు. వీళ్ళ తీరు చూస్తే కాపురం చేస్తున్నట్టే లేదు. ఎవరి జీవితాలు వాళ్ళవన్నట్టుగా ఉన్నాయి. పిల్లల నడకలు వేరే, పిల్లల పడకలు వేరే. రఘుకి 3 ఏళ్ల వరకు పాలిచ్చింది తను. మనవలకి నెలకే పాలు మానిపించింది కోడలు. ఏం మాట్లాడలేదు రఘు. మెల్లగా లేచి తన గదిలోకి వచ్చేశాడు. చుట్టపు చూపు అన్నట్టుందే తప్ప సొంతం అనే భావనే కలగటం లేదు. కోడలతో మాటే లేదా. ఇక్కడ తమకు పిచ్చెక్కేలా ఉంది. పొద్దున్నే అంతా వెళ్ళిపోతారు. ఇలా ఒకరి మొహాలకు చూస్తూ ఇంట్లో ఉండిపోయేవారు రంగారావు, సత్యవతి. రఘు రాత్రి ఒక్క 10 నిమిషాలు కనపడి తన గదిలోకి పోతాడు. జైలు జీవితంలా ఉంది. ఈ మంచు, ఈ చలి ఇంకా వేరే. ఫోన్ మోగసాగింది. పాప తీసింది. అవతల రఘు అనుకుంటా. ఫోన్ వదిలి తలుపు లాక్ అందుకునే ప్రయత్నం చేస్తూ దబ్బున కింద పడిపోయింది జాన్. అయ్యో, బిడ్డ పడిపోయిందే బావురుమంది సత్యవతి. జేన్ నుదుటి నుంచి రక్తం కారసాగింది. ఏడవసాగింది. 7 కొండలెంకన్నా కాపాడు తండ్రి. రంగారావు కూడా ఏడుస్తున్నాడు. 10 నిమిషాల్లో రఘు హుటాహుటిన వచ్చాడు. ఏమైంది? ఫోన్ మీరు తీయలేదు, జాన్ తీసింది, ఇక్కడున్నారేంటి అంటూ ఉండగానే సత్యవతి, రంగారావులు చెరో పక్కన వచ్చి పట్టుకున్నారు కొడుకుని. ఒరేయ్, మేము బయటకు వస్తే తలుపు పడిపోయింది, జానీ పడిపోయిందిరా గబగబా చెప్పేశారు. ఒక్కంగలో తన తాళం తీసి తలుపులు దోశాడు. రక్తం నుదుటి నుంచి కంట్లో గారుతున్న కూతుర్ని చూడగానే ముక్కంటిలా కోపం ఎగదన్నుకొచ్చింది రఘులో. నా తల్లే, గుండె బాదుకుంటూ వచ్చి ఎత్తుకోబోయింది సత్యవతి. ఒక్క విదిలింపుతో దూరంగా నెట్టాడు రఘు. ఎన్నిసార్లు చెప్పాను తలుపు దగ్గర జాగ్రత్త అని. ఏ రాజకార్యాలు ఉన్నాయి బయట? ఈ పల్లెటూరు పద్ధతితో చస్తున్నాను. పెద్దగా అరుస్తూ ఇద్దరు వంక చూశాడు. కొయ్యబారిపోయారిద్దరు. పాపకు ఫస్ట్ ఎయిడ్ చేసి గబగబా బయటికి తీసుకెళ్తున్నాడు రఘు. ఆసుపత్రికా? నేను వస్తాన్రా. ఆందోళనగా వెనకే వచ్చాడు రంగారావు. ఆగి వెనక్కి తిరిగి 2 చేతులతో టపీమని శబ్దం వచ్చేలా దండం పెట్టాడు రఘు. లోపలికి వెళ్ళండి, ఇల్లంతా ఏదో పాలవాసన, ఆ కిచెన్లో ఏం తగలడిందో చూడండి అని డోరు దనామని వేసేసి వెళ్ళాడు. వంటగదిలోకి వెళ్ళి స్టవ్ ఆఫ్ చేసింది
సత్యవతి కింద ఒలికిన పాలు శుభ్రం చేసింది. మోగగా జేన్ను కాపాడమని దైవ ప్రార్థన చేసింది. తమ గదిలో కిటికీ నుంచి బయటికి చూస్తే మౌనంగా నిలబడిన భర్తను చూసి అవమానంతో ముకిళించుకుంది ఆమె మనస్సు. ఏనాడు ఒక్క మాట పడెరగడే ఆయన్ని పలకరించాలన్న భయంగా ఉంది. హాల్లోనే కూర్చుంది. తర్వాత ఒక గంట తర్వాత రఘు వచ్చాడు. భుజం మీద జేన్ నుదుటికి ప్లాస్టర్ వేసింది. కన్నీళ్లు తిరిగాయి సత్యవతికి. బాగానే ఉందిలే, ఇంజెక్షన్ ఇచ్చాడు, కొంచెం టెంపరేచర్ ఉంది అని చెప్పాడు రఘు. మనసులోనే భగవంతుడిని స్తుతించింది సత్యవతి. మౌనంగా లేచి తమ గదిలోకి వచ్చేసింది సత్యవతి. భోజనాలు చేయలేదు ఎవరు. ఇక కోడలు ఎన్ని అంటుందో. వసే సత్యవతి పిలిచాడు రంగారావు. నేనిక్కడ ఉండలేను. ఒంటరితనంతో బిక్కుబిక్కుమంటూ కూర్చోవటం ఒక ఎత్తు అయితే ఏ నిమిషం ఏమవుతుందో అన్న భయం మరొకటి. నీకు నీ కొడుకు కావాలంటే నువ్వుండు, నేను మాత్రం వెళ్ళిపోతాను. భర్త గొంతులోని దుఃఖం సత్యవతిని కదిలించింది. నువ్వు వెళ్ళిపోతే నేనుంటానా అయ్యా? నన్ను తీసుకుపో. కొడుకు పిచ్చి నిజమే కానీ ఇది ఆమె రాజ్యం. మనం ఇక్కడుంటే వాళ్ళకి ఇబ్బందే తప్ప మన అవసరం కడతేరాలన్న ఆశ కరిగిపోతుంది. తమెక్కడ ఉండలేరు. ఈ పద్ధతులు ఏమిటి, ఈ గోలేమిటి? ఇరుగు పొరుగు కాదు కదా, ఇంట్లోనే ఎవరో కనపడరు. తమ భాష కాదు, తమ దేశం కాదు. రఘే వస్తే రావాలి. తన భర్త వెంటే తన దారి ఆయన ఒక్క మాటనే చెప్పాడా? ఇక అంతే. తెల్లారి లేస్తుంటే కోడలి గొంతు వినపడుతోంది గట్టిగా. రఘు ఏదో అంటున్నాడు. రంగారావు చెరచెర లేచి హాల్లోకి వచ్చాడు. ఎక్కడికయ్యా? ఆగు. భయంగా పిలుస్తూ వెంటే వస్తోంది సత్యవతి. హాల్లో నిలబడ్డ కొడుకు కోడల్ని సమీపించి కోడల్ని చూసి చేతులు జోడించాడు రంగా. అమ్మ, మా వల్ల పిల్లకి దెబ్బ తగిలింది, మమ్మల్ని క్షమించు అన్నాడు. స్వాతి కంగు తిన్నట్టుగా చూసింది. అదేంటి నాన్న అంటూ రఘు వంక తిరిగి అలాగే చేతులు జోడించి, నాయన మమ్మల్ని మా ఊరు పంపి అనేశాడు. రఘు స్థాను అయిపోయాడు. అవునరా రఘు, మేము వెళ్ళిపోతాం. అడుగడుగున ప్రాణాలు అరచేత పట్టుకున్నట్టుంది ఇక్కడ. నిన్న కాస్తలో జానకి ఎంత ప్రమాదం తప్పింది. గొంతులో ఏడుపు సుడులు తిరుగుతోంది సత్యవతికి. రఘు, నీ ఇంట్లోనే ఉంటా, నీ పెళ్ళానికి ఏం కష్టం కలిగించను, నీ ఇంట్లో ఉండి నీ బిడ్డలను ఆడించు అని ఎప్పుడు అనే అమ్మ తనంతట తానే వెళ్ళిపోతానంటోంది. ఏ అమ్మ, నిన్నేదో కోపంలో అన్నానని ఇంతగా మనసులో పెట్టుకోవాలా? ఏం నాన్న? రఘు కళ్ళు తోడయ్యాయి. అదేమిట్రా రఘు? కొడుకుని దగ్గరికి తీసుకున్నాడు రంగారావు. మరి తండ్రి భుజం మీద బాలాడు రఘు. ఆ క్షణం తన భుజాల దాకే ఎత్తుండి బలంలో సగం అయినా లేని బలహీనుడైన తండ్రే తనకు ఆసరా అన్నట్టుంది రఘుకి. తండ్రి కౌగిలిలో ఒదిగినట్లుండిపోయాడు ఏడుస్తున్నవాడు. కొడుకు భుజం తట్టాడు రంగారావు. ఒరేయ్, మా కన్న బిడ్డవి, నువ్వు ఆ మాట అంటే తప్పేమిటి? అది కాదు. పచ్చని ఆరుబయలు, చల్లని గాలి, మంచి ఎండ, చుట్టూ జనం ఇవన్నీ మాకు అలవాటైపోయాయి. ఈ 4 గోడల మధ్య మాకు ఊపిరి ఆడటంలా. నువ్వు మనూరు వచ్చేయి, అదే మేము చెప్పేది. కొడుకుని బుజ్జగించారు. ఇక తల్లిదండ్రులను ఫ్లైట్ ఎక్కించాడు రఘు. రాగానే వారి గదికి వెళ్ళి పచారులు చేశాడు. బోసిగా ఉన్న ఆ గది చూస్తుంటే మనసు పిండినట్టుంది. వెళ్ళేటప్పుడు తల్లి తనను పట్టుకుని ఏడుస్తుందనుకున్నాడు. కానీ ఆవిడ ఏడవలేదు. పైగా ఆమె మొహంలో ఒక మెరుపు ఉంది. పంజరం నుంచి విడుదలైన పక్షిలోని రిలీఫ్ అది. తల్లి మంచం మీద వాలాడు. సీలింగ్ కేసు చూస్తున్నాడు. తనను వచ్చేయమని వారి ఆరాటం. స్వాతి సమాధానం ఏమిటో తనకు తెలుసు. ఆమెను అడిగే ముందు అసలు తన సమాధానం ఏమిటి? ఇక్కడ ఇంత లగ్జరీగా బ్రతుకుతున్నారే, మంచి ఇల్లు, 2 కార్లు, వైభవమైన జీవితం. వీటిని అక్కడ ఎఫర్ట్ చేయలేడు తను. ఒకసారి వీటి రుచి చూశాక కింది మెట్టులో బతకలేడు. అక్కడి దుమ్ము, ధూళి, అపరిశుభ్రమైన కలుషితమైన వాతావరణం, పరిమితమైన డబ్బు తమకెలా సరిపోతుంది? తమ పిల్లలు మంచి లైఫ్ పొందాలని తనకే ఉంటుందిగా. మరి ఈ జీవితం కావాలంటే కొన్ని వదులుకోవాలి, తప్పదు. ఏమీ చేయలేడు, తనేం చేయలేడు. తనకై తప్పించిన కన్నవారి ప్రేమ, పెదాలపై చిరునవ్వు, మనసులో సంతోషం, శరీరానికి విశ్రాంతి, గిరగిరా తిరిగే బంతి లాంటి జీవితాన్ని అధిరోహించాడు. పడిపోకుండా తన స్థానాన్ని నిలుపుకునేందుకు ఆరాటం, అనుక్షణం పోరాటం. ఇక 7 గడుస్తున్నాయి. పిల్లలు ఎదుగుతున్నారు. అమెరికా రాజకీయ ఆర్థిక పరిస్థితులు తలకిందులయ్యాయి. ఇతర దేశస్థుల ఉనికికి ప్రాబ్లం అవుతోంది. స్వాతి సిటిజన్ కనుక సరిపోయింది, లేదా కష్టమే. రఘు జాబ్ కూడా దినదినగండంగా ఉంది. స్వాతి ఆలోచన కూడా దేశస్థుల్లాగే ఉంది. ఇండియన్స్లా డబ్బు దాచడం అనే ప్రక్రియ ఆమెకు లేదు. ఎప్పటికప్పుడు ఖర్చు చేసేసేది. స్వాతి పద్ధతే వేరు. ఆమెకుండే అసంతృప్తి ఆమెకు ఉంది. ఎంతసేపు నీ వర్కే, నువ్వు నీ కంప్యూటరు అంటూ రఘుని విమర్శించేది. ఇదివరకులో తనతో పిక్నిక్కి రమనేది. ఆమె స్నేహితుల కోసం లోకం రఘుకు నచ్చదు.
హాయిగా ఇంట్లో ఉందాం అనేవాడు. ఎప్పుడూ ఇల్లేనా, వీకెండ్స్లో ఎంజాయ్ చేయాలనేది. పిల్లలది అదే మాట. రఘుకి అవగతమవుతోంది. తమ మధ్య ప్రేమ లోపించింది. అది ఏర్పరచుకునే టైం తమకు లేదు. ఆఫ్టర్ ఆల్ ఒక కారు కొంటేనే దాన్ని అంతగా మెయింటైన్ చేయాలి మనం. అలాంటిది వివాహబంధం. మమకారాలతో ఒకరిపై ఒకరికి ఉండాల్సిన అనురాగాలతో ఒక గూటిని ఏర్పరిచి తమ నీడలో పిల్లల్ని పెంచి ప్రశాంతంగా తాము సేద తీరాల్సిన గృహసీమ కోసం ఎంత శ్రమించాలి, ఎంత శ్రద్ధ చూపాలి. ఎప్పటికప్పుడు ఏర్పడే కమ్యూనికేషన్ గ్యాప్స్ తొలగించాలి. అపార్థాలు రాకుండా చూసుకోవాలి. పరస్పర అవగాహన పెంచుకోవాలి. ప్రేమ అనే చెట్టుని పెరగనియ్యాలి. అప్పుడే అది తమకు నీడనిస్తుంది. ఈ ప్రాబ్లం తనదే కాదు, స్వాతిని బాధిస్తోంది. ఆమె తనతో ఇదివరకటిలా మాట్లాడటం మానేసింది. శారీరక సంబంధం తమ మధ్య 4-5 ఏళ్లుగా లేదు. ఆ అవసరం కూడా గుర్తు రానంత బిజీ. ఇద్దరి మధ్య దూరం. స్వాతి ఈ మధ్యన డ్రింక్ తీసుకుంటోంది. వద్దు అంటే ఒక్క చూపు చూస్తుంది. యూ డోంట్ లవ్ మీ అనేదే ఆమె కంప్లైంట్. ప్రేమను ప్రూవ్ చేయటం ఎలా? తనకు స్వాతి అంటే ప్రేమ లేదా? ఎందుకు లేదు? మరి ఈ కష్టం అంతా తనొక్కడి కోసమా? అందరి కోసం కదా. ఇలా ఎక్కడి మనస్తాపాలను అక్కడ వదిలేసి ముందుకు సాగటం తప్ప తనేం చేయలేడు. ఒక్కసారి ఇండియా వెళ్ళి తల్లిదండ్రులను చూసి రావాలనుంది. వచ్చే నెల కోసం టికెట్ బుక్ చేసుకున్నాడు. వెళ్తే కొన్నాళ్ళుండి రావటం తప్ప శాశ్వతంగా అక్కడ ఉండలేడు. స్వాతి పిల్లలు రారు. వాళ్ళను వదిలి తాను ఎలా వెళ్తాడు? 3వ రోజు కల్లా చెల్లెల నుంచి ఫోన్ వచ్చింది. అన్నాయ్, అమ్మా నాన్న తీర్థయాత్రలకు వెళ్ళారు. బస్సు యాక్సిడెంట్ అయింది. అక్కడికక్కడే మంటలు అంటుకుని అంతా కాలిపోయారు. ఏడుస్తోంది. చెవికి హోరు రేగినట్టయింది రఘుకి. ఏంటి ఎప్పుడు అని మాత్రం అన్నాడు. ఇందాకే తెలిసింది. నేను నెలాఖరికి దుబాయ్కి మీ బావ దగ్గరికి వెళ్ళిపోతున్నా కదా, ఈలోపే వచ్చేస్తామని వెళ్ళారు. అసలు ఏ గుర్తులు మిగలలేదు. వెక్కి వెక్కి ఏడుస్తోంది చిట్టి. రఘు కళ్ళ నుంచి నీళ్లు. నేను వస్తాను అన్నాడు మెల్లగా. వచ్చి ఏం చేస్తావన్నాయి? ఏముంది, అక్కడే బుక్ అయిపోయారు. ఏడుస్తూనే పెట్టేసింది. రఘు కిందకొచ్చాడు. హాల్లో పిల్లలు స్వాతి టీవీ చూస్తున్నారు. పెద్దగా నవ్వుకుంటున్నారు. ఈ విషయం చెప్తే సానుభూతి ప్రకటిస్తుంది స్వాతి. కానీ దాని అవసరం ఉందా? తనని గుండెకు హత్తుకొని తనతో పాటు కన్నీళ్లు రాలిస్తే తన దుఃఖాన్ని సగం పంచుకుంటే తను స్వాంతన పొందుతాడు. అది లేనప్పుడు ఎందుకు చెప్పాలి? ఎవరి కోసం చెప్పాలి? తన గదిలోకి వచ్చేశాడు రఘు. అమ్మా, దుఃఖం ఉదరం నుంచి గుండెలోకి తన్నుకొస్తోంది. కంటి వెంట కాలవ కడుతోంది. నాన్న, మీకేం చేయలేకపోయాను, మీ రుణం తీర్చుకోలేకపోయాను, నన్ను క్షమించండి అంటూ ఏడుస్తూనే నిద్రలోకి జారిపోయాడు. ఇక కొన్నాళ్ళ దాకా ఆ విషాదం వెంటాడుతూనే ఉంది. ఇండియా వెళ్ళాలని ఆశపడ్డాడు ఇన్నేళ్ల తర్వాత. కానీ ఇక ఎవరి కోసం చిట్టి కూడా దుబాయ్ వెళ్ళిపోయింది. తన రాక కోసం ఎదురు చూసే అమ్మా నాన్న లేరు. చుట్టాలున్నారు. పిన్ని, అత్త, మామ, వాళ్ళ పిల్లలు. తన తల్లికి ఫోన్ చేసినప్పుడు రఘు కెమెరా తెస్తావా, అంకుల్ హ్యాండీక్యామ్ తెస్తారా అని. అవును మరి, తనంటే అమెరికాలో ఉండే ఒక వ్యక్తి అన్న భావం మాత్రమే వాళ్ళకి. తన స్టేటస్సే ముందు గుర్తుకొస్తుంది. దాన్ని పక్కకు నెట్టి తన తానుగా గుర్తించే అవకాశం తమ వారికి ఇవ్వలేదు. వారిలో ఒకడిగా మెలగలేదు. ఖాళీ సమయం దొరికితే చాలు ఇవే ఆలోచనలు. ఇక్కడ ఇలా ఎంత సంపాదించినా ఒక హద్దు లేదు. పోనీ ఇండియా వెళ్ళి సెటిల్ అవుదామా అని స్వాతిని అడిగాడు కొన్నాళ్ల క్రితం. పిచ్చివాడిని చూసినట్టు చూసింది. రఘులో ఇన్నాళ్లుగా పరిగెడుతున్న వేగం సన్నగిలుతున్నట్టుంది. మనస్సు శరీరంతో పరుగు పెట్టలేని మొరాయిస్తోంది. రఘు ఉద్యోగం పోయింది. స్వాతి సంపాదన, రఘుకున్న సేవింగ్స్ వల్ల ఇల్లు గడిచేందుకేం ప్రాబ్లం లేదు. కానీ మరో ఉద్యోగం దొరికే వరకు అదొక టెన్షన్ అయిపోయింది. కంప్యూటర్ల కంపెనీలు కొన్ని మూతపడ్డాయి. ఇరాక్తో వార్, తల్లకిందులైన ఎకానమీ వల్ల ఇతర దేశస్తులు అంటే మండిపడుతున్నారు అమెరికన్స్. రఘు చిన్న చిన్న జాబ్స్ చేయటం మొదలెట్టాడు. పెట్రోల్ బంకులోనూ, షార్ట్ టర్మ్గా రెస్టారెంట్స్లోనూ వర్క్ చేయటం మొదలెట్టాడు. ఎందుకీ గతి పట్టింది తనకి. తను నెలవు తప్పాడు. దగదగలాడే మెరుపుల జీవితాన్ని కోరాడు. ఆ బాటలోకి ప్రవేశించాడు. ఇక్కడి నుంచి వెనక్కి మళ్ళే దారి లేదు. ముందు వెళ్ళినా చివరికి దక్కేదేమీ లేదనిపిస్తోంది. అయినా ఆ నిర్లిప్త భావంతో ముందడుగు వేయక తప్పలేదు. స్వాతి పిల్లల్ని పెద్దగా పట్టించుకోదు కనుక తనే వారిని కాచుకొని ఉండేవాడు. వాళ్ళు అక్కడ పిల్లల్లాగా తయారవ్వకూడదని అతని తాపత్రయం. ఈ క్రమంలో చీటికి మాటికి స్వాతి మీద కోపగించుకునేవాడు. వాళ్ళు ఏమైనా చెడ్డదారులు తొక్కారో నీ పని చెప్తాను అని అరిచేవాడు. ఇప్పటికీ అతని కోపం అంటే హడలే స్వాతికి. ఆమె గొంతు తగ్గించి ఐ హేట్ యూ అనుకోవటం రఘుకు తెలుసు. పిల్లలకి రఘు అంటే భయం. ఇక ఇలా 1-2 ఏళ్ళు గడిచాక అమెరికా పరిస్థితులు మామూలు స్థితికి వచ్చాయి. రఘుకు మంచి ఉద్యోగం వచ్చింది. ఎన్నాళ్ల దెబ్బ వల్ల సేవింగ్స్ ఎక్కువగా చేయటం మొదలెట్టాడు. రఘుకి ఒకరోజు ఫోన్ వచ్చింది. ప్రిన్సిపాల్ గారు చేశారు. ఆవిడ యుఎస్ వచ్చింది తన కూతురు దగ్గరికి. రఘు ఉండే చోటికి ఆ ప్లేస్ దగ్గరే.
తన గతంలోని ఎవరు కలిసినా ప్రాణం లేచొస్తోంది రఘుకి. మేడం ఎప్పుడొచ్చారు ఆనందంగా అడిగాడు. 2 రోజులైందని రఘుకి రమ్మని మరీ చెప్పారు. నెక్స్ట్ వీక్ వెళ్ళాడు. స్వాతిని పిల్లల్ని రమ్మన్నాడు. వాళ్ళు ఎటూ రారని తెలుసు, కానీ ఆ విషయం బాధించలేదు ఈసారి. ఏకాంతంగా మేడంతో మాట్లాడాల్సి ఉంది. తను కోల్పోయిందేదో తన వారు తన ఊరి వారిలో కనపడుతోంది. దాని ఛాయ చూసేందుకు వెళ్ళాలి. రఘు ఎంత మారావు, నడి వయస్కుడు లుక్కొచ్చిందే నవ్వుతూ పలకరించారు ప్రిన్సిపాల్. ఆమెలోనూ వృద్ధాప్యం బాగా కనపడుతోంది. అచ్చు తన తల్లిలాగే కనపడింది ఆ క్షణం. ఎప్పుడూ చేతులు కట్టుకుని దూరంగా నిలబడే రఘు మేడం అంటూ వచ్చి ఆమెను కౌగిలించుకున్నాడు. ఆమె కళ్ళు తడయ్యాయి. రఘు భుజం తట్టింది. ప్రిన్సిపాల్ గారి కూతురు కూడా ఎంతో ఆప్యాయంగా పలకరించి అనుకోకుండా సంక్రాంతి రోజు వచ్చావు అంటూ పిండి వంటలతో భోజనం పెట్టారు. ఆమెకు ఒక పాప. పట్టు లంగా కట్టుకుంది. తెల్లగా తెలుగు మాట్లాడుతోంది. తెలుగుగా ఆవురావురమంటూ భోజనం చేస్తున్నాడు రఘు. ఆంధ్ర వంటలకే కాదు, ఆ పక్కనే కిచెన్లో వెలిగే అగరబత్తి వాసన, హారతి కర్పూరం, దీపారాధన చేసిన సుగంధం, కమ్మగా ఇంట్లో వినపడే తెలుగువారు తనపై కురిపించే స్నేహామృతం అన్నిటికీ మొహం వాచినట్టే ఉంది రఘుకి. మీ పాప చక్కని తెలుగు మాట్లాడుతోంది, ముచ్చటగా ఆంధ్ర డ్రెస్ వేసుకుంటుందే అడిగాడు. పండగలప్పుడు వేస్తాం, రోజు అమెరికన్ డ్రెస్లే, తెలుగు ఇంట్లో మాట్లాడతాం అని చెప్పారు. అవును, ఇక్కడి నుంచి ఎంతో ట్రెడిషనల్గా ఉండేవారున్నారు. ఇక్కడ ఉండి కూడా అక్కడికన్నా ఎక్కువగా పండగలు జరిపేవారున్నారు. తను స్వాతిని చేసుకున్నాడు. ఆమె చిన్నప్పటి నుంచి వీటికి దూరం, అందుకే తన ఇంట్లో ఇవేమీ లేవు నిట్టూర్చాడు రఘు. వెళ్లే ముందు ప్రిన్సిపాల్ గారు గిఫ్ట్ ప్యాక్ చేత పెట్టింది. ఇదేమిటండి ఆశ్చర్యపోయాడు రఘు. నేను ఇవ్వట్లేదులే, మీ అమ్మ నీ కోసం ఉంచింది, అది నేను తీసుకొచ్చి ఇచ్చాను అన్నారు. ఏమిటి? ఇంటికి వెళ్ళాక చూడు అన్నారు ఆవిడ. రఘు తన ఇండియా వెళ్ళాలనుకున్నప్పుడు తల్లి కోసం గాజులు కొన్నాడు, ఇవ్వలేకపోయాడు. అవి ఈమె కోసం తెచ్చాడు. జేబు నుంచి తీసి చొరవగా ప్రిన్సిపాల్ గారి చేతికి తొడిగేశాడు. ఒక్క క్షణం ఆశ్చర్యపోయింది ఆమె. ఒక్క క్షణం, ఇంత ఖరీదైన బంగారు గాజులు? అవును, అతడి తల్లి లేదు కదా, అందుకే తనకిచ్చాడని అర్థం చేసుకుని అభ్యంతరం చెప్పలేదు. రఘుకి ఎంతో సంతృప్తి. కారులో వస్తుంటే మనసు ఎంతో ప్రశాంతంగా ఉంది. ఎప్పుడూ ఏదో అశాంతిగా ఉండే తనలో కూడా మార్పు వస్తుందా? ఎంత బాగుంది వాళ్ళ ఫ్యామిలీ. పక్క సీట్లోని ప్యాకెట్ను తడిమాడు. తల్లి స్పర్శలా ఉంది. ప్రిన్సిపాల్ గారిని కలవటం తన కర్తవ్యాన్ని బోధిస్తున్నట్టుంది. తను స్వాతిని కూర్చోబెట్టి మాట్లాడతాడు. మన జీవితంలో ఏం కోల్పోతున్నాం, ఎందువల్ల నీకు నాకు అశాంతి అని చర్చించాడు. మనం ఒకరి అభిప్రాయం ఒకరు ఇష్టం లేకున్నా గౌరవించడం ఇక మీదటైనా చేద్దాం. నీకు పిల్లలకి నువ్వు నచ్చజెప్పు, తెలుగు నేర్పు. మనమంతా ఒక కుటుంబం, కలిసి భోంచేయాలి, గడపాలి. నాన్నకి ఇష్టమైన డ్రెస్సులు కనీసం ఎప్పుడైనా ఒకసారి వేసుకోండి అని చెప్పు. నేను అమ్మకి ఎలా కావాలో అలా ఉందామని వాళ్ళకి చెప్తాను. మనం హాలిడేస్కి వెళదాం. ఎస్, ఇలాగే చెప్పాలి. స్వాతికి తనకి ఉన్న అడ్డుగోడలు ఛేదించాలి. సంతోషంగా ఇంటికొచ్చాడు. ఇంట్లో పిల్లలు వారి ఫ్రెండ్స్తో క్రికెట్ చూస్తున్నారు. జేన్ సన్నీలకి బెట్స్ కట్టడం అలవాటు. ఇండియాకి ఇంగ్లాండ్కి మ్యాచ్ జరుగుతోంది. జేన్ వాళ్ళు ఇంగ్లాండ్ అని, వాళ్ళ ఫ్రెండ్స్ ఇండియా అని బెట్ వేశారు. ఇండియా ఓడిపోయింది. సంబరంతో గంతులేస్తున్నారు జేన్, సన్నీ. అప్పుడే లోనికి వచ్చిన రఘు హంగామా చూశాడు. టీవీ వంక చూశాడు. చిన్నబుచ్చుకున్న ఇండియా ప్లేయర్స్ ఇండియా డౌన్ ఎగురుతున్నారు. పిల్లలు. ఉగ్రుడయ్యాడు రాఘు. షటప్ డ్యామిట్ గర్జించాడు. అదిరిపోయి సైలెంట్ అయిపోయారు పిల్లలు. ఆర్ యు నాట్ ఇండియన్స్? హౌ కెన్ యూ సెలబ్రేట్ దేర్ డిఫీట్? పిల్లల భుజాలపై చేతులేసి ఊపేశాడు. ఏడుపొచ్చింది వాళ్ళకి. బిక్క మొహాలతో తమ స్నేహితుల వంక చూశారు. ఇక స్వాతి వచ్చి ఫ్రెండ్స్ని పంపించేసింది. ఏమిటి పిల్లలతో గొడవ? ఇప్పటిదాకా హాయిగా ఉంది, రాగానే ఏదోనో మొదలెడతావు కోప్పడింది రఘుని. కూతురికి తల్లి కోపం రోషం పొణికిపుచ్చుకుంది కూతురు. నో, ఐఎమ్ నాట్ ఇండియన్, ఐ హేట్ ఇండియా. తల్లి వెనక్కి వెళ్ళి అరిచింది. జేన్ రెక్కపుచ్చుకుని యువతరికి లాగి చెంప దెబ్బ కొట్టాడు రఘు. మన అమెరికాలో ఉన్నాం, కానీ మనం ఇండియన్స్. యూ షుడ్ రెస్పెక్ట్ ఇండియా. కళ్ళు పెద్దవి చేసి చెప్పాడు. తండ్రి కోపానికి అదిరిపోయారు పిల్లలు. పెద్దగా ఏడుస్తోంది జేన్. వాట్ నాన్సెన్స్ రఘు, పిల్లలేదో బెట్టు వేస్తే ఇంత గొడవ చేస్తావా? అంత దేశభక్తి ఉన్నవాడివి ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు? మా ప్రాణాలు ఎందుకు తీస్తున్నట్టు అంది స్వాతి. తెలివిలోకి వచ్చినట్టు చూశాడు రఘు. జేన్ని దగ్గరికి తీసుకోబోయాడు. తోసేసింది జేన్. ఐ హేట్ యూ డాడ్, ఐ హేట్ యూ. అచ్చం స్వాతి లాగే వెనక్కి అడుగులేస్తూ తల తిప్పి అంది. ఇక ప్రిన్సిపాల్ గారింటి నుంచి పదిలంగా మూట కట్టుకొచ్చిన ఆనందం ఆవిరైపోయింది. విషాదం ఆవరించింది.
చాలాసేపటి తర్వాత తన గదిలోకి వెళ్తూ స్వాతి కోసం చూశాడు. ఆమె చీకట్లో కూర్చుంది, ఎదురుగా విస్కీ బాటిల్. ఇంట్లో ఇలా గొడవ జరిగిందా? ఆమె బాటిల్ తీస్తుంది. ఆమె దృష్టిలో అది ఒక నియంత. తన భావాలకు అనుగుణంగా పిల్లల్ని ఆమెని బ్రతకమని శాసించే డిక్టేటర్ తను. పిల్లల గదిలోకి వెళ్ళి చూశాడు. పిల్లలు పడుకున్నారు. జేన్ బుగ్గల మీద కన్నీటి గుర్తులు. అరచేత్తో ఆ మొహాన్ని తడిమారు. తనే నేరస్తుడు. వారికి ఏం తెలుసు? దేవయాని ఏనాడు చూడని వారికి ఆ బంధం ఎలా తెలుస్తుంది? తనకి అమెరికా జీవితం కావాలి, భారతదేశపు విలువలు కావాలి. ఎలా సాధ్యం? 25 ఏళ్ళు అక్కడ పెరిగాడు. మరి తన పిల్లలు కళ్ళు తెరిచింది ఇక్కడే. తన గదికి వచ్చి కిటికీ ముందు నిలబడ్డాడు. ఆకాశం మేఘావృతమై ఉంది. ఏ మనశ్శాంతి! ఇంత ఒంటరైపోయాడు ఏమిటి అసలు? గెలిచావా భావన? నన్ను చిత్తుగా ఓడించావు. కొన్ని సంవత్సరాల తర్వాత తన పాత బ్రీఫ్ కేస్ తీసి భావన ఫోటో తీశాడు. మాతృదేశం, కన్నవారు, భావనలను ఎప్పటికీ మర్చిపోకు అన్న అక్షరాలను తడిమాడు. భావన జీవితంలో ఎంతో హ్యాపీగా ఉండుంటుంది. నేను నా మనసును గెలిపించుకునేందుకు అమెరికా జీవితాన్ని ఇచ్చే వ్యక్తినే కాదన్నాను అని తన భర్తకు గర్వంగా చెప్పుంటుంది. కానీ తమ భావన గురించి చెప్పగలడా స్వాతికి? చెప్తే నువ్వు నన్ను ప్రేమించలేదా, నీ లవర్ని యుఎస్ కోసం వదిలేసావా అని చీకొడుతుంది. అప్పుడు ఆమె మాట వింటే తన జీవితంలోకి భావన వచ్చేది. తనను ప్రేమించింది. తన కోరిక మేరకు తర్వాత యుఎస్ వచ్చిన ప్రశాంతమైన ఇంటికి నెలకొల్పేది. తనెంత సంతోషంగా ఉండేవాడేమో. ఇక నిజానికి ఆ తర్వాత జీవితంలో ఎన్నో విషయాలకు కాంప్రమైజ్ అయ్యారు. తను తప్పు చేశాడు. పర్యవసానం నేటి జీవితం. వర్తమానం అన్నట్టు అమ్మ ఏమిచ్చింది? ప్యాక్ విప్పి చూశాడు. భగవద్గీత. ఇది చదివే టైం తనకేది అనుకున్నట్టుగా తమ జీవితాన్ని ఏమీ మార్చలేకపోయాడు రఘు. స్వాతితో మాట్లాడాలంటే లెక్చర్ మొదలా అనేది, గట్టిగా మాట్లాడితే ఏడ్చేది. విసిగిపోయాడు రఘు. మార్పు రావాలని ఇద్దరికీ ఉండాలి. స్వాతికి లేదు. తన ప్రయత్నం ఇక సఫలం కాదు. ఎక్కడి నుంచి సరిచేసుకుని రాగలడు? జీవితం సరైన దారి పట్టాలంటే తను అమెరికా వచ్చినప్పటి నుంచి మొదలెట్టి సరిదిద్దాలి. కాలాన్ని వెనక్కి తిప్పటం మన తరమా? ఒకటే దారి, రాజీ. తన నిరాశ నిస్పృహల్ని పట్టించుకోవడం మానేశాడు. యాంత్రికంగా జీవించడానికి అలవాటు పడ్డాడు. యంత్రాల మధ్య తను ఒక యంత్రంగా మారిపోయాడు. పిల్లల్ని మాత్రం గమనించటం, వారి స్కూల్కి రెగ్యులర్గా వెళుతూ టీచర్లతో మాట్లాడటం చేసేవాడు. ఈ విషయంలో అతనికి ఎదురు చెప్పే ధైర్యం స్వాతికి లేదు. సంవత్సరాలు గడిచిపోతున్నాయి. పిల్లలు టీనేజ్లో ఉన్నారు. వారి చదువులు అంతంత మాత్రం. రఘులాగా చదువులో టాపర్స్ కాదు. స్వాతి మనస్తత్వం కొంత విపరీత ధోరణి పట్టసాగింది. రఘుతో మాట్లాడటం పూర్తిగా మానేసింది. పిల్లలకి ఆమె అవసరం లేదు. తమ పనులన్నీ తామే చేసుకునేవారు. జీవితంలో సరైన ప్రేమ ఎవరి నుండి కూడా పొందలేదు అన్న డిప్రెషన్ ఆమెలో కనపడసాగింది. ఫ్రెండ్స్, పార్టీలు అంటూ తిరగటం కూడా మానేసింది. పెరిగే వయసు వల్ల, ఎక్కువగా డ్రింక్ చేయటం వల్ల బరువు కూడా బాగా పెరిగింది. దాంతో అందం తరిగిపోతుందా అన్నట్టు ఎప్పుడూ అద్దం ముందు నిలబడి కన్నీటితో తనలో తాను చూసుకుంటూ ఉండేది. భార్య ప్రవర్తన చూసి ఆందోళనగా ఉంది రఘుకి. ఆమెను సైకియాట్రిస్ట్ దగ్గరికి తీసుకెళ్లి కౌన్సిలింగ్ ఇప్పించసాగాడు. ఆ రోజు తలనొప్పిగా ఉండడంతో త్వరగా వచ్చాడు రఘు. సాయంత్రం వేళ ఇల్లంతా చీకటి. ఆ టైంలో పిల్లలుండరు. స్వాతి కోసం చూశాడు. ఆమె గది బయట నుంచి రోదన విన్నాడు రఘు. అతి దీనంగా ఉందది. తన కీ బంచ్లోంచి కీ తీసి రూమ్ తెరిచి లోపలికెళ్ళాడు. గెటౌట్ అరుస్తోంది స్వాతి. పట్టించుకోకుండా వచ్చి స్వాతి పక్కన కూర్చున్నాడు. చేయి చాచి ముఖం మీద కొట్టింది స్వాతి. రఘు ఎప్పట్లా కోపగించుకోలేదు. స్వాతి, నన్నెందుకు శత్రువులా చూస్తావు? కనీసం ఒక ఫ్రెండ్ లాగా పలకరించచ్చు కదా. రఘు కళ్ళల్లో నీళ్లు నిలిచాయి. అది చూసి కామైపోయింది స్వాతి. నీకు నా మీద ప్రేమ లేదు. ఎప్పుడు నన్ను తప్పు పట్టాలని చూస్తావు ఫిర్యాదుగా అంది. అబద్ధం స్వాతి. ఎందుకలా అంటావు? నిన్ను సంతోషంగా ఉంచాలనే నా తాపత్రయం. బాధగా అని లేచి వెళ్ళబోయాడు. రఘు రా. మంచం మీద చోటు చూపింది. కూర్చున్నాడు రఘు. నువ్వు కాక నాకు ఇంకెవరున్నారో చెప్పు ఆపేక్షగా అన్నాడు. మొహం తిప్పుకుంది స్వాతి. మరి నన్ను సైకియాట్రిస్ట్ దగ్గరికి ఎందుకు తీసుకెళ్తున్నావు? నేనే మారానా? అన్నీ నా తప్పులేనా? తల ఊగిస్తూ అడిగింది. సిల్లి, ప్రతి వారం ఆయన దగ్గరికి నేను వెళ్తున్నాను. నా డిప్రెషన్ పోగొట్టుకునేందుకు ఆయన హెల్ప్ తీసుకుంటున్నాను. పాకెట్ నుంచి ప్రిస్క్రిప్షన్ తీసి చూపించాడు రఘు. స్వాతి ఆశ్చర్యంగా చూసింది. కళ్ళు దించుకుంది. ఆమె ముక్కుపుటాలు అదురుతున్నాయి. గుండెల్లో దుఃఖం ఉంది. అది పొంగబోయే వరదలా ఉంది. రఘు, నువ్వు చాలా మంచివాడివి అంది. నువ్వు కూడా అన్నాడు రఘు.
కాదన్నట్టుగా గట్టిగా తల ఊపింది స్వాతి. ఐ డిసీవ్డ్ యూ, నిన్ను మోసం చేశాను, పెద్దగా ఏడవసాగింది. చకితుడయ్యాడు రఘు. మోసమా? ఒక భార్య భర్తను డిసీవ్ చేయటం అంటే ఆమె మరో పురుషుడితో ఇన్వాల్వ్ అయిందా? భార్య వంక నిశితంగా చూశాడు. స్వాతి పశ్చాత్తాపంతో కుమిలిపోతున్నట్టుంది. విచిత్రంగా రఘు కోపం రావట్లా. ఇన్నాళ్ళుగా ఒక రూఫ్ కింద అపరిచితుల్లా ఒక్కటవుతామన్న ఆశ కలిగింది. స్వాతి తిరిగి తన దగ్గరికి చేరుకుంటుందా? స్వాతి మంచం దిగింది. కబ్బోర్డ్ నుంచి విస్కీ తీసింది. ఒక్క ఊతున్న లేచి ఆపేశాడు. లీవ్ మీ, నాకు డైవర్స్ ఇవ్వు, నేను నీకు తగను. రఘు ఆమె చేతిలోని విస్కీ బాటిల్ లాగి అవతల పెట్టాడు. బలవంతంగా లాక్కొచ్చి కూర్చోబెట్టాడు. నేను నిన్ను వదలను, డైవర్స్ ఇవ్వను చెప్పాడు. చటక్కన తలెత్తి చూసింది స్వాతి. కానీ నేను చెప్పలేకపోతుంది. ఏ, నీకెవరితోనైనా ఎఫ్ఐఆర్ ఉందా? బలవంతంగా అడిగాడు రఘు. అదిరిపడింది స్వాతి. చెప్పు ప్లీజ్. రఘు, నాకు చిన్నప్పటి నుంచి ప్రేమ ఒక కళ. అమ్మా నాన్నలు బిజీ, నా తోటి పిల్లలతో కలవనిచ్చేవారు కాదు. డాడీ, నువ్వు నన్ను లవ్ చేశానన్నావు, కానీ నేను ఊహించిన ప్రేమ అది కాదు. మన ఇద్దరికి ఎప్పుడూ గొడవలే. పిల్లలు పుట్టారు, కాలం సాగిపోతుంది. నాతో నువ్వెప్పుడూ సరదాగా బయటకు వచ్చేవాడివి కాదు. రాను రాను నువ్వు నాతో రావాలన్న కోరిక కూడా నాకు తగ్గిపోయింది. పిల్లలు పెద్దవారైపోయారు. నా అవసరం ఎవరికీ లేదు. లాస్ట్ ఇయర్ నా పరిచయం రాడ్ అనే అమెరికన్తో జరిగింది. కళ్ళెత్తి చూసింది స్వాతి. రఘు ఏం వినటానికైనా సిద్ధంగా ఉన్నాడు. రాడ్ నన్ను చాలా లవ్ చేశానన్నాడు. అతని చుట్టూ ఎప్పుడూ ఆడవాళ్ళు ఉంటారు, కానీ నా కోసం అందరినీ వదిలేశాడు. నాకు రోజుకో గిఫ్ట్ ఇచ్చేవాడు, పిక్నిక్కి తీసుకెళ్లేవాడు. నీతో సరైన రిలేషన్ లేని నేను అతడితో శారీరకంగా దగ్గరయ్యాను. కొన్నాళ్ళు చాలా సంతోషంగా ఉన్నాను. కానీ తర్వాత అతడి ప్రేమ నిజం కాదనిపించసాగింది. అతని గర్ల్ ఫ్రెండ్స్ మళ్ళీ అతని చుట్టూ చేరారు. నన్ను నిస్పృహ ఆవరించింది. ఎక్కువ తాగడం మొదలెట్టాను. లావెక్కిపోతున్నాను. రాడ్ నన్ను పూర్తిగా మర్చిపోయాడు. నాకు అర్థమైంది. నేను ప్రేమ కోసం పాడే తాపత్రయం చూసి వాడు నన్ను వాడుకుని వదిలేశాడు. అప్పటినుంచి నిన్ను గమనించడం మొదలెట్టాను. నువ్వు పడే కష్టం అంతా ఫ్యామిలీ కోసమే. నన్నెప్పుడూ నువ్వు నిర్లక్ష్యం చేయలేదు. నీది హై థింకింగ్. నువ్వు చెప్పినట్టు బ్రతకటం నా వల్ల కాక నీ మీద పోట్లాడేదాన్ని. ఐఎమ్ సారీ రఘు, నన్ను సైకియాట్రిస్ట్ దగ్గరికి పంపొద్దు, ఆయన ఇవన్నీ బయటికి చెప్పిస్తాడు అంటూ రఘు చేతులు పట్టుకుంది. ఓ ప్రేమ, నీ లక్షణం ఏమిటి? నీ స్వభావం ఏమిటి? ఎందుకు మమ్మల్ని ఇలా ఊరిస్తావు? సహజంగా ఉంటావన్న భావాన్ని కలగనీయకుండా ఏదో గొప్ప అద్భుతం అనే భ్రమతో మమ్మల్ని ఎందుకు ఉంచుతావు? నిన్ను అందుకోవాలనే వెర్రిలో తప్పటడుగులు, నిరాశలు, మనసు విరగడాలు. ఆమెను తన గుండెకు హత్తుకున్నాడు రఘు. ఐ లవ్ యూ స్వాతి, ఓదార్పుగా అన్నాడు. రఘు రియాక్షన్ స్వాతికి అర్థం కావట్లా. ఇక ఆ టాపిక్ మాట్లాడద్దు అంటూ బొజ్జగించాడు రఘు. తను తప్పులు చేశాడు. భావన మనసు కష్టపెట్టాడు. తల్లిదండ్రుల రుణం తీర్చుకోలేకపోయాడు. పెళ్ళయ్యాక తన ఉద్యోగం, తన స్థానం పటిష్టం చేసుకునేందుకే టైం వెచ్చించాడు తప్ప స్వాతిని సరిగా పట్టించుకోలేదు. ఎన్నోసార్లు ఆమె మీద అరిచాడు, కోపగించుకున్నాడు. వీటన్నిటికీ ప్రాయశ్చిత్తం ఏదో రూపంలో తనకు జరగాల్సిందే. అందుకే ఆ విషయాన్ని ఆమోదిస్తాడు. స్వాతి నిజంగా మారింది. ఈ అవకాశాన్ని తను జారవిడుచుకోడు. స్వాతి తను ఐకమత్యంగా ఉండి ఇంట్లో శాంతి నెలకొల్పాలి. అంతకన్నా తమకింకేం కావాలి? స్వాతికి బ్లాంకెట్ కప్పి తన గదికి వచ్చాడు. ప్రశాంతంగా నిద్రపోయాడు. తెల్లవారే స్వాతి నిద్రలేపింది. ఆమె మొహంలో నవ్వు, సంతోషం, పెళ్ళైన కొత్త గుర్తొచ్చింది రఘుకి. అతనికి మంచం మీద కూర్చుని గుండెల మీద వాలింది. రఘు మనస్సు, శరీరం పులకించాయి. రఘు, ఐఎమ్ సారీ ఫర్ ఎవ్రీథింగ్, పశ్చాత్తాపంగా అంది. స్వాతిని కౌగిలించుకుని ముద్దాడాడు. నో హనీ, ఇక ఆ చాప్టర్ అంతా పేడకల్లా మర్చిపోదాం. లెటస్ ఎంజాయ్ ద కమింగ్ డేస్. అర్థం ముందుకెళ్ళి నిలబడింది స్వాతి. అటు ఇటు తిరిగి తన శరీరాన్ని చూస్తూ, నేను వెయిట్ రిడక్షన్ ట్రీట్మెంట్ తీసుకుంటా, స్లిమ్ అవుతా, ఉత్సాహంగా రఘును చూస్తూ అంది. తను లేచి స్వాతి నడుం చుట్టూ చేతులు వేశాడు. ఏమొద్దు, ఇప్పుడే బాగున్నావు, రోలీ పోలీలాగా ఆట పట్టించాడు. చిన్న పిల్లలాగా మారాంచేసింది స్వాతి. వెనక్కి తిరిగి రఘు మెడ చుట్టూ చేతులు వేసింది. రఘు, నేనిక జాబుకు రిజైన్ చేసేస్తాను. ఐ వాంట్ ద రియల్ ఎంజాయ్మెంట్ ఇన్ లైఫ్. ఇంట్లో ఉండటం, నీకు జేన్ సన్నీకి కుక్ చేయటం, మేనేజింగ్ హౌస్, మనం అంతా కలిసి ఎంజాయ్ చేయటం, వేళ్ళు లెక్కిస్తూ అంది. దట్స్ గ్రేట్ అన్నాడు రఘు. జీవితం మళ్ళీ సంతోషమనే మలుపు తిరిగినట్టుంది. ఇన్నాళ్ల వేదన కరిగిపోతోంది. ఆ రోజు ఆఫీస్లో కూడా స్వాతి పదే పదే గుర్తొచ్చింది రఘుకి. తను స్వాతికి ఇవ్వగలిగింది ఏం లేదనుకున్నాడు. ఆర్థికంగా ఆమెకు తన అవసరం లేదు. భర్తగా తన ప్రేమ, సాంగత్యం పొందేందుకు ఇష్టపడని దూరం తమ మధ్య ఏర్పడిపోయింది.
ఇక తను ఆమెకెందుకు పనికిరాడన్న బెద ఉండేది తనలో. ఇచ్చిపుచ్చుకుంటేనే కదా ఏ బంధమైనా వృద్ధి చెందేది. చేతిలో ఏమీ లేనివాడు పేదవాడు కాదు, తన నుంచి ఎవ్వరూ ఏది ఆశించుకోరు అనే స్టేజ్ని మించిన పేదరికం లేదు. కానీ ఇప్పుడు తను స్వాతికి మళ్ళీ ఆనందాన్ని ఇవ్వగలడు. ఆమె మనసుకు అయిన గాయాన్ని మాన్పగలడు. దాన్ని ఆమె క్షమ అనుకుంటుంది, కానీ తనకు అలా అనిపించడం లేదు. జరిగిన దాంట్లో తన వంతు కూడా ఉంది. ఏది ఏమైనా తమ మధ్య అపార్థాలు తొలగాయి ఆనందంగా అనుకున్నాడు. ఉత్సాహంగా ఇంటికొచ్చాడు. స్వాతి లేదు. పిల్లల్ని అడిగితే తెలియదన్నారు. రఘు పిల్లలకి డిన్నర్ అరేంజ్ చేశాడు. స్వాతికి ఇష్టం అందించిన హ్యాంబర్గర్సు వేడి చూశాడు. చాక్లెట్ ఫుడ్డింగ్ తయారు చేశాడు. చాలా రాత్రి అయింది. ఆందోళన కలగసాగింది. స్వాతి జాడలేదే. ఆమె మొబైల్ అందటం లేదు. ఆఫీస్కి వెళ్ళలేదట. స్వాతి గదంతా నీట్గా సర్ది వ్యాక్యూమ్ క్లీన్ చేస్తున్నాడు. ట్యూబ్ తగిలి పెళ్లి ఫోటో కింద పడింది. అరే పగిలిందే, ఎక్కడికి వెళ్ళావు స్వాతి? తలుపు తీస్తూ అనబోతున్నాడు రఘు. ఎదురుగా పోలీస్. కీడు శంకించింది అతని మనస్సు. స్వాతి కారు నెంబర్ చెప్తూ మీదేనా అని అడుగుతున్నారు. అవునన్నాడు రఘు. స్వాతి పర్సు చూపించాడు. ఒకవైపు కాలిపోయి ఉంది. అందులో ఐడెంటిటీ కార్డు కూడా చిరిగినట్టుంది. వణికే చేతులతో అందుకున్నాడు. ఏం వినాలి తను ఇప్పుడు? మీ వైఫ్ కారుకి హైవే మీద యాక్సిడెంట్ జరిగింది. చాలా ఘోరమైన యాక్సిడెంట్. ఒక రాక్ గుద్దేసింది. పక్కన ఎలక్ట్రికల్ పోల్కి కారు తగిలినప్పుడు నెంబర్ ప్లేట్ పడిపోయింది. డోర్ ఉండి మీ వైపు సగం బయటికి జారటం వల్ల పర్సు అవతల పడింది. లేదా ఈ గుర్తులు కూడా దొరికేవి కావు. హీఈస్ టోటల్లీ బర్న్ట్. వీఆర్ సారీ చెప్పాడు పోలీసులు. నో ఛాన్స్. ఆమె హైవేకి ఎందుకు వెళ్తుంది? షీ ఈజ్ వెరీ మచ్ ఇన్ టౌన్. మీరేమనుకుంటున్నారో? ఆమె పర్సు కారు దొంగతనం కాబడి ఉండొచ్చుగా. తల అడ్డంగా ఊపేస్తూ కొట్టి పారేశాడు రఘు. పోలీస్ భుజాలు కుదించాడు. అలా అయితే మీ వైఫ్ మిమ్మల్ని కాంటాక్ట్ చేయాలిగా, పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలిగా అన్నారు. చేస్తుందేమో, ఏ కారణంగా అయినా లేట్ అయి ఉండొచ్చుగా కోపంగా అన్నాడు రఘు. ఓకే మిస్టర్ రఘు, మాకొచ్చిన ఇన్ఫర్మేషన్ మేము ఇచ్చాం. షేక్ హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోయాడు పోలీస్. రఘుకి తల వేడెక్కింది. ఏం తెలియటం లేదు. మామ్ ఎప్పుడొచ్చారో పిల్లలు వెనక నుంచి ఏడుపు మొదలెట్టారు. రఘు వెర్రి వాళ్ళ వంక చూశాడు. సోఫాలో కూలబడ్డాడు. ఏంటిది నిజమేనా? పొద్దునేగా పువ్వులా నవ్వుతోంది స్వాతి. అసలే హైవేకి ఎందుకు వెళ్ళింది? దొంగతనం జరిగి ఉంటే తనకు ఫోన్ చేసేదిగా. నిజంగానే స్వాతి ఇక లేదా? రాత్రంతా కళ్ళు తెరుచుకునే ఉన్నాడు రఘు. ఇక పిల్లల గదికి వచ్చాడు. పోస్టా మెల్లగా లేచాడు. కుంటుతూ సోఫాలో కూర్చుని డాక్టర్కు ఫోన్ చేశాడు. యథాలాపంగా కవర్ వంక చూసి దానిపై స్వాతి రైటింగ్ చూసి ఉలిక్కిపడ్డాడు. రఘు, ఐఎమ్ సో అన్లక్కీ. ఇన్నాళ్ళు మన అసంతృప్తికరమైన వైవాహిక జీవితం నిన్నటితో సమాప్తం అని ఎంతో సంబరపడ్డాను. గతాన్ని పీడకలుగా మర్చిపోదామన్న నీ మాటతో నీ మీద కొత్తగా ప్రేమ పుట్టింది. నువ్వే నాకు సరైన జోడీ అని అర్థమైంది. మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్. ఎంత నిజం. వెయిట్ రిడక్షన్ గురించి క్లినిక్కి వెళ్ళాను. ముందు డాక్టర్ జనరల్ చెకప్ చేసింది. అందులో నాకు హెచ్ఐవి పాజిటివ్ వచ్చింది. నాకు ఎయిడ్స్. నువ్వన్నట్టు గతాన్ని పీడకలుగా మర్చిపోతే ముందుకు సాగగలం, ఆనందంగా ఉండగలం. కానీ ఈ జబ్బు నన్ను గతాన్ని మరవనియ్యదు. అనుక్షణం నాలో గిల్టీ కాన్షియస్ని కలిగిస్తోంది. నన్ను బ్రతకనివ్వదు. ఐఎమ్ సారీ. ఈ బాధలో ఒక సంతోషం. మన మధ్య శారీరక సంబంధం లేదు. డాక్టర్ దగ్గరికి వెళ్ళటం 2 రోజులు ఆలస్యం అయిందంటే ఆ ప్రమాదం కూడా సంభవించేదేమో. చాలా ఆనందంతో వెళ్ళిపోతున్నాను. జీవితం అంతా పొందని బాధపడిన ప్రేమ నీ రూపంలో ఇన్నేళ్లుగా నాతోనే ఉంది. ఆ ప్రేమను నేను పరిపూర్ణంగా పొందాను. ఐఎమ్ వెరీ హ్యాపీ యువర్స్ స్వాతి. స్వాతి. అప్పుడొచ్చింది రఘుకి దుఃఖం. అంటే ఈ విషయం తెలిసి తనకు ఉత్తరం రాసి పడేసి ఆమె హైవే మీదకి వెళ్ళిపోయిందన్నమాట. స్వాతిది యాక్సిడెంట్ కాదు, ఆత్మహత్య. ఎంత పనిచేసావు స్వాతి. ఎయిడ్స్ అంటే ఏమైంది? ఉంటే ఏమవుతుంది? దాంతో జీవించవచ్చని డాక్టర్లు చెప్తున్నారు కదా. జీవితంలో నా అనేవాళ్ళ అవసరం నాకెంతుందో నీకు అర్థం కాలేదా? నా తోడుగా ఉండలేకపోయావా? రోధిస్తున్నాడు. బెల్ మోగింది. పిల్లలు లేచారు. తలుపు తీశారు. డాక్టర్ వచ్చాడు. రఘు కాలు పరీక్షించి హెయిర్ లైన్ ఫ్రాక్చర్ చెప్పి కట్టు వేశాడు. ఏడుస్తున్న రఘుని కారణం అడిగాడు. మై వైఫ్ ఎక్స్పైర్డ్ చెప్తుంటేనే దుఃఖం వస్తోంది. ఓ ఐఎమ్ సారీ. ఎందుకు ఏడుస్తున్నావు? మామూలు ఎప్పుడు తిట్టేవాడివిగా అంది జేన్. సమాధానం చెప్పలేదు రఘు. అవును, నేను మీ అమ్మ విముఖంగా ఉన్నాం. ఆ స్టేజ్లో ఆమె పోయి ఉంటే వైరాగ్యం తప్ప ఈ బాధ కలిగేది కాదేమో. మళ్ళీ ఒక ఆశ చూపించి కొన్ని గంటల్లోనే ఇన్నేళ్ల దూరం తొలగిపోయింది అనే భావం కలిగింది.
మీ అమ్మ అందుకే నాకు ఈ గుండె కోత. ఇప్పుడు మళ్ళీ మేము ఒకటయ్యామని చెప్తే మీరు నమ్మరు. సాక్ష్యానికి స్వాతి లేదుగా అనుకున్నాడు. రఘు కదలకూడదు. ఒక పెయిడ్ నర్సుని పిలిపించాడు. ఆఫీసులో సెలవిచ్చారు. లాంగ్ లీవ్ పెట్టేశాడు రఘు. ఎవరి కోసం పనిచేయాలి? ఇక ఈ పరుగులు దేనికి? భార్య పోయాక. ఇక స్వాతి మరణంతో విరాగిలా మారిపోయాడు రఘు. ఏళ్లు గడిచిపోతున్నాయి. 50వ పడిలో పడ్డాడు. అతని వయసు వారంతా చలాకీగా ఉన్నారు. కానీ అతడికి త్వరగా వృద్ధాప్యం వచ్చేసినట్టుంది. జాబ్ వదిలేశాడు. ఏ పని చేయాలని ఉండదు. పిల్లల మీదే ధ్యాస. ఇక తనకున్న బంధాలు వాళ్లేగా. వాళ్ళు ఈ 7 నుంచి 18 ఏళ్ళు దాటిపోతారు. అమెరికా ప్రలోభంలో వాళ్ళైతే అప్పుడే స్వయం సంపాదన మొదలెట్టారు. ఎందుకురా, మనకు డబ్బు లేదా? బాగా చదువుకోండి, నేనున్నాగా అని బ్రతిమాలాడు రఘు. వాళ్ళిద్దరూ ఈ మాట ఖాతరు చేయలేదు. రఘు నుంచి ఏదో అవసరమైతే తప్పు డబ్బు తీసుకోరు. వారి నిర్ణయాలు వాళ్ళవే. జైన్ చదవటం మానేసింది. సన్నీ మాత్రం జాబ్ చేస్తూ ఏదో కోర్స్ చేస్తున్నాడు. తను చేతులారా ఆర్జించి ఆ సంపాద పేరు వారసత్వంగా దారపోస్తే ఎంత సంతృప్తి. పలానా ఇంటి పేరు గల వారి అబ్బాయి అమ్మాయి అంటే ఉండే సంతోషం తనకు కలగటం లేదు. అయినా ఆ మాత్రం పిల్లలు ఇంకా ఇంట్లో ఉన్నందుకు సంతోషించాం. ఒకప్పుడు ఈ దేశం వదలాలని తను అనుకోలేదు. ఇప్పుడు పిల్లలు అమెరికా వదిలి రారు. తను వెళ్ళినా ఎవరున్నారు అక్కడ? తన చుట్టాలకి తను గుర్తులేడు. తనక్కడ అతిథి మాత్రమే. జేన్ సన్నీలకు నచ్చినా నచ్చకున్నా ఉదయమే లేచి వాళ్ళు లేచేసరికి కావలసిన బ్రేక్ఫాస్ట్ అమర్చుంచుతాడు. వాళ్ళు వెళ్ళాక ఇల్లు క్లీన్ చేసి స్నానం చేసి భగవద్గీత కాసేపు తిరగేస్తాడు. భోజనం ఇంకా తన కోసం ఏమీ చేసుకునే ఉత్సాహం లేదు. ఇంట్లో ఉన్న శాండ్విచెస్ తినేస్తాడు. కాసేపు పడుకుని లేచి ఆల్బమ్ చూస్తూ తన గతంలోకి జారిపోయాడు. వర్తమానంలో ఆసక్తి లేదు. ఇంకో 3-4 ఏళ్లకైనా పిల్లలకి పెళ్ళియడు రాదు. వాళ్ళు తన మాట వింటారా? తనే తన తల్లిదండ్రులకి చెప్పకుండా పెళ్లి చేసుకున్నాడు. ఇక తన పిల్లలు. ఇక నా ఫ్రెండ్ కొన్నాళ్ళు ఇక్కడ ఉంటుందంటూ ఒక అమెరికన్ అమ్మాయిని తీసుకుని వచ్చాడు సన్నీ కొంచెంగా తెలుగొచ్చు. రఘు ఇంట్లో కావాలని తెలుగు మాట్లాడతాడు. ఒకటే వాక్యం ముందు తెలుగులో అని ఆ తర్వాత ఇంగ్లీష్లో అంటాడు. ఆఫ్టర్ ఆల్ తను వారితో మాట్లాడే రోజుకి 5-6 వాక్యాల కన్నా ఉండవేమో. జేన్ కొంచెం అర్థం చేసుకుంటోంది తప్ప మాట్లాడలేదు. కొడుకలా మరో ఆడపిల్లని తీసుకురావటం నచ్చలేదు రఘుకి. ఇల్లు పెద్దదే, అయినా పరాయి పిల్ల. తన అచ్చం ఇండియన్ వృద్ధుళ్ళు ఆలోచిస్తున్నాడే. అవును మరి, ఏ వయసుకు తగినట్టు ఆలోచన ధోరణి మారుతూ ఉండదిగా. చిన్నప్పుడు పెద్దవాళ్ళు ఏం చేసినా చేదస్తం అనిపిస్తుంది. యవ్వనంలో ఉన్నప్పుడు జీవితం నా చేతిలో ఉంది. ఏమైనా చేయొచ్చు, నాకు అనుగుణంగా మలుచుకోవచ్చు, ఎవరిని కేర్ చేయక్కర్లేదు అనిపిస్తుంది. వయసు ఉడిగాక పెద్దల అనుభవమే గొప్పది, సరైనది అనిపించక తప్పదు. జీవితాన్ని ఎవరూ గుప్పిట్లో బంధించలేరు. ఆ వేగాన్ని అందుకోవటం ఎవరి తరం కాదు. అందుకే వృద్ధాప్యం వచ్చాక కాలం గడిచిపోయింది. ఆ రోజుల్లో ఏం చేయలేకపోయాం. మరో విధంగా ఉండవలసింది, ఇంకా బాగా జీవించాల్సింది అని అనుకోని వారుండరు. అంతా నీ సొంతం అన్న భ్రాంతి కలిగిస్తూనే కాలం చేతిలోని నీటిలా జారిపోతుంది. మనిషి కళ్ళలో నీటిని మిగులుస్తుంది. ఇక అమెరికన్ పిల్లొచ్చింది. రఘుని కూడా బాగానే పలకరించింది. నేను ఒక 4 రోజులు ఇక్కడ ఉండొచ్చా అని అడిగింది. ఏమనలేక వై నాట్ అనేశాడు రఘు. ఆ పిల్ల తన బీర్ టిన్స్ తెచ్చి ఫ్రిడ్జ్లో పెట్టుకుంది. రఘుకు నచ్చలేదు. తన పిల్లలు ఈనాటికి బీర్ అనేది ఇంటికి తేరు. బయట కూడా వాళ్ళకి అలవాటు లేదనే తన విశ్వాసం. అమెరికా అమ్మాయి సమ్మర్స్ పెద్దగా ఇంగ్లీష్ మ్యూజిక్ పెట్టుకుని రోజు డ్యాన్స్ చేసేది. ఆ టైంలో జేన్ సన్నీ ఉండరు. రఘు భగవద్గీత చదివే టైం అది. ఇవన్నీ కొడుకుతో ఫిర్యాదు చేశాడు రఘు. ఆ అమ్మాయి ఈ నెల ఇక్కడుండేందుకు పే చేస్తోంది డాడ్, అందుకే అవి ఆ అమ్మాయి హక్కులు అన్నట్టుగా అన్నాడు సన్నీ. పే ఏమిట్రా, స్నేహితురాలన్నావు, నెల కోసం డబ్బెందుకు అడిగావు మందలింపుగా అన్నాడు రఘు. సన్నీ తలపట్టుకున్నాడు. ఓ డాడ్, మీకు మేమేం చేసినా ఏదో ఒక ప్రాబ్లం, ఎందుకు మీకు విసురుగా బయటికి పోయాడు. ఒకరోజు ఉదయం సమ్మర్స్ గది నుంచి బయటకు వస్తున్న కొడుకుని చూసి అవాక్కైపోయాడు. ఆ టైంలో తండ్రి ఊహించని సన్నీ ఒక్క క్షణం ఉలిక్కి పడ్డాడు. వెంటనే కప్పిపుచ్చుకుని సోఫాలో కూర్చుని టీవీ ఆన్ చేశాడు. రఘు రక్తం మరిగింది. యారా, ఏమిటి అప్రాచ్యం? ఇంట్లో ఎదిగిన చెల్లెలుంది, ఆ సమ్మర్స్ని పెళ్లి చేసుకుంటున్నావా ఆవేశంగా అడిగాడు. సన్నీ ఇరిటేట్ అయ్యాడు. డాడ్, మీరు ఇలాంటి ఎంబ్రాసింగ్ ప్రశ్నలు అడగకూడదు. పెళ్ళేమిటి? పెళ్ళి ఇదొక బయోలాజికల్ నీడ్. ఆ అమ్మాయికి నాకు ఇష్టమైంది, గడిపాం అంతే. కొడుకు మాటలు చెవులు మూసుకోవాలనుంది.
భార్యాభర్తలు సంసారం చేయటం కూడా ఒక గుట్టు అన్న పద్ధతులు ఫాలో అయ్యే పాత రోజులకు వెళ్ళి తలదాచుకోవాలనుంది. ఈ రోజుల్లో అర్ధనగ్నంగా హీరోయిన్ చూపిస్తూ అసభ్యమైన మాటలు పాటలతో జనాలపైకి సంధించే సినిమాలను వదిలే ఎంత గొప్ప సంస్కృతి మనది. కొడుకుని ఏమని వారించగలదు? ఈ సంఘటనతో రఘు మనసు వికలమైంది. ఆయన అంతరంగం ఎదురు తిరిగి ప్రశ్నిస్తోంది. అమెరికాలో ఉండాలన్న నీ కల నిజమైనా నువ్వెందుకు సంతృప్తిగా లేవు? జీవితం అంతా నెమరేసుకునే తొలి ప్రేమను ఎందుకు కాలదన్నావు? ఉన్నవారికి నీడను ఇవ్వలేకపోయిన నీ సిరి సంపదలు ఎందుకు? తల్లిదండ్రులు ధర్మపత్నిల మరణానంతరం ఏ విధి నిర్వర్తించలేదు. వారి ఆత్మలకు శాంతి కలిగి ఉంటుందా? వారు ఈ లోకం నుంచి విముక్తులై ఉంటారా? పుణ్యగతిని పొందుంటారా అని నిలదీస్తోంది. ప్రతిదీ ప్రశ్నే అతడిలో. తన చేతిలో భావన ఫోటోని మరలా చూశాడు. ఆల్బంలో పెట్టేశాడు. చెంపల పైన కన్నీటిని తుడుచుకున్నాడు. అది తన దుఃఖం కాదు, ఆనందం. ఎంత కన్నీరు కార్చినా తనివి తీరని ఒక సంతోషం. ఇక క్రింద శబ్దం అవుతోంది. పిల్లలు వచ్చినట్టున్నారు. సమ్మర్స్ వెళ్ళిపోయి 2 రోజులైంది. ఆ గది అంతా పసుపు నీళ్ళు జల్లాలన్న కోరిక కలిగింది రఘురామ్కి. తన పిచ్చి నిజంగానే ముసలితనం ఒక చాదస్తమై వ్యాపిస్తోంది. ఫ్రిడ్జ్ నుంచి శాండ్విచెస్ తీస్తున్నాడు. చికెన్ శాండ్విచెస్ తింటారా అడిగాడు పిల్లల్ని. డాడ్, మేము రాగానే ఫుడ్ అంటూ వెంటబడతారే, మేము చేసుకుంటాం లేండి అన్నాడు సన్నీ. చివుక్కుమనిపించింది రఘుకి. వాళ్ళు చేసుకోరని కాదుగా, తనకేదో తృప్తి. ఆయన మొహం చూసి ఏమనుకున్నాడో సన్నీ వెనక్కొచ్చాడు. మీరు ఏదైనా వర్క్ చేయండి డాడ్, ఎందుకు ఇంట్లో ఊరికే కూర్చుని ఏ ట్యాక్సీయో క్యాబో నడపచ్చు కదా. లేదు, మాకెంత చేస్తున్నారు, హౌస్ కీపింగ్, కుకింగ్, దీనికన్నా ఎక్కడైనా హౌస్ కీపర్గా ఉంటే మీకు టైం పాస్ అవుతుంది. యువర్ అనునయంగా అన్నాడు. రఘు బ్లాంక్గా కొడుకు వంక చూశాడు. ఏం చెప్పాలి వీడికి? ఏం చేసుకుంటాడు? తన డబ్బు, ఇప్పటికీ తన దగ్గర డబ్బు ఉంది. తన పిల్లలకు కూడా ఉపయోగపడని డబ్బు అది. మాట్లాడకుండా తన రూమ్లోకి వచ్చేశాడు రఘురామ్. పిల్లలతో కూర్చుని తినాలన్నా ఒక ఇబ్బందే. వారి వయస్సు జోరు, ఆ మాటలు వేరు. ఆ రోజు జరిగినవన్నీ చెప్పుకుంటూ ఉంటారు. ఇంగ్లీష్లో ఎంతో ప్రావీణ్యత సాధించిన తనకే వారి భాష కష్టం అనిపిస్తోంది. వారి జోక్స్ తను వినదగినవి కాదు అన్న చెల్లి అన్న బిడియం వారికి లేదు. వాళ్ళు వెళ్ళాక తన భోజనం నీటిలో పడ్డ నూనె చుక్కల పైకి తేలుతూ కనపడుతుంది. తన స్థానం ఏమిటి ఇక్కడ? నా అస్తిత్వం ట్యాక్సీ నడపాలట. అంటే ఆఖరి క్షణం దాకా బిజీగా పనిచేస్తూ ఏదో ఒకరోజు గుండె ఆగిపోవాలేమో. ఇలా పోతే తనకు ఆత్మశాంతి కలుగుతుందా? మరి ఏం చేయాలి తను? ఇక ఒడిలోని భగవద్గీతను తడిమాడు రఘు. ఆనాడు ప్రిన్సిపాల్ గారు తెచ్చిచ్చాక దాదాపు 10 ఏళ్లుగా మూల పడేసించాడు. ఈ పవిత్ర గ్రంథాన్ని కొన్నాళ్లుగానే చదవనారంభించాడు. మొదటి పేజీలోని శ్రీకృష్ణుడి బొమ్మను చూశాడు. జగన్మోహనాకారుడు. ఆహా, పరవశమైంది రఘు మనసు. నిన్న మించిన సౌందర్యం, ఆకర్షణ, అద్భుతం ఈ ఇలలో మరేమున్నాయి? కృష్ణుడు తనకు అత్యంత సన్నిహితుడు అనిపించాడు. ఆ క్షణాన ఓ పరమాత్మ, నా అంతరాత్మే నాకు శత్రువైంది. నన్ను ప్రశ్నలతో వేధిస్తోంది. నాకు నేనే ఒక ప్రశ్న. నా ఉనికి ఏమిటి? నా అశాంతికి అంతం లేదా? జీవితంలో తప్పటడుగులు వేసుండొచ్చు, స్వయంకృత అపరాధం చేసుండొచ్చు. అయితే మాత్రం ఈ జన్మకి నాకు ఆనంద ప్రాప్తి లేదా? నాకెప్పుడు గతం తలుచుకుని దుఃఖం, చేజారిన అమ్మ, నరాన్న, భావన, స్వాతి అందరి గురించి బాధే. మరో అవకాశం దొరికితే ఈ తప్పులు సరిదిద్దగలనుగా అనే భావం. నాకు సమాధానం చెప్పు. కళ్ళు మూసుకుని ఒక పేజీ తెరిచి వేలుని ఒక శ్లోకంపై ఉంచాడు. నీవు శోకింపదగిన వారిని గురించి శోకించితివి, పైగా బుద్ధివాదముతో కూడిన వాక్యములను కూడా పలుకుచున్నావు. జ్ఞానులకు వారు మరణించిన వారిని గురించి కానీ జీవించి ఉన్న వారిని గురించి కానీ ఎన్నటికీ దుఃఖింపకు. ఈ శ్లోకం చదివాక భగవంతుడు తనతో నిజంగా మాట్లాడాడు. తను అడిగిన దానికి సమాధానం చెప్పాడు. ఆ ఆనందంతోనే కుర్చీలో వెనక్కి వాలాడు. కమ్మని నిద్ర ఆవరిస్తోంది. మత్తుగా మగతగా ఉంది. అరే, అతగాడెవరు? బాగా తెలుసు తనకి. తనే. ఇదేమిటి తిరుపతిలా ఉంది? సందేహం లేదు, తిరుపతి మెట్లెక్కుతున్నాడు. కాదు, ఎగురుతూ వెళ్తున్నాడు. తనకి కాళ్ళే లేవే. అంటే చనిపోయాడా? అదిగో వెంకటేశుని దివ్యమంగళ స్వరూపం. వెంకటేశ, శ్రీనివాస,
పాహిమాం పాహిమాం అని ఇక్కడే ఆగిపోతున్నాడు. దేవుడి దగ్గరికి వెళ్ళలేకపోతున్నాడు. తమ మధ్య ఈ గాలి మంచు ఏమిటి? ఈ మబ్బులిక తరగవా? రఘు, తలనీలాలివి ఎవరు? స్వామేనా అడిగేది? చుట్టూ ప్రతిధ్వనిస్తోంది. ఏది స్వామి? రాలేకపోతున్నాను. ఏడుపొస్తోంది రఘుకి. మెలకు వచ్చేస్తోంది. కళ్ళ ముందు తనే మంచం ఎదుట డ్రెస్సింగ్ టేబుల్ అన్నీ గిరగిరా తిరుగుతున్నట్టుగా కనపడి స్థిరంగా ఆగిపోయాయి. కళ్ళు తెరిచాడు రఘు. ఇది కళ? అలా లేదే. దాని అర్థం ఏమిటి? స్వామి తలనీలాలు అడిగాడు. సరే, కను తను చనిపోయాడే కలలో, అంటే తనకు త్వరలో మరణం సంభవించబోతోందా? తను ఇప్పుడే చచ్చిపోతే? నో, ఒళ్ళంతా చెమటతో తడిసిపోయింది. చచ్చిపోయేటప్పుడు ఎలా ఉంటుందో యమధర్మరాజు పాశంతో జీవాన్ని లాగేస్తాడట. అమ్మో, ఈ ఇంట్లో ఒంటరిగా ఊపిరందక గిలగిలలాడుతూ ఒక్కడే చావాలి. పక్కన చేయి పట్టుకుని కూర్చున్న వారెవరూ లేరు. ఈ వయసులో తనకెవరున్నారు? తనకెవరూ లేరు. తన ఒంటరివాడు, స్నేహితులు లేరు. ఆనాడు తన కుటుంబం మాత్రం చాలు. చుట్టాలు పక్కాల బెడదే వద్దు అనిపించేది. ఈనాడు తన పిల్లలకు తన ఒక ముసలి చాదస్తపు మనిషి. ఇక రఘులో మృత్యు భయం ప్రవేశించింది. పిల్లలు లేనప్పుడు తనకేదైనా అయితే ఇంట్లో ఉండలేకపోతున్నాడు. ఏ వ్యక్తి 2 పడవల మీద కాళ్ళు పెట్టకూడదు. ఒకట ఇండియన్ లాగా ఉండాలి, లేదా పూర్తిగా పాశ్చాత్య కల్చర్ను ఆమోదించగలగాలి. రెండిట్లోని మంచి తనకే కావాలన్న అత్యాశతో తనేం సుఖపడ్డాడు? స్వాతి మరణానికి, ఆమెలోని అపరాధ భావానికి ఆమె అంతరాంతరాల్లో ఉన్న ఇండియన్ కల్చరే కారణమని తనకెన్నోసార్లు అనిపించింది. ఇందాకటి మరణ భయం రఘులో ఇప్పుడు లేదు. తన గదిలోకి వచ్చి తలుపులు మూసుకున్నాడు రఘు. మనశ్శాంతి లేదు. వేడెక్కిన మనసు కొంత డైవర్ట్ అయి చల్లబడితే చాలు, లేదా గుండె పగిలేలా ఉంది. కుర్చీలో కూర్చుని భగవద్గీత తెరిచాడు. ఆ గ్రంథమే తన గురువు, దైవం, బుద్ధి చెప్పే సన్నిహితుడు అన్నీ. మోక్ష సన్యాస యోగంలోకి తెరుచుకుంది. యథాలాపంగా పేజీలు తిప్పాడు. ఒక కాగితానికి ఏదో లెటర్ పించేసింది. ఆశ్చర్యంగా తీశాడు. ఈ రైటింగ్ సుపరిచితం. ఆ ప్రిన్సిపాల్ మేడంది. ఎప్పుడు పెట్టారు ఈ ఉత్తరం? ఆతృతగా చదవసాగాడు. రఘు, ఇన్నేళ్లకు నిన్ను ఇలా యుఎస్లో చుట్టం ఆనందంగా ఉంది. పక్క గదిలో నువ్వు మా అమ్మాయి భోంచేస్తున్నారు. నేను ఇలా రాస్తున్నాను. నిన్ను చూస్తే నాకు కలిగిన భావం చెప్పే కన్నా రాస్తే బాగుంటుందనిపించింది. మీ అమ్మా నాన్న అమెరికా నుంచి వచ్చాక సత్యవతి నా దగ్గర ఎంతో బాధపడేది. నా కొడుకు ఇంటి పని, వంట పని చేస్తున్నాడు, కోడలు చీరలు కట్టదు, పిల్లలకి తెలుగు రాదు అని ఆమె మాటలు నేను పట్టించుకోలేదు. తన ఊరి పరిధి నుంచి బయటికి రాని ఒక అమాయకపు స్త్రీ అని కొట్టి పారేశాను. కానీ తల్లిగా ఆమె మీ దాంపత్య జీవితం గురించి బాధపడింది. ఎప్పుడూ ప్రశాంతంగా చిరునవ్వు చిందించే నీ మొహంలో నవ్వే లేదని వాపోయేది ఆవిడ. ఈ మాటలు నన్ను ఆలోచింపజేసేవి. ఇప్పుడు నిన్ను చూశాను. ఆ మాటలు నిజమే. నువ్వు నలిగినట్టున్నావు. పని ఒత్తిడి వలన కలిగే అలసట కాదది. నీలో ఏదో వేదన ఉంది. రఘు, నువ్వు సత్యవతి, రంగారావులకే కాదు, నాకు, మన ఊరికి, దేశానికి కూడా ముద్దు బిడ్డవి. అమెరికాలో నువ్వెంత పెద్ద ఉద్యోగం చేస్తున్నావో నాకు తెలుసు. అదంతా మాకు గర్వకారణం. కానీ నువ్వు సంతోషంగా లేవు. నీలాంటి ఆణిముత్యాలు ఎందరినో కన్న రత్నగర్భ మన భారతదేశం. తన ప్రతి బిడ్డ కోసం భారతి తపిస్తుంది. అందుకే నీలో ఆ అశాంతి. మీరు మీకోసం బతకద్దు అన్నాను. నువ్వు యుఎస్లో ఉండు, కానీ ఎప్పటికైనా నువ్వు ఇండియా రావాలి. వస్తావు. వ్యక్తికి రాళ్లను సైతం అరిగించుకుని కటిక నేల మీద కూడా నిద్రించగల యవ్వన కాలంలో అన్నీ బాగుంటాయి. కానీ వయసు ఉడిగే కొద్దీ మనిషికి తన నేల, తన వాళ్ళు అనే బంధం అవసరం. అమెరికా నాగరికత మనను అంటనంత వరకు చూడకుండా వెళ్ళొచ్చు, కానీ అది మన దాకా వస్తే భరించలేం. నీ పిల్లలకి అది శోకనీయకు. సైన్స్ పెరగచ్చు, టెక్నాలజీ పెరగచ్చు, కాలం మారచ్చు. కాలంతో పాటు మారనివి కూడా కొన్ని ఉన్నాయి. ప్రేమ, జీవితం పట్ల విలువలు, పరస్పర నమ్మకం, ఇవి ఎప్పటికీ మారవు. ఉత్తరం రాసినా, ఫోన్ చేసినా, కంప్యూటర్లో సంభాషించిన మాటలు జరిగేవి మనుషుల మధ్యనే. నువ్వు నీ భార్య పిల్లలకు నచ్చజెప్పి ఇండియా తిరిగి వచ్చేయి. అక్కడ ఇప్పుడు మీ అమ్మ, నాన్న, చెల్లి ఎవరూ లేరే అనుకోకు. ఎవరుండాలి? అది నీ దేశం. ఆ మట్టి సువాసన నీలో ఉంది. ఆ గాలికి నువ్వు సుపరిచితం. ప్రతి చెట్టు పుట్ట నిన్ను పలకరిస్తోంది. నీకై చేతులు చాచి నీ మాతృభూమి నిన్ను ఆహ్వానిస్తోంది. అక్కడ సౌకర్యాలు, వైభవాలు, పరిశుభ్రం కొంత లోపించవచ్చు, కానీ అది నీ సొంత దేశం. నేనెక్కడ చొరవ తీసుకుని ఉంటాను, తప్పు పట్టుకోకు. ఆశీస్సులతో మేడం. ఉత్తరం చదివి నిశ్చలంగా ఉండిపోయాడు రఘు. ఎన్నేళ్ల క్రితం ఉత్తరం ఇది. ఆనాడే తన కంటబడి ఉంటే స్వాతిని ఒప్పించి ఇండియా వెళ్దామని కనీస గట్టి ప్రయత్నం చేసేవాణ్ణేమో. మేడం, తన ఆమె మాట వినలేదని అనుకుని ఉంటారు. ఈ ఉత్తరం ఒక గురువు ఉపదేశంలా ఉంది. ఎప్పుడూ అంతే.
అదృష్టానికి తనకే అడుగు దూరం. కొన్నిసార్లు దాన్ని దాటిపోతాడు, మరికొన్నిసార్లు అదృష్టమే తన నుంచి దూరంగా జరిగిపోతుంది. తనకున్న సేవింగ్స్ అంతా సేవా కార్యాల కోసం వినియోగిస్తే ఆ పుణ్యం ఇక్కడ తన బిడ్డల్ని తప్పక కాపాడుతుంది. తన ఈ సంసార బంధం వదులుచుకోవాలి. పూర్వకాలంలో వానప్రస్థ ఆశ్రమాన్ని స్వీకరించేవారు. తన మాట వాళ్ళు ఆమోదిస్తే వాళ్ళని ఇండియా తీసుకుపోతాడు. లేదా ఇక్కడే మంచి భారతీయులను చూసి జేన్ సన్నీలకు పెళ్ళిళ్ళు చేసి నాలాగా నష్టపోకుండా ఎలా బ్రతకండారా అని చెప్తాడు. కానీ వారు వినరే. తనేం చేస్తాడు? కానీ పాపం జేన్ తనను కసురుకున్న 5 నిమిషాల్లో వచ్చి మాట్లాడుతుంది. ఒంట్లో బాగా లేకపోతే శాండ్విచ్ కావాలని అడుగుతుంది సన్నీ. వాడికి ఒక షాపింగ్ చేయటం రాదు. డబ్బులు కూడా ఇంట్లో చిందర వందరగా పడేస్తాడు. డబ్బులు కూడా తను లేకుండా వాళ్ళు ఎలా ఉంటారు? కానీ తను వెళ్లాల్సిందే. ఇక మర్నాడు జేన్ సన్నీలను చూస్తూ, మీరు రేపు ఉదయం నాకు అరగంట టైం ఇవ్వాలి అన్నాడు అమెరికన్ యాక్సెంట్లో. జేన్ సన్నీలు ఒకరినొకరు చూసుకున్నారు. ఒక విధమైన విమర్శ ఉంది. తను తెలుగు మాట్లాడి వారికి విసుగు. అందుకే అమెరికన్లా మాట్లాడితే వారి భాషను తను గేలి చేస్తున్నాడని, వారికి ఏదో క్లాస్ పీకబోతున్నాడని వారి ఉద్దేశం. నౌ వాట్ డాడ్ సన్నీ అన్నాడు విసుగ్గా. నిజానికి కూడా గతంలో వారి ప్రవర్తన చెడుదారులు పడుతుందనే సందేహం వస్తే ఇలాగే వారిని కూర్చోబెట్టి మాట్లాడేవాడు. అప్పుడు చిన్న పిల్లలు అసహనంగానే వినేవారు. ఇప్పుడు రెక్కలు వచ్చేసాయి. ఆ అవసరం వారికి లేదు. చాలా ఇంపార్టెంట్ మ్యాటర్. ఆఖరిసారి అనుకోండి. కంఠం వణికింది రఘుకి. జేన్ తండ్రి దగ్గరికి వచ్చింది. డాడ్, మీరు ఖాళీగా ఉంటారు, ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటారు, అందుకే మీకు ఈ ప్రాబ్లం. మీకు సైకియాట్రిస్ట్ అవసరం ఎంతో ఉంది అని స్నేహంగా అంది. రఘుకి నరనరాల కోపం వచ్చేసింది. సరసర చేతులు ఊపుతూ, నాకేం సైకియాట్రిస్ట్ అవసరం లేదు, ఐఎమ్ టోటల్లీ ఫైన్, రేపు 9 గంటలకు నా కోసం వెయిట్ చేయండి అనేసి మిలిటరీ మ్యాన్ లాగా స్ట్రైట్గా నడుస్తూ మెట్టెక్కాడు ఆయన. పైకి వెళ్ళి తొంగి పిల్లల్ని చాటు నుంచి గమనించాడు. జేన్ తలపట్టుకుని అన్నవంక చూస్తూ హారిబుల్ అన్నట్టుగా పెదాలు కదుపుతోంది. ఏమిటో అన్నట్టు పెదాలు విరిచి భుజాలకు కదిపాడు సన్నీ. రఘుకి నవ్వొచ్చింది. ఇదివరకు ఇట్లా బాధ కలగలేదు. ఇక మరనాడు అన్నట్టుగానే పిల్లలిద్దరూ హాల్లో వెయిట్ చేస్తున్నారు. మెట్లు దిగొచ్చాడు రఘురాం. జేన్ సన్నీలు ఒకరినొకరు దొంగ చూపులు చూసుకుంటున్నారు. వారికి ఎదురుగా కూర్చున్నాడు రఘు. మై చిల్డ్రన్, నేను ఇండియాకి వెళ్ళిపోతున్నాను, ప్రశాంతమైన చిరునవ్వుతో పిల్లలిద్దరినీ చూస్తూ చెప్పాడు. తమని ఏదో ఆరోపించబోతాడని ఊహిస్తున్న జేన్ సన్నీ ఆశించని మాట ఇది. ఇండియానా? అక్కడ మీ రిలేటివ్స్ ఫ్రెండ్స్ ఎవరూ లేరని ఎన్నోసార్లు అన్నారు. ఇప్పుడు ఎందుకు వెళ్ళాలి? అసలు ఎవరున్నారు అక్కడ? సన్నీ మాటలో ఒక ఛాందస్సుండి చూస్తున్న విసుగు. తిరుపతి వెంకటేశ్వరుడున్నారా? ఆయనే తన బలం అన్నట్టున్నాడు రఘు. ఓ డాడ్, లేచి నిలబడ్డాడు సన్నీ. పక్కున నవ్వాడు. అటు ఇటు నడిచి ఎదురుగా వచ్చి, ఏం డాడ్, వెంకటేశ్వరుడు పిట్స్బర్గ్లోనూ ఉన్నాడు. ఆయన దేవుడు కాదా? తలూపాడు సన్నీ. జేన్కి తండ్రి ఎవరిని గురించి అంటున్నాడో నిజంగానే అర్థం కాల. వాట్ ఈజ్ హీ టెలింగ్? హూ ఈజ్ ఇన్ ఇండియా? కనుబొమ్మలు ముడిచి అన్న చేతిని గీకుతూ కుతూహలంగా అడిగింది. నారాయణుడు స్వయంభువుగా వెలిసిన తిరుపతి సత్యం, వేరే చోట వస్తుందా? అయినా ఈ వాదన ఇప్పుడెందుకు? నేను అక్కడ వృద్ధాశ్రమంలో ఉంటాను అన్నాడు రఘు. జేన్ తండ్రి అన్నల తెలుగు అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తోంది. అదేదో ఇక్కడే ఉండండి, మీకు కంపెనీ దొరుకుతుంది, మీకేం ఇంగ్లీష్ రాదా? మీ 27-28 ఏళ్ల నుంచి ఇక్కడే ఉన్నానని చెప్తారు. ఓల్డ్ ఏజ్ హోమ్లో ఉండడానికి ఇండియా దాకా ఎందుకు అడిగాడు సన్నీ. తండ్రి వాదన అతనికి అర్థం కావట్లేదు. అక్కడ నా వాళ్ళు ఎవరో ఉండనక్కర్లేదురా, నేను భారతీయుని అన్న అక్క పరిచయం చాలు, మనిషిని మనిషిగా చూస్తారు, నన్ను చూసిన మొదటి రోజే తమలో కలుపుకుంటారు. రఘురామ్ గారు, మీ పిల్లల కబుర్లు చెప్పండి అని మనసారా పలకరిస్తారు. మాటలకే మొహం వాచాను ఈ దేశంలో. కన్నీళ్లు తిరిగాయి రఘుకి. తుడుచుకున్నాడు. సంపాదించానుగా, నా సేవింగ్స్ తీసుకున్న ఆ దేశానికి వెళ్ళిపోతాను. అక్క 4 రోజులు ఏ అనాథ శరణాలయానికి వెళ్ళి ఆ పిల్లల్ని పలకరించానంటే తాత అని ఏడుస్తారురా వాళ్ళు. అలాంటి ప్రేమ మనుషుల మధ్య పెనవేసుకున్న దేశం ఇది. వాళ్ళంతా నా బిడ్డలే. కారే కన్నీటిని ఆపలేకపోతున్నాడు. సన్నీ వచ్చి భుజం తట్టాడు. జేన్ బిక్కమొహంతో మంచినీళ్ళ గ్లాస్ ఇచ్చింది. తాగాడు రఘు. వెళ్ళిపోతాను. ఏ భూమి మీద అణువణువు రామమయమో, ఏ గడ్డపై గాలిలో ఓంకారం వినపడుతుందో, పరమాత్ముని ప్రణవనాదం మనుషుల్ని పునీతం చేస్తుందో ఆ నా జన్మభూమికి పోతాను అంటున్న తండ్రిని ఆపాడు సన్నీ. ఏంటి డాడీ మీ మాటలు? అమెరికాలో మీకేం తక్కువైంది? ఏదో జరిగిపోయినట్టుగా మాట్లాడుతున్నారే.
అవును సన్నీ, మిస్ అయ్యాను. భార్య లాలన, అమ్మా నాన్నల నీడ, ముద్దు ముద్దుగా బిడ్డల నోట వినబడే తొలి తెలుగు పలుకులు, చిట్టి చిట్టి మిరియాలు చెట్టు కింద పోసి అంటూ మురిపాలు మూటగట్టే మీ మాటలు ఎక్కడ అనుభవించాను? ఆ అనుభూతులు ఎన్ని లక్షలు పోస్తే వస్తాయిరా? ప్రేమ అవసరం మీకు నేర్పలేదు, తద్వారా నేను పొందలేదు. తల్లిదండ్రుల్ని ఇంకా ఎన్నో చేజేతుల చేజార్చుకున్నాను. నేనే కారణం. దేశం డబ్బుతో చదువుకున్నాను, పెరిగి పెద్దయ్యాను. వారి డబ్బుతో అమెరికాలో ఉండే అర్హత సాధించాను, ఇటు వచ్చేశాను. అన్నీ నా వల్లనే ఆఖరి మాటలు తను కొనుక్కున్నాడు రఘు. ఏంటి డాడీ, ఇండియా అలా ఉందనుకుంటున్నారా? అక్కడ ఎవరికీ తెలుగు రాదట. అమెరికన్ కల్చరే ఫాలో అవుతున్నారు, డిస్కోలు పబ్బులు అంటూ. ఎయిడ్స్ శాతం ఇండియాలో ఎంతో తెలుసా? మోర్ దాన్ 50%. కళ్ళు పెద్దవి చేసి చెప్పాడు సన్నీ. నవ్వాడు రఘు. నిజమే, ఇండియా ఇప్పుడు అలా లేదు. అక్కడి కట్టుబాట్లు తప్పి దొంగ పనులు చేసే ఏ ఒక్కడైనా తన భార్యా పిల్లలు లేదా తన కాబోయే భార్యా పిల్లలు తనలాగే నడవాలనుకుంటాడా? తను మారాలని కూడా వాడికి తెలుసు. నేనెవరో గుర్తించలేని ఈ పరాయి భూమి మీద నా ఆఖరి శ్వాస విడవలేను. నా అస్తిత్వానికి నాంది అయిన భరతమాత పాదాల దగ్గరికే వెళ్తాను. గుండె మీద చేత్తో కొట్టుకుంటూ ఆవేశంగా అన్నాడు రఘు. అస్తిత్వం అంటే? జేన్ కల్పించుకుంది. ఏం చెప్పాలా అని క్షణం ఆగాడు రఘు. నా ఐడెంటిటీ, మోర్ దాన్ దట్. అసలు నేనెవరు? మై ఎంటిటీ అంటుండగానే పైకి పరిగెత్తింది జేన్. సన్నీకి పేపర్స్ అందించాడు రఘు. మనకున్న ఇళ్ళు, కార్సు అన్నీ మీకేగా, ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేశాను అంటూ ఉండగానే జేన్ వచ్చింది. ఆమె చేతిలో రఘు పాస్పోర్ట్. ఇదిగో, వాట్ ఈస్ దిస్? ఈజ్ దిస్ నాట్ యువర్ ఐడెంటిటీ? తనకు ఒక పాయింట్ చిక్కిందన్న ఉత్సాహం ఆమెలో. రఘు చిరునవ్వుతో కూతురి తలనిమిరాడు. నువ్వు ఇలాగే ఉండాలి. ఐడెంటిటీ అంటే పాస్పోర్ట్ వివరాలు చాలు అనే అమాయకత్వంలోనే ఎప్పటికీ ఉండాలి. నాలోని మనక్లేశం, అంతర్మదనం మీకొద్దు. అయినా వారికి ఎందుకుంటుంది? వారేం తప్పు చేశారు? పుట్టిన దేశాన్ని వదిలి వ్యామోహంతో వచ్చినవాడు తను. వాళ్ళీ దేశం వారేగా మనసులో అనుకున్నాడు. గుడ్ బై చిల్డ్రన్, ఇద్దరి వంక చూస్తూ అని ముందుకు కదిలాడు. ఊహించని విధంగా జేన్ తండ్రి నడుము చుట్టూ చేతులు వేసి ఆయన గుండెల్లో తలదాచుకుంది. నో డాడ్, వెళ్ళకండి ఏడవసాగింది. వెనక నుంచి సన్నీ కూడా వచ్చి వాటేసుకున్నాడు. యా డాడ్, మీరు మాతో ఉన్నన్నాళ్ళు మా ప్రైవసీని డిస్టర్బ్ చేస్తున్నారనుకున్నాం. మీరు వెళితే మా కోసం తప్పించే వాళ్ళు ఎవరుంటారు? మా యోగక్షేమాలు అడిగేవాళ్ళేరి. డోంట్ గో. సన్నీ ఏడుస్తున్నాడు. రఘు హృదయం పులకరించిపోయింది. తన బిడ్డలకు తనపై ప్రేమ లేదని ఎలా అనుకున్నాడు? రఘుకి ఏడుపు వస్తుంది. చెరో చేత్తో పిల్లల్ని దగ్గరికి తీసుకున్నాడు. పిచ్చి పిల్లలారా, ఇప్పుడు అర్థమైందా ఇండియన్ సెంటిమెంట్స్ ఏమిటో? నన్ను అలా అని వెక్కిరించేవారే. అవి లేనిదే మనిషికి మిషన్కి తేడా ఏముంటుందిరా? ఊరుకోండి నాన్నలు, మిమ్మల్ని వదిలి నేను వెళ్ళను అని బొజ్జగిస్తున్నాడు. శ్రావ్యంగా గంటలు మోగుతున్నాయి. ఆహా, భగవంతుడి ఆశీర్వచనం. అవును, ఈ గంటలు ఎక్కడివి? ఇక్కడెక్కడా గుడి లేదే. అర్ధన అయింది. ఇవి తన మదిలోని గుడి గంటలు. మనసే మందిరం కదా. ఆగకుండా వస్తున్న శబ్దానికి ఉలిక్కిపడి లేచాడు రఘు. ఎక్కడా? ఏమిటి ఇదంతా? కళ, కల్పన, అనుభూత, లేక తన ఆశ యథార్థం అన్నట్టుగా ఎంత బాగా అనుభవమైంది. ఆ కళకు వీడుకోలేవటం ఇష్టం లేనట్టుగా చెంపలపై ఆరని కన్నీరు. టైము చూశాడు. గబగబా లేచి ఫ్రెష్ అయి కిందకి దిగి వచ్చాడు. జేన్, సన్నీలు వెయిట్ చేస్తున్నారు. వాళ్ళని విష్ చేసి వచ్చి కూర్చున్నాడు. పిల్లలిద్దరినీ చూసి నవ్వుతూ, చిల్డ్రన్, నేను ఇండియాకి శాశ్వతంగా వెళ్ళిపోతున్నాను వణికే కంఠంతో అన్నాడు రఘు. జేన్ లేచింది. రఘు మెడ చుట్టూ చేతులు వేసింది. అచ్చం కలలో లాగే. ఆయన బుగ్గ మీద ముద్దు పెట్టింది. గుడ్ బై డాడ్ చిరునవ్వుతో అంది. విష్ యూ ఏ హ్యాపీ ఓల్డ్ డేస్ కరచాలనం చేశాడు సన్నీ. కనీసం ఒక్కసారి ఎందుకు వెళ్తారులేండి అని అనాలనిపించలేదా? రఘు హృదయం గుక్క పెడుతోంది. జేన్, నేను ఎలాగో కొన్నాళ్ళు నా ఫ్రెండ్ ఇంట్లో ఉండాలి, షిఫ్ట్ అవ్వాలనే అనుకుంటున్నాను. హౌ అబౌట్ యూ? చెల్లిని అడుగుతున్నాడు సన్నీ. వాళ్ళిద్దరూ ఆ విషయం చర్చించుకుంటున్నారు. రఘు వెనుతిరిగాడు. మెల్లగా శక్తిని కూడగట్టుకుంటున్నట్టుగా ఒక్కొక్క మెట్టే ఎక్కుతున్నాడు. పరమాత్మ, చాలయ్యా, జీవితం అంతా అనుభవించలేదని అలమటించిన పుత్రుల ప్రేమ కలలో 2 క్షణాలు అనుభవింపజేశావు. నా జీవితం ధన్యమైంది. ఇక నాకే కొరత లేదు. ఇంకో ఆఖరి సాయం చెయ్యి. ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోయేటప్పుడు మళ్ళీ నా మనసు బలహీనపడకుండా చూడు. నన్ను అన్ని మోహాల నుంచి దూరం చెయ్యి. బంధవిముక్తుణ్ణి చెయ్యి. ఇక ఇంటర్నెట్ ద్వారా హైదరాబాద్లోని ఒక వృద్ధాశ్రమాన్ని కాంటాక్ట్ చేశాడు రఘు. తన డబ్బుతో తన ఊళ్ళో ఒక హాస్పిటల్ని, వృద్ధాశ్రమాన్ని నిర్మిస్తానని, అంతదాకా వారి ఆశ్రమంలో ఉంటానని, తనకు గైడెన్స్ ఇవ్వమని వారిని కోరాడు.
ఫోన్లోనే అతడికి ఘన స్వాగతం లభించింది. పిల్లలకి ఇవ్వవలసిన ఇళ్ల ఫార్మాలిటీస్ పూర్తి చేశాడు రఘు. తన ప్యాకింగ్ మొదలెట్టాడు. ఇక ఫ్లైట్ టేకాఫ్ అవుతోంది. మెలమెల మెరిసే అమెరికా నగరం మెల్లగా దూరం అవుతోంది. తను మొట్టమొదటిసారి ఈ దేశంలో ల్యాండ్ అవుతున్న సంఘటన గుర్తొచ్చింది. నాటికి నేటికి ఎంత తేడా! అప్పుడు ఇప్పుడు కూడా కళ్ళు తడిగానే ఉన్నాయి. ఆనాటి కన్నీటిలో ఆశ, ఉద్వేగం, ఉత్సాహం, కలలు, నిజమైన ఆనందం, నాకెదురేమిటి అన్న ధీమా. ఈనాడు అనుభవం 10 జన్మల దాస్యాన్ని, నిరాశ, నిస్పృహల్ని, అప్రశాంతతని ఈ జన్మలోనే పొందాననే కన్నీరు. ఓ అమెరికా నగరమా, నా యవ్వనం, టైము, సర్వీసు అన్నిటికీ నీకే దారపోశాను. ఫలితంగా నేను ఆశపడి వచ్చిన డబ్బు, భోగాలు, మనశ్శాంతి, మనిషికి కావలసిన కాసింత విశ్రాంతి, సంతోషాలను ఇవ్వలేదు అనటం నాకు భావ్యం కాదు. అమెరికా ఒక స్వర్గం అనుకునేవాడిని, కానీ నువ్వు స్వర్గానివి కాదు, త్రిశంకు స్వర్గానివి. నన్ను తాదాత్మ్యతకు చేరనీయలేదు, ఇటు నా స్థాయికి వెనుతిరగనీయలేదు. ఓ ఆశాదీపమా, నీ తళుకు బెళుకుల వలలు మా వైపు విసరకు. జిలిబిలి కాంతుల దీపమా, మమ్మల్ని శలభాలను చేయకు. నీకు శతకోటి వందనాలు. గుడ్ బై అమెరికా. ఇక రాను, ఎప్పటికీ రాను. ఇక హైదరాబాద్ విమానాశ్రయంలోంచి బయటకొచ్చాడు రఘు. మనసు పట్టలేని ఆనందంతో డోలాయమానంగా ఉంది. గుండెల నిండా గాలి పీల్చుకున్నాడు. ఆ గాలి తన ఊపిరితిత్తుల నుంచి ప్రవహించి శరీరాన్ని అంతటినీ పునీతం చేయాలి. తన పొరపాట్లను ప్రక్షాళించాలి. మట్టిని తాకాలనుంది. నేను గుర్తున్నానా? ప్రతి చెట్టును పలకరించాలనుంది. గట్టిగా అరవాలనుంది. వచ్చేశాను అంటూ హడావిడి చేయాలనుంది. ట్యాక్సీ పిలిచి వృద్ధాశ్రమం అడ్రస్ చెప్పాడు. ట్యాక్సీ వేగంగా పోతోంది. ఉదయం వేళ ఎండ తగలసాగింది. తనలోని కరడు గట్టిపోయిన ఆనందాన్ని నులివెచ్చని స్పర్శతో కరిగిస్తోంది. అనుభవంలోకి తేసాగింది. తల్లి భారతి, నిన్ను విడిచి వెళ్ళిన నీ బిడ్డను నేను. చివరికి నీ నీడ కోరుకుని వచ్చాను. నాపై కోపగించకు, నన్ను మన్నించు. నా శరీరంలో జవసత్వాలు ఉన్నాయి. ఇంకా నా ప్రతి రక్తపు బొట్టుని నీ సేవకే వినియోగిస్తాను. నా దగ్గరున్న ఆఖరి రూపాయల వరకు నీకే సమర్పిస్తాను. నన్ను కనికరించి నీ ఒడిలో ప్రశాంత మరణాన్నివ్వు, ఘోషిస్తోంది రఘు అంతరాత్మ. ట్యాక్సీ డ్రైవర్ కబుర్లు మొదలెట్టాడు. తెలంగాణతో కూడిన తెలుగు మాట్లాడుతున్నాడు. అమెరికా నుంచి వచ్చిన వాసారు అమ్మ పోరగాళ్ళు రాలే, కుతూహలంగా అడుగుతున్నాడు. అక్కడ మస్తుంటుందంట. వివరాలు సేకరిస్తున్నాడు. సంతోషంగా మాటలు మొదలెట్టాడు రఘు. దారిలో అడ్డు తగిలిన క్యూను చూసి, ఏంటిది ఇంత ఉదయాన్నే సినిమా టైమా? ఆశ్చర్యపోయాడు రఘు. సినిమా కాదు, పాస్పోర్ట్ ఆఫీసు చెప్పాడు డ్రైవర్. రఘు నవ్వు ఆగిపోయింది. వాళ్ళ వేషధారణ, దూరం నుంచే వినిపిస్తున్న వారి ఇంగ్లీష్ అచ్చం జేన్ సన్నీలాగే కనపడ్డారు. వారి కళ్ళల్లో కలల ఆశలు, విదేశాలకై కలవరింతలు. రఘు మనస్సు మూలిగింది. వెళ్ళకండి అమ్మలారా, వెళ్ళకండి బాబులారా. త్రిశంకు స్వర్గం అది. మిమ్మల్ని తనలో ఇమ్మడనియ్యదు. ఇటు స్వదేశం తిరిగి రానియ్యదు. ఆ దేశం వదలాల్సి వస్తే మీ మనసులు విరిగాకే సాధ్యపడుతుంది. ఇక్కడ జీవితం అలాగే ఉంది. మన దేశానికి మీ అవసరం ఉంది. తుదకు చేరుకోవాల్సింది ఇక్కడికే అని అంటూ అడ్డుపడాలనుంది. ఒక్కొక్కరిని బ్రతిమలాడటం నుంచి తను చెప్తే వింటారా? తన ఆనాడు విన్నాడా? చెప్పే అర్హత తనకేముంది? ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీ విజయో భూతిర్ధ్రువ నీతిర్మతిర్మమ. ఎచ్చట యోగేశ్వరుడగు శ్రీకృష్ణుడును, ఎచ్చట ధనుర్ధారియగు అర్జునుడు ఉందురో అచ్చట సంపదయు, విజయము, ఐశ్వర్యము, దృఢమగు నీతియు ఉండును. వీణుల విందుగా వినపడే ఘంటసాల వారి భగవద్గీత వినపట్టంతో తల తిప్పి చూశాడు రఘు. ట్యాక్సీ వృద్ధాశ్రమంలోకి ప్రవేశిస్తోంది. అదండి కథ. మొత్తం మీద ప్రేమలు, వాటి మధ్య అపార్థాలు, భార్యాభర్తల మధ్య అపార్థాలు, చివరికి వేరే దేశాలకు వెళ్ళి అక్కడ చాలా చికాకులు పట్టడం, ఆ తర్వాత మళ్ళీ మన భారతదేశమే అనుకొని ఇక్కడికి రావటం, ఇవన్నీ జరిగాయి ఈ కథలో. నిజంగా ఒక మంచి కథ. థ్యాంక్ యూ.